Hello everyone, welcome to Telugu One Academy. Today we are going to study about the biotechnology basics part 2. సో ఈ టాపిక్లో అండి మనం డిస్కస్ చేసేసి ఎడిటింగ్ అంటే ఏంటి, జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి, దాంతోపాటు విల్ ఆల్సో డిస్కస్ ద ఎంజైమ్స్ యూజ్ ఇన్ ద జీన్ ఎడిటింగ్ టెక్నిక్ అండ్ విల్ ఆల్సో యూజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ క్రిస్పార్ Cas9 టెక్నాలజీ. ఆ తర్వాత జీన్ ఎడిటింగ్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటో కూడా ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకుందాం. సో గోయింగ్ నౌ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ జీన్ ఎడిటింగ్? జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి అంటే ఒక జెనెటిక్స్ని లేదా ఒక డిఎన్ఏని మోడిఫై చేయడమే. ఓకే, మనకు కావాల్సినటువంటి ఒక డిఎన్ఏ మాలిక్యూల్ని తీసుకొచ్చి ఆ డిఎన్ఏకి అంటిస్తే కొత్త ఫామ్ అయ్యే డిఎన్ఏనే మనం చేసేటువంటి జీన్ ఎడిటింగ్. జీన్ని ఎడిట్ చేస్తున్నాం. ఎలా అయితే కంప్యూటర్లో తప్పులు ఏమైనా ఉంటే వాటిని బ్యాక్ స్పేస్ చేసి దాంట్లో యాడ్ చేస్తాం చూడండి కొత్తది, సేమ్ అదే. అవసరం లేని దాన్ని పీకేసి అవసరం ఉన్న దాన్ని యాడ్ చేయడమే gene editing. Is a type of genetic engineering in which DNA is inserted, deleted, modified or replaced in the genome of a living organism. Unlike early genetic engineering, the technique that are randomly inserted genetic material into the host genome, gene editing targets the insertion into a specific లొకేషన్. మామూలుగా పాత జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఎక్కడెక్కడనో పోయి జీన్స్ అంటుకుంటుంది, కానీ నేను టార్గెటెడ్ లొకేషన్ ఈ జీన్స్పై అదే జెనెటిక్ లొకేషన్లో అంటుకుంటేనే నాకు ఆ వ్యాధి తగ్గుతుందని కనిపెట్టి ఆ లొకేషన్ స్పెసిఫిక్గా ఎడిటింగ్ చేస్తాము. లొకేషన్ స్పెసిఫిక్గా మనం జెనెటిక్ అడిషన్ చేస్తే దాన్ని జీన్ ఎడిటింగ్ అంటాము. So enzymes used for gene editing. What are the different enzymes techniques used for gene editing ante? See, enzymes which cut DNA are known as engineered nucleus. Okay, మామూలుగా డిఎన్ఏని మామూలుగా మన కత్తెలతో కట్ చేసినట్టు కట్ చేయలేం కదండి. ఎంజైమ్స్ని యూజ్ చేసి విల్ బ్రేక్ దట్ న్యూక్లియస్ అండ్ ఆల్సో అటాచ్ దట్ న్యూక్లియస్. సో డిఎన్ఏ is inserted, deleted or replaced in genome of a living organisms using engineered nucleus or molecular scissors అనే వాటిని యూజ్ చేసి మనం వాటిని కట్ చేస్తాం. కరెంట్లీ దెర్ ఆర్ 4 ఫ్యామిలీస్ ఆఫ్ ఇంజనీర్డ్ న్యూక్లియస్ లేదా మాలిక్యులర్ సీజర్స్. 4 మేజర్ ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఆ 4 మేజర్ ఫ్యామిలీస్ మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ మెగా న్యూక్లియసెస్. నెక్స్ట్ ఈజ్ జింక్ ఫింగర్ న్యూక్లియాసిస్. నెక్స్ట్ ఈజ్ transcription activator like effector based nucleases talina. Transcription activator like effector based nucleases talina. మళ్ళీ చెప్పాను, 2 సార్లు చెప్పాను. clustered regularly interspace short palindromic repeats లేదా CRISPR Cas system ఏంటండి? clustered regularly interspaced short palindromic repeats, CRISPR Cas system. These nucleases create site specific double stranded breaks and desired locations in the genome. ఏం చేస్తుందండి, ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ లొకేషన్ స్పెసిఫిక్గా వెళ్ళి అక్కడ కట్ చేసి మీకు జెనెటిక్స్ని లేదా మీ జీన్ని రెడీగా పెడుతుంది. సో మీరు ఇన్సర్ట్ చేసే కొత్త జీన్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి కట్ చేసిన ఖాళీగా ఉన్న పొజిషన్లో ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మరి ఇందులో మేజర్ టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే, చీపర్ టెక్నాలజీ ఏదైనా ఉందంటే, అందరికీ అవైలబుల్గా ఉన్న టెక్నాలజీ అంటే దాని పేరే CRISPR Cas9 టెక్నాలజీ. ఓకే, క్రిస్పార్కి ఎలాబరేషన్గా మీకు ఇంతకుముందే నేను దాని డెఫినేషన్ మొత్తం చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ Cas9 గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ దిస్ CRISPR Cas9 అంటే ఏంటి అంటే, ఏ డైనమిక్ వర్సటైల్ టూల్ that allows us to target nearly any genomic location and potentially repair broken genome. ఒక జీన్స్లో ఏ లొకేషన్ అన్న బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని అతికించే అంత సత్తా కలిగినటువంటి టెక్నాలజీయే ఈ యొక్క CRISPR Cas9 యొక్క టెక్నాలజీ. ఇట్ కెన్ రిమూవ్, యాడ్, ఆల్టర్ స్పెసిఫిక్ DNA సీక్వెన్సెస్ ఇన్ ద జీనోమ్ ఆఫ్ హయ్యర్ ఆర్గానిజమ్స్. మామూలుగా CRISPR అంటే నేను చెప్పండి, క్లస్టర్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలియాండ్రోమిక్ రిపీట్స్. Clustered regularly interspace short palindromic repeats are sections of DNA and are sections of genetic code containing short repetitions of base sequences followed by spacer DNA segments. స్పేస్ ఇచ్చేటివి షార్ట్ DNA సెగ్మెంట్స్ అన్ని క్రిస్పార్లో ఉంటాయి. మరి Cas9 అంటే ఏంటి? దిస్ Cas9 is the protein, is an enzyme that cuts, that uses the synthetic guide RNA to introduce a double stranded break
at specific location within the strand of DNA. It is system used by bacteria cells to recognize and destroy viral DNA and form adaptive immunity. ఏంటండి ఈ క్రిస్పార్ అనేది DNA అయితే అది స్పేసర్ అయితే ఇన్సర్ట్ చేసేటువంటి మీ యొక్క కాంపోనెంట్ అయితే Cas9 వచ్చేసి మాలిక్యులర్ సీజర్. Cas9 is nothing but molecular scissors. సింపుల్గా దిస్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్స్ CRISPR Cas9 వెరీ బ్యూటిఫుల్లీ అండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే ఇది Cas9 ప్రోటీన్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ విత్ ద గైడ్ RNA ఇన్ ద సెల్. ఈ ప్రోటీన్ వచ్చేసి ఇలా ఒక దగ్గర అటాచ్ అవుతుందండి. ఇది మనం డిలీట్ చేసేటువంటి మామూలుగా మనం డిలీట్ చేసేటువంటి సెల్. ఈ డిలీట్ చేసేసాం. ద కాంప్లెక్స్ అటాచ్ టు ఏ మ్యాచింగ్ జీనోమిక్ DNA సీక్వెన్స్ అడ్జస్టెడ్ టు ఏ స్పేసార్ ఎల్లో సెగ్మెంట్. చూడండి ఈ స్పేసార్ వచ్చేసి Cas9లో ఉంటుంది. ఇప్పుడు ఈ RNA ఏందండి, నాకు డిజీజ్ RNA ఏదైతే నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నానో ఫస్ట్ నేను అందులో వేస్తా. సో సేమ్ ఉంటాయి కాబట్టి అతుక్కున్న తర్వాత నేను మాలిక్యులర్ సీజర్స్ యూజ్ చేసి ఈ యొక్క పార్ట్ని తీసి పడేసా. ఐ విల్ రిమూవ్ దట్ పార్ట్ అండ్ ఐ విల్ అటాచ్ దిస్ రిమైనింగ్ పార్ట్ ప్రోగ్రామ్ DNA. దీనికి కొత్త పార్ట్ యాడ్ చేస్తా. ఏదైతే నేను కావాల్సుకున్నటువంటి డిజైర్స్ ఉన్న DNA ఉంటుందో అది ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. సో చూడండి ద Cas9 RNA కాంప్లెక్స్ కట్స్ ద డబుల్ స్టాండర్డ్ DNA. చూడండి ఈ పార్ట్ మొత్తాన్ని కట్ చేసి ఖాళీ చేసేసింది. ద ప్రోగ్రామ్ DNA మే బి ఇన్సర్టెడ్ అట్ ద కట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీ వంశపారంపర్యంగా ఏదైనా వ్యాధులు వస్తున్నాయి అనుకోండి, డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా ఉందనుకుందాం. దెన్ వాట్ హ్యాపెన్, మీ పిల్లలకి ఆ యొక్క డయాబెటీస్ అనే వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసి వారి యొక్క DNAలో ఉన్న ఈ డయాబెటీస్ అనే సెగ్మెంట్ని తీసేసి హెల్దీ నాన్ డయాబెటిక్ DNAని అక్కడ ఇన్సర్ట్ చేస్తారు. తద్వారా ద చైల్డ్ మే నాట్ గెట్ డయాబెటీస్. ఓకే, హౌ డస్ ద CRISPR Cas9 వర్క్స్, అది వర్కింగ్ ఎలా చేస్తుంది? ఓకే, CRISPR scans the genome looking for the right location and uses the Cas9 protein as a molecular scissor to snap out through the DNA. ఇంతకుముందు మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ని వర్డ్ ఫార్మాట్లో ఇచ్చానండి. సో ప్లీజ్ ట్రై టు పాస్ దిస్ and read it so that you understand the diagram more clearly. మళ్ళీ రిపీటేషన్ వద్దు. We'll go for the next slide. Okay, what are the pros of gene editing? మనకున్న లాభాలు ఏంటి జీన్ ఎడిటింగ్ ద్వారా? సింపుల్ అండి, you potentially decrease or even eliminate the incident of many serious genetic diseases. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఎన్నో డిజీజెస్ని తగ్గించవచ్చు. అదేవిధంగా డిజీజ్ కాజింగ్ జీన్స్ని తీసేయచ్చు, మీరు హెల్దీగా ఉండొచ్చు. ఆల్సో బి పాసిబుల్ టు ఇన్స్టాల్ జీన్స్ దట్ ఆఫర్ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్. మిమ్మల్ని జీవితాంతం కాపాడే లేదా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న పర్సన్గా కూడా తయారు చేయవచ్చు. మరి జీన్ ఎడిటింగ్లో ఉన్న కాన్స్ ఏంటి అంటే మంచితనం లేదు, అంటే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ అంటే, సో ద డిసడ్వాంటేజెస్, ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ అండి. లాంగ్ టర్మ్లో మనిషికి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. రిస్క్ ఆన్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్ టార్గెట్ మ్యూటేషన్స్. ఓకే, ఏదైనా ఇంకా చెత్త మ్యూటేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా దీన్ని బయో వెపన్గా కూడా యూజ్ ఫర్ బయో వార్కి యూజ్ చేసేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అన్ఫోర్సీన్ అండ్ వైడ్ స్ప్రెడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద పార్ట్స్ ఆఫ్ జీనోమ్, ఇట్ ఈస్ అన్ఎథికల్. ఒక పర్సన్ ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు కూడా పుట్టే ముందే మనం జీన్ ఎడిటింగ్ చేస్తే, వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తే మనం ఎవరమండి? అది ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుందో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇస్తుందో తెలియదు. ఇదే విధంగా 2018లో ఒక చైనీస్ సైంటిస్ట్ ఇద్దరు ట్విన్స్ని, ఓకే అమ్మాయిలని ఏం చేశారంటే, ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలను పుట్టించేటప్పుడు వారిపైన CRISPR Cas9 టెక్నాలజీ యూజ్ చేసి వారు HIV ఇమ్యూన్గా తయారు చేశారు. అది ఓకే, అది మంచిదే. కానీ పర్మిషన్ లేకుండా, ప్రపంచానికి తెలియకుండా మీరు అలా జెనెటిక్ ఇంజనీరింగ్ చేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టకపోయి ఉంటే, ఆ పిల్లలు ఇంకా ఏదైనా కొత్త వైరస్తో పుట్టి ఉంటే, లేదా వాళ్ళు HIV ఇమ్యూన్ కాకుండా HIV స్ప్రెడర్స్ అయి ఉంటే నష్టం జరిగేది ఎవరికండి? మొత్తం ప్రపంచానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ సైంటిస్ట్ని వెంటనే అరెస్ట్ చేశారు, జైలుకి పంపించడం జరిగింది. సో బయోటెక్నాలజీ ఎథికల్గా చాలా జాగ్రత్తగా చేయాలండి.
చనిపోయే పరిస్థితి, లైఫ్ లాంగ్ ఇల్నెస్, చాలా నొప్పితో ఉన్న పర్సన్స్కి మాత్రమే ఈ టెక్నాలజీని యూజ్ చేయాలి. అనవసరంగా కొత్త కొత్త టెక్నాలజీస్ కనిపెట్టడానికి లేదా అనవసరమైన హార్మ్ఫుల్ అయ్యే వాటిని ల్యాబొరేటరీస్లోనే దాచిపెట్టాలి తప్ప జనాల్లోకి వదలకూడదు. ఎస్పెషల్లీ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని మనము పబ్లిక్లో వదిలితే అది ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుందో మనకు తెలియదు. ఇప్పటికే బీటీ కాటన్ వదిలిన తర్వాత ఆ బీటీ కాటన్ విత్తనాల నుంచి తీసినటువంటి ఆయిల్ వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, బీటీ బ్రింజాల్ తిన్నటువంటి ఆవుల్లో లేదా ఎనిమల్స్లో దే ఆర్ నాట్ హెల్దీ, దే విల్ డై ఈజీలీ. సో బికాస్ ఆఫ్ దాట్ పాయిజనస్ నేచర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ టెక్నాలజీ. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ని మీరు ఏమంటారంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్, రెండు వైపుల పదునున్న కత్తిలా భావించాలి. ఎటు వైపు నరుగుదామని చూసినా మీకే దెబ్బ తాకుతుంది. సో it will become a tool for selecting desired characteristics such as intelligence and attractiveness. ఒక సూపర్ హ్యూమన్ని తయారు చేసి వాన్నే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్లో డిజైనర్ బేబీస్కి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ జీన్ ఎడిటింగ్? మామూలుగా యూఎస్ఏలో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ జేమ్ ఆర్ క్లాపర్ గారు ఏం చెప్పారంటే ఈ యొక్క జెన్ ఎడిటింగ్ ద్వారా మీరు హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని కనిపెట్టవచ్చు, లేక రోగ నిరోధక శక్తులు కలిగి ఎక్కువ ఉన్నటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కనిపెట్టి ఎందరో మందికి ఎఫెక్ట్ చేయవచ్చు. అంటే ఇండైరెక్ట్గా మీరు బయో వార్ని స్టార్ట్ చేయవచ్చు, లేదా వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా కూడా మారే అవకాశం ఉండనే ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఓకే, ఇది లో కాస్ట్ టెక్నాలజీ అవ్వడం ద్వారా, అందరికీ అందుబాటులో ఉండడం ద్వారా ఇది టెర్రరిస్టులు కనుక చేరుకుంటే అది మానవ జాతికే భయంకరంగా మారుతుందని కూడా వారు చెప్పారు. మరి భారతదేశంలో జీన్ ఎడిటింగ్ అలౌ ఉందా లేదా, దాని యొక్క స్టేటస్ ఏంటి అంటే భారతదేశంలో జీన్ ఎడిటింగ్ అనేది దెర్ ఈజ్ నో లా ఫర్ ఫార్బిడింగ్. ఇప్పటివరకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి లాని ఫ్రేమ్ చేయలేదు దీన్ని ఆపడానికి, అరికట్టేందుకు. కానీ however, Drug Controller General of India is trying to use interpretations of existing laws on drugs to clamp down improper use. Okay, the guidelines listed by Indian Council of Medical Research state that germline editing is forbidden. ఓకే, అది ఏదైతే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా పిల్లలను పుట్టించడమో లేదా బేసిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఏదైనా ఆర్గానిజం తయారు చేయడమో అలాంటివి, ఓకే, జర్మ్స్ని తయారు చేసినటువంటి బయోటెక్నాలజీ ఇండియాలో అలౌ లేదు ఐసీఎంఆర్ ప్రకారం. కానీ ఇప్పటివరకు అయితే మనకు క్లియర్ కట్ లా ఫ్రేమ్వర్క్ ఆన్ జెనెటిక్ ఇంజనీరింగ్ లేదు కనుక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మన భారతదేశంలో. సో నెక్స్ట్ జెన్ ఎడిటింగ్ చూసాం, మరి ఇప్పుడు జీన్ స్లైసింగ్ చూద్దాం. ఎడిటింగ్లో మనం కట్ చేసి బయటపడేసామండి, కానీ స్లైసింగ్లో ఏం చేస్తామో చూద్దాం. ఇది ఎ టెక్నిక్ దట్ ఎయిమ్స్ టు రిడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ద కరస్పాండింగ్ జీన్. కేవలం దాన్ని కట్ చేస్తాం అంటే ఆపేస్తాం, అంటే దానికి పాస్ బటన్ పెడతాం అనమాట. తీసుకుపోయి ఓ ప్రోటీన్, నువ్వు డయాబెటీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోటీన్ ఆగిపోయి ఇంకా అని దాన్ని పాస్ చేసేదే జీన్ స్లైసింగ్. ఇట్ ఈస్ జనరల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ స్విచ్చింగ్ ఆఫ్, దాన్ని స్విచ్ బంద్ చేసాం ఆ పార్ట్ యొక్క ప్రోటీన్కి ఆఫ్ ద జీన్ బై మెకానిజం అదర్ దెన్ జెనెటిక్ మోడిఫికేషన్. It occurs when RNA is unable to make a protein during translation or gene expression. In groundnut case, మామూలుగా ఒక గ్రౌండ్నట్ చేసామండి ఇదే టెక్నిక్ ద్వారా. The researchers designed two small RNA molecules that silence the fungal genes which produce alpha toxin. ఏదైతే హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఈ గ్రౌండ్నట్లో ప్రొడ్యూస్ అవుతున్నాయో ఫంగస్ అటాక్ అవ్వడం ద్వారా వాటిని సైలెంట్ చేసేందుకు రెండు ఆర్ఎన్ఏ స్టాండ్స్ తీసుకొని ఆ డిఎన్ఏ అంటేసారండి. అంటేస్తే అది ఆల్ఫా టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. When fungus and the plant come in contact with each other, small RNA molecules from the plant enter the fungus and prevent it from providing alpha toxin by corresponding gene. Next important technology, that is RNA interference. What is RNA interference అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది దీని గురించి ఫిలిమ్స్ పర్పస్లో. ఓకే, సో RNA interference is a gene slicing technique. చూడండి, నేను అందుకే జీన్ స్లైసింగ్కి అందుకే మీకు జీన్ స్లైసింగ్ అంటే ఏంటో ఫస్ట్గా మీకు మెన్షన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఒక టెక్నిక్ ఏంటండి, RNA interference is a gene slicing technology that inhibits protein synthesis in target cells by using
డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ రాసుకోవాలి. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మామూలుగా ఈ ఆర్ఎన్ఏని ఆ డిఎన్ఏతో అతికేసి ఆ జీన్ని లేదా ఆ ప్రోటీన్ని సైలెంట్ చేస్తుంది. ప్రోటీన్ నువ్వు ఇంకా ఎంజైమ్స్ని క్రియేట్ చేయలేవు, సైలెంట్గా ఉండు, స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఓకే, బై యాంటీసెన్స్ టెక్నాలజీ త్రూ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సేమ్ కెన్ బి అచీవ్డ్ బై సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కూడా చేస్తాం, కానీ ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని తీసుకున్నాం. ఆర్ఎన్ఏ interference technologies are now known for formulate drugs capable of reducing cholesterol levels by half. The technology finds immense importance in treating acute viral infections like HIV/AIDS because of the well-studied life cycle and pattern of gene expression of HIV. సింపుల్గా చెప్తానండి, హెచ్ఐవి పేషెంట్స్కి హెచ్ఐవి వైరస్ని సైలెంట్ చేయాలండి. ఆ వైరస్ మనిషిలో ఒక డిఎన్ఏలో కలవడం ద్వారా ఆ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ వైరస్ని నేను కొద్దిసేపు సైలెంట్ చేయాలి. సైలెంట్ చేయడం అంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసి సైలెంట్ చేయొచ్చు కదా. ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేసి నా బాడీలోకి అది ఎక్కించుకుంటే ఏమవుతుందండి, ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ బాడీలో కనుక నేను ఎక్కిస్తే అది ఆ హెచ్ఐవి పేషెంట్కి హెచ్ఐవి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పాస్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు హెచ్ఐవి ఎగ్జాంపుల్ ఇచ్చామంటే హెచ్ఐవి యొక్క పూర్తి లైఫ్ సైకిల్ మనం ఎలాబరేట్గా స్టడీ చేస్తున్నాం కాబట్టి హెచ్ఐవి మనం కేస్ స్టడీ తీసుకున్నాం. ఓకే, అదేవిధంగా సేమ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ హ్యావ్ షోన్ బై యాంటీసెన్స్ టెక్నాలజీ in providing a variety of tomato with increased shelf life known as flavor saver. Okay, next it can be said that in the near future antisense technology could be used in targeting cancer. Okay, క్యాన్సర్ ని కూడా తగ్గించేందుకు ఈ యొక్క టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ we will learn about gene therapy. మరి జీన్ థెరపీ అంటే ఏంటి? Okay, gene therapy is a technique that modifies a person's genes to treat or cure diseases. Gene therapies can work by several mechanisms. ఏ విధంగా వర్క్ చేస్తుందండి జీన్ థెరపీ అంటే? ఇప్పటిదాకా చూసినటువంటి టెక్నాలజీస్, జీన్ ఎడిటింగ్ కానివ్వండి, జీన్ స్ప్లైసింగ్ కానివ్వండి, we will use those technologies in gene therapy. For example, replacing a disease causing gene with a healthy copy. Gene editing, inactivating a disease causing gene that is not functionally, దాన్ని జీన్ స్ప్లైసింగ్ అంటాం. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ఆర్ మోడిఫైడ్ జీన్ ఇన్ టు ద బాడీ టు హెల్ప్ ఆర్ ట్రీట్ ఎ డిజీజ్, దాన్ని జీన్ ఎడిటింగ్ అంటాం. సో జీన్ థెరపీ ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ స్టడీడ్ టు ట్రీట్ డిజీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, జెనెటిక్ డిజీజెస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిజీజెస్ని కూడా తగ్గించేందుకు మనం ఈ టెక్నాలజీ చూస్తాం. మామూలుగా రెండు మేజర్ టైప్స్ ఆఫ్ జీన్ థెరపీస్ ఉంటాయండి. దట్ ఈస్ వన్ ఇస్ సొమాటిక్ జీన్ థెరపీ, నెక్స్ట్ ఈజ్ జర్మ్ లైన్ జీన్ థెరపీ. సొమాటిక్ జీన్ థెరపీలో అండి ఎఫెక్ట్స్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, ఆ పర్సన్కి మాత్రమే ఆ థెరపీ వర్తిస్తుంది. కానీ ఏదైతే జర్మ్ లైన్ జీన్ థెరపీ ఉంటుందో అది పర్మనెంట్గా మీ జెనెటిక్స్లో లోపలనే ఉండిపోయి మీకు పుట్టే పిల్లలకు కూడా అటువంటి వ్యాధి రాకుండా చూస్తుంది. కాబట్టి ఎఫెక్ట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్, దట్ ఈజ్ జర్మ్ లైన్ జీన్ థెరపీ అండ్ సొమాటిక్ జీన్ థెరపీ. సో జీన్ ఎడిటింగ్ వర్సెస్ జీన్ థెరపీ. ఎడిటింగ్కి థెరపీకి తేడా ఏంటి? మామూలుగా ఎడిటింగ్లో కేవలం రిప్లేస్ చేస్తాం, దీంట్లో ఏం చేస్తామో కూడా చూద్దాం ఒకసారి. ఇన్ జీన్ ఎడిటింగ్ ఏ మ్యూటేటెడ్ జీన్ ఈజ్ రివైజ్డ్, రిమూవ్డ్ ఆర్ రిప్లేస్డ్ అట్ డిఎన్ఏ లెవెల్. Okay, but in gene therapy the effect of mutation is offset by inserting a healthy version of gene and disease related genes remain in the genome. ఏం చేస్తున్నామండి, డిజీజ్కి సంబంధించిన జీనోమ్ అందులోనే ఉంటుంది, కానీ ఏదైతే ఇంకొక కొత్త జీనోమ్ యాడ్ చేస్తానో ఆ జీనోమ్ ఈ డిజీజ్కి సంబంధించిన జీనోమ్ని సైలెంట్ చేస్తుంది, పాస్ చేసి మళ్ళీ మనకి ఇంకా కొంచెం హెల్త్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మై ఫ్రెండ్స్ బిట్వీన్ జీన్ ఎడిటింగ్ అండ్ జీన్ థెరపీ. But both approaches may provide a durable benefits to the patients, and both therapy and editing alone or in combination may tend themselves to development or transformative genomic medicines. Okay, next mitochondrial gene therapy అండి. ఇది త్రీ పేరెంట్ బేబీ అని కూడా అంటాం, త్రీ పేరెంట్ బేబీ. ఓకే,
మామూలుగా మైటోకాండ్రియా అనేది మైటోకాండ్రియా బేస్డ్ డిసీజెస్ ఉంటాయండి. అది కేవలం తల్లి నుంచి మళ్ళీ పిల్లలకు సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే మదర్ ఈజ్ ద కాంట్రిబ్యూటర్ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్ కేస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎగ్. మదర్ యొక్క ఎగ్లో మైటోకాండ్రియా ఉంటుందండి. ఒకవేళ ఈ మైటోకాండ్రియా డిసీజ్డ్ అయి ఉంటే ఓకే, దెన్ వాట్ దే డూ ఈస్ దే టేక్ అన్ అనదర్ ఎగ్ ఫ్రమ్ అన్ అనదర్ మదర్, వేరే తల్లి నుంచి ఇంకొక ఎగ్ తీసుకుంటారు. ఇది ఉమెన్ 1 అనుకుందాం, ఇది ఉమెన్ 2 అనుకుందాం. వీళ్ళిద్దరికి 2 మైటోకాండ్రియాస్ ఉన్నాయి. ఉమెన్ 1 మైటోకాండ్రియా డ్యామేజ్డ్ అండి, అందుకే ఎల్లో పెట్టాను. ఉమెన్ 2 మైటోకాండ్రియా హెల్దీ. ఓకే ఓకే వీడి ఉమెన్ 1 యొక్క హస్బెండ్ కూడా హెల్దీ స్పర్మ్ ఉంది. బట్ దిస్ ఉమెన్ 1 మైటోకాండ్రియా పాడైపోవడం వల్ల పిల్లలు సరిగా పుట్టకపోవచ్చు. అందుకని ఏం చేస్తానంటే ఇందులో ఉన్నటువంటి హెల్దీ మైటోకాండ్రియాని నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇందులో ఉన్న డ్యామేజ్ మైటోకాండ్రియాని నేను తీసేస్తాను. ఓకే, దట్ ఈస్ వాట్ మైటోకాండ్రియా హ్యాస్ కమ్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓకే, దాని యొక్క ఓవం వేరే మదర్ది, ఎగ్ మాత్రం ఒకటే ఫాదర్ది. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ 3-parent బేబీ. ఏమంటామండి? 3-parent బేబీ. దాని నుంచి నేను ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. బేసికలీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాము. దాంట్లో డిఎన్ఏ అనేది ఉంటుంది, ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది, కానీ మైటోకాండ్రియా పర్సంటేజ్ ఆఫ్ డిఎన్ఏ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, 0.1% ఆర్ 1%. సో దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో దిస్ ఈజ్ హౌ ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. దీన్ని ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటామండి. ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లేదా మైటోకాండ్రియల్ ట్రాన్స్ఫర్. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఇక్కడ నుంచి హెల్దీ న్యూక్లియస్ని తీసుకొచ్చి అన్హెల్దీ న్యూక్లియస్ ప్లేస్లో పెడతామండి, డోనార్ న్యూక్లియస్లో. ఆ తర్వాత ఎగ్ని స్పర్మ్తో కలిపేసి వి విల్ ఫర్మెంట్ ఇట్, we will make it a baby and అంటే బేబీ ఫామ్ చేయమండి. we will make the mitosis meiosis happen and we will send it to the mother. నెక్స్ట్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే మీ యొక్క జీన్స్ని ఒక సీక్వెన్స్గా దాన్ని స్టడీ చేయడానికి నేను క్లియర్గా దాన్ని ఒక నోట్ ఫార్మాట్లో పెట్టుకోవడం. జీనోమ్ సీక్వెన్సెస్ ఈజ్ అ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ డెసిఫరింగ్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇన్ అన్ ఇండివిజువల్. దిస్ డెసిఫరింగ్ ఆర్ రీడింగ్ ఆఫ్ ద జీనోమ్ ఈస్ కాల్డ్ జీన్ సీక్వెన్సింగ్. జీన్ని మీరు క్లియర్గా చదవడాన్ని, దాని గురించి పూర్తిగా రాయడాన్ని జీనోమ్ సీక్వెన్సెస్ అంటాము. Causes of sequencing differ based on the methods employed to do reading or accurate stressed upon decoding the genome. మీరు జీనోమ్ని రీడ్ చేయాలి, దాన్ని డీకోడ్ చేయాలి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తామన్నమాట. మనకు జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు అవసరం? ఎందుకంటే అండి ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వ్యాధులు ఉంటాయండి. మామూలుగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది హెచ్పివి వైరస్ ఉంటుంది. ఈ హెచ్పివి వైరస్ ప్రివలెన్స్ వచ్చేసి హై క్వాంటిటీలో ఎక్కువ మొత్తాదులో మనకి ఇండోనేషియా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను జీనోమ్ సీక్వెన్సెస్ చేశాను హ్యూమన్ది, ఏది ఇండోనేషియాకు చెందినటువంటి వ్యక్తిది, ఇండియాకు చెందినటువంటి వ్యక్తిది, తద్వారా మనకి ఏం తెలుస్తుందండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద చేంజ్ ఆఫ్ బోత్ పీపుల్, ఇద్దరు పీపుల్ డిఎన్ఏలో ఏది ఉండడం వల్ల ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనే దాని గురించి నేను స్టడీ చేయవచ్చు. డిజీజెస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతున్నాయి, అదే పాపులేషన్కి ఎందుకు కాన్సన్ట్రేట్ అయి ఉంది, అదే చోట్ల ఈ డిజీజెస్ ఎందుకు ఉన్నాయి అన్న దాని గురించి నేను క్లియర్గా చేసుకోవచ్చు. నియర్లీ 10,000 డిజీజెస్ ఇంక్లూడింగ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, థాలిస్మేనియా ఆర్ నోన్ టు హ్యావ్ రిజల్ట్ ఫ్రమ్ సింగిల్ జీన్ మల్టీఫంక్షన్. ఒక్క జీన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయని తెలుసుకుంటాం. కాబట్టి యూ నీడ్ టు నో హౌ ఎగ్జాక్ట్లీ ద జీన్ ఈజ్, అది ఎలా వర్క్ చేస్తుంది, ఏ ప్రాంతంలో ఏ ప్రోటీన్స్ ఉన్నాయి, అవి ఏ ప్రోటీన్స్ ఎటువంటి ఎంజైమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని తెలుసుకోవాలి. అయితే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీన్ సీక్వెన్సింగ్ స్టడీ కోసం తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫస్ట్ ఇనిషియేటివ్ ఈజ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అండి. భారత సంతతికి చెందినటువంటి దాదాపు 10,000 మందిని వారి యొక్క శాంపుల్స్ తీసుకొని, డిఎన్ఏ శాంపుల్స్, బ్లడ్ కానీ యూరిన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ దే వాంట్ టు మేక్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్ ఇండియన్స్ అనమాట. సో తద్వారా ఏమవుతుందంటే జీనోమ్ని సీక్వెన్స్ చేయడం ద్వారా వారికి సూటబుల్ మెడిసిన్స్ని తయారు చేయవచ్చు, వాటికి సూటబుల్ డయాగ్నాస్టిక్స్ని తయారు చేయవచ్చు. సో సచ్ ఎ వే యూ కెన్ ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్
Taking the inspiration from Human Genome Project, Department of Biotechnology initiated ambitious project of Genome India project on 3rd January 2020. Genome India aims to collect 10,000 genetic samples from citizens across India to build reference genome. సో ఇక్కడ చూడండి, మామూలుగా దీని యొక్క 22 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ప్లస్ పాయింట్ ఏంటి అంటే డెవలపింగ్ థెరపీస్ ఫర్ డిజీజెస్ సచ్ యాజ్ క్యాన్సర్ అండ్ రేర్ డిజీజెస్, ప్రిడిక్టివ్ డయాగ్నోసిస్ అండ్ ప్రిడిక్టివ్ మెడిసిన్. ఏ మెడిసిన్ ఇస్తే ఈ యొక్క డిఎన్ఏకి ప్లస్గా ఉంటుంది, ఏ మెడిసిన్ ఇస్తే ఆ డిఎన్ఏ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ప్రోటీన్స్ ఇస్తుంది అన్న దాని గురించి చదువుతాం. దాదాపు 10,000 మంది ఇండియన్స్ శాంపుల్ తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ లెడ్ బై సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ బెంగళూరు బేస్డ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్. ఐఏసి బెంగళూరు కూడా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ తర్వాత ఐఐటీస్ కూడా కొలాబరేట్ అవుతున్నాయి. I said you there are around 40 institutions in this whole collaborate 22 partner organizations, 22 partner organizations ఉన్నాయి. అందులోనే ఐఐటీస్ మరియు ఐఏఎస్సి కూడా ఉంది. సో నెక్స్ట్, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఏదైనా ఉంది అంటే ఇండియా జెన్ ప్రాజెక్ట్, ఇండియా జెనెటిక్ ప్రాజెక్ట్ అని కూడా అనొచ్చు. ఇండియా జెన్ వచ్చేసి ఎవరు స్టార్ట్ చేశారండి? 2019 ఏప్రిల్లో సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఏదైతే మన హైదరాబాద్లో ఉందో ఆ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేసింది. ద ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎనేబుల్ జెనెటిక్ ఎపిడమాలజీ అండ్ డెవలప్ పబ్లిక్ హెల్త్ టెక్నాలజీ అప్లికేషన్స్ యూజింగ్ పాపులేషన్ జీనోమ్. జెనెటిక్స్ ఒక ఎపిడమాలజీ ఏంటి, పబ్లిక్ హెల్త్ ఎలా కాపాడాలి, వాళ్ళ జెనెటిక్స్ ఎలా ఉన్నాయనే స్టడీ కోసం మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ద ఎబిలిటీ టు డీకోడ్ ద జెనెటిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ హ్యూమన్స్ త్రూ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ విల్ బి ఏ మేజర్ డ్రైవర్ ఫర్ బయోమెడికల్ సైన్స్. చెప్పాను కదండి, మనకు సంబంధించిన మనకు సూట్ అయ్యేటువంటి మెడిసిన్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇట్ వుడ్ అంటే మన ఇండియాలో ఉన్న మెడికల్ రీసెర్చ్ పెరుగుతుంది, అలానే మన జీనోమ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ తయారీ సంస్థ కూడా ఏర్పడుతుంది. ఓకే, మళ్ళీ సైంటిఫిక్ ఇన్వెన్షన్ పెరుగుతుంది, R&D పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. ఆల్ దట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ అండ్ ఇట్ విల్ ఆల్సో మేక్ ప్రిడిక్టబుల్ నేచర్ ఆఫ్ డిజీజెస్. మీకు ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంతకుముందు స్లైడ్లో ప్రొవైడ్ చేశాను కదా. సో ఆల్ దిస్ ఐ హ్యావ్ మేడ్ ఇన్ దిస్ స్లైడ్స్, వర్డ్ ఫార్మాట్లో పెట్టానండి. సో యూ కెన్ స్టడీ ఇట్. ఓకే, ప్లీజ్ రీడ్ దిస్ స్లైడ్స్, దే ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నెక్స్ట్, ఇప్పటిదాకా చదివినటువంటి టాపిక్లో నుంచి మోడల్ ప్రిలిమ్స్ మరియు మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, నేను డైరెక్ట్గా మీకోసం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ వారు కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో వచ్చిన మోడల్ క్వశ్చన్స్ తెచ్చాను. ఏమంటున్నారండి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ అడ్వాంటేజెస్ ఇన్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేది దేంట్లో వాడుతున్నామని 2020 యూపీఎస్లో అడిగారండి. మీరు చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ని నేను త్రీ పేరెంట్ బేబీలో నేను మీకు చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ 3 పేరెంట్ బేబీ, ఎక్కడుందో చూద్దాం. ఓకే, లాస్ట్ నుంచి చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిజీజ్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్. 3 పేరెంట్ బేబీ అంటే మదర్లో మైటోకాండ్రియల్ డిజీజ్ ఉంది కాబట్టి ఆ మైటోకాండ్రియాని తీసేసి వేరే మదర్ నుంచి హెల్దీ మైటోకాండ్రియా పెట్టుకుందాం అనుకున్నాం. సో లక్కీలీ మన ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు, కానీ మిగతా పాయింట్స్ కూడా చూడాలి. వెన్ ఎవర్ యూ డూ యువర్ MCQs యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ ఆప్షన్. డు నాట్ హరీ అప్ బై అంటే లాస్ట్ పాయింటే కరెక్ట్ కదా నేను పెట్టేస్తా. సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి కన్ఫ్యూజింగ్, సో యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ ఇన్వర్ట్రో బై డోనార్ స్పర్మ్, దాన్ని IVF అంటాం. అక్కడ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ఏది లేదు కదండి. ఓకే, నెక్స్ట్ జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ స్పర్మ్ ప్రొడ్యూసింగ్ సెల్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇంటూ ఫంక్షనల్ ఎంబ్రియోస్. ఇవన్నిట్లో యాప్ట్ ఏది వచ్చిందండి, ద మోస్ట్ యాప్ట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిజీజ్, బికాస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనే టర్మ్ కూడా వాడాను కాబట్టి ఆప్షన్ D విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్, with reference to the recent developments in science, which one of the following statements is not correct? ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ చదవండి. ఫంక్షనల్ chromosomes can be created by joining the segments of DNA taken from cells of different species. Cells taken out of plants and animals can be made to undergo cell division in our laboratory petri dishes.
మామూలుగా టిష్యూ కల్చర్ కానివ్వండి, ప్లాంట్ టిష్యూ కల్చర్ కానివ్వండి, ఎనిమల్ టిష్యూ కల్చర్ కానివ్వండి, ల్యాబొరేటరీ ప్లేట్స్లోనే కదండి డివిజన్ చేసి చేస్తున్నాం. కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్ కదా, ఇట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. బట్ దే హ్యావ్ ఆస్డ్ యూ incorrect statements they have asked you. Let's see the option number C. A piece of DNA taken out from an animal cell can be made to replicate outside the living cell in a laboratory. అంతే కదండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్లో మనం డిఎన్ఏని మల్టిపుల్ చేసేసి దాన్ని మనం లెన్స్లో చూడడానికే కదా మనం చేసుకుంది. So this is possible outside the human body, then this is also correct. Pieces of artificial functional DNA can be created in laboratory. ఆర్టిఫిషియల్ డిఎన్ఏ ల్యాబొరేటరీలో క్రియేట్ చేయవచ్చా? ఇది కొంచెం డౌట్ ఉంటుంది మీకు, నాకు తెలిసినంత వరకు. మరియు ఫంక్షనల్ క్రోమోజోమ్స్ కెన్ బి క్రియేటెడ్ బై జాయినింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ టేకెన్ ఫ్రమ్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. వేరు వేరు స్పీసీస్ నుంచి తీసుకున్నటువంటి దాని నుంచి మీరు ఒక ఫంక్షనల్ క్రోమోజోమ్ని తయారు చేయొచ్చా, చేయరాదా? మామూలుగా మై ఫ్రెండ్స్, యూ కెన్ ఫార్మ్ పీసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫంక్షనల్ డిఎన్ఏ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ల్యాబొరేటరీ కాదా? ఎస్, దే కెన్ బి క్రియేటెడ్. కానీ క్రోమోజోమ్స్ డిఫరెంట్ స్పీసీస్కి మనం అటాచ్ చేయలేము. ఆ స్పీసీస్ రెండు వేరు వేరు కాబట్టి అవి ఆఫ్ స్ప్రింగ్ని ప్రొవైడ్ చేయలేవు, కాబట్టి ఆ క్రోమోజోమ్స్ అనేది ఫామ్ చేయలేము. చాలా రేర్ కండిషన్స్లో, చాలా రేర్ కండిషన్స్లో ఫామ్ అవుతాయి. కానీ అది ఫామ్ అయినటువంటి స్పీసీస్ కూడా ఇన్ఫర్టైల్గా ఉంటుంది, అది మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొవైడ్ చేయలేదు. సో ఆప్షన్ బి ఈజ్ మై ఆన్సర్ హియర్, సారీ ఆప్షన్ ఏ ఈజ్ మై ఆన్సర్ హియర్, which is not correct. Next, what is Cas9 protein that is often mentioned in news? మనం CRISPR Cas9 గురించి చదివామండి. CRISPR Cas9 నేను చెప్పానండి. Cas9 is an molecular seizure to cut the segment of the DNA. సో ఏముంటుందండి, molecular seizure used to targeted gene editing. Direct option A is my answer. Okay. Next question. Discuss the applications of biotechnology in agriculture and allied sector. అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్లో, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అంటే ఏంటంటే ఎనిమల్ హస్బెండరీ కూడా వస్తుంది. సో ఈ ఆన్సర్ని ఎలా రాస్తారు? ఓకే, ఫస్ట్ బయోటెక్నాలజీ అనే డెఫినేషన్ రాయండి. You write that biotechnology is the science using the biologics to develop greater organisms which are helpful for the human. మనిషికి ఉపయోగపడేటువంటి బెటర్ ఆర్గానిజమ్స్ని డెవలప్ చేసేందుకు వాడేదే ఈ బయోటెక్నాలజీ. బయాలజికల్ ప్రాసెస్ ద్వారా మనం ఎన్హాన్స్ చేస్తున్నాము, అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆఫ్ బయోటెక్ ఇన్ అగ్రి. ఓకే, అగ్రికల్చర్లో. ఇప్పుడు అగ్రికల్చర్లో అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయండి? వి డిస్కస్డ్ బయోపెస్టిసైడ్స్ ఫామ్ చేసేందుకు. నెక్స్ట్, బయోఫర్టిలైజర్స్. ఓకే, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, హై ఈల్డింగ్ వెరైటీస్. యూ కెన్ ఆల్సో ఫార్మ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్. ఎగ్జాంపుల్ గోల్డెన్ రైస్. ఓకే, మరియు ఎనిమల్ అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అన్నారండి. అప్పుడు మీరు ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్. ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ వాట్ యు ఆర్ గోనా యాడ్? ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, then you can also add shelf life of whatever the products which are produced from agriculture are increased. Shelf life improved. Texture. Okay, enzymes use చేయొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో. ఓకే, అండ్ యూ నీడ్ టు ఆల్సో అండర్స్టాండ్ ఎనిమల్ హస్బెండరీ కాబట్టి ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్, అలానే క్లోనింగ్. ఓకే, టిష్యూ కల్చర్ టు ప్రొవైడ్ సిమిలర్ ప్లాంట్స్. ఓకే,
సో ఈ అన్ని పాయింట్స్ని కలుపుకుంటూ మీరు రాస్తే కన్క్లూజన్లో ఏం రాయాలండి, భారతదేశం ఇప్పటికీ అగ్రికల్చర్ దేశమే. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. సో ఈ యొక్క భారతదేశం కేవలం అగ్రికల్చర్ దేశమే కాకుండా న్యూట్రియంట్ డెఫిషియెంట్ దేశము. కాబట్టి న్యూట్రియంట్ ఎన్హాన్స్మెంట్ కోసం, ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ కోసం ఒక రైతు యొక్క ఇన్కమ్ విత్ మోడీస్ విజన్ ఆఫ్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 అది కేవలం బయోటెక్నాలజీ యూజ్ చేయడం ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప బయోటెక్నాలజీని వదిలేసి ముందుకెళ్తే సాధ్యం కాదు అన్న వార్డ్తో మీరు కన్క్లూజన్ చేయాలి. బయోటెక్నాలజీలో మనం బేసిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బయోటెక్నాలజీ మీన్ అండ్ ఇందులో టైప్స్ ఆఫ్ బయోటెక్నాలజీస్ ఏంటో ఈరోజు నేర్చుకుందాం. So what is biotechnology? Biotechnology is the use of biological process, organisms or systems to manufacture products intended to improve the quality of human life. ఏమన్నా అండి బయోటెక్నాలజీ అంటే బయోలాజికల్ ప్రాసెస్ని లేదా బయాలజీకి సంబంధించిన ఆర్గానిజమ్స్ని, అది మైక్రో ఆర్గానిజమా, బ్యాక్టీరియా, ఫంగియా, లేదంటే ఒక ప్లాంటా, ఒక బయాలజికల్ ప్రాసెస్లో ఉన్న ఒక ఆర్గానిజం, అది లివింగ్ ఆర్గానిజం, నడిచే ఆర్గానిజం, అటువంటి ఎనిమల్ అయినా కానీ ఆర్ సిస్టమ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ ఇంటెండెడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మన లైఫ్లో క్వాలిటీ పెంచేందుకు ఉపయోగించేదే ఈ యొక్క బయోటెక్నాలజీ. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బయోటెక్నాలజీ ద్వారా నేను ఏం చేస్తానండి, డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్ వెరైటీ, ఓకే, అంటే వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఒక రైస్ వెరైటీని పండించే విధంగా నేను బయోటెక్నాలజీ యూజ్ చేసి ఒక హైబ్రిడ్ విత్తనాన్ని కనిపెడితే తద్వారా ఏమవుతుందండి, ఎడారి పక్క ప్రాంతాల్లో కూడా మనము వరి పండించి ఆ వరిని మన ఆహార ధాన్యాల్లో తినేయచ్చు అనమాట. సో దట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోటెక్నాలజీ అప్లికేషన్. నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోటెక్నాలజీ? బయోటెక్నాలజీని డిఫరెంట్ టైప్లో కలర్ కోడ్గా విభజిస్తూ ఉంటాం. ఆ కలర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ వన్ గ్రీన్ బయోటెక్నాలజీ. మరి గ్రీన్ బయోటెక్నాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అప్లికేషన్ ఆఫ్ బయాలజికల్ టెక్నిక్ యూస్ టు ప్లాంట్స్ టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ప్రొటెక్షన్ ఎకనామిక్స్. ఏంటండి, ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ దీనికి యాప్ట్ అవుతుంది. సో బయోటెక్నాలజీ ఇన్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ green biotechnology. It is done by implanting foreign genes to the plant economically important species. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బీటీ కాటన్ నేను బయోటెక్నాలజీ యూజ్ చేసి తయారు చేయడం వలన ఆ బీటీ కాటన్ అనేది ఎన్నో పెస్ట్ నుంచి తనను తాను కాపాడుకుంటూ ఉంటుందన్నమాట. దిస్ కంటైన్స్ 3 మెయిన్ ఏరియాస్. ఏంటండి మామూలుగా గ్రీన్ బయోటెక్నాలజీలో 3 మెయిన్ ఏరియాస్ అంటే టిష్యూ కల్చర్, నెక్స్ట్ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ప్లాంట్ మాలిక్యులర్ మార్కర్ అసిస్టెడ్ బ్రీడింగ్. సో ఈ 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ అండి. మనం టిష్యూ కల్చర్ గురించి ఎలాబరేట్గా ఇంకో క్లాస్లో చూద్దాం. దాంతోపాటు వీల్ ఆల్సో లెర్న్ అబౌట్ ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. ఓకే, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. సో నెక్స్ట్ red biotechnology. What exactly does the color red mean? Red అంటే concerned with the discovery and development of innovative drugs and treatment. కొత్త రకమైన డ్రగ్స్ మరియు ట్రీట్మెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ జీన్ థెరపీ. ఎవరికి ఇస్తారండి జీన్ థెరపీ? ఎవరికైతే లైఫ్ లాంగ్ డిజీజెస్ ఉంటాయో అలాంటి వ్యక్తులకి, వారికి పెయిన్ నుంచి రిలీఫ్ కలిగించే విధంగా మనం వారికి జీన్ థెరపీ ఇస్తాము. నెక్స్ట్ విల్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్స్. న్యూ ట్రీట్మెంట్ అంటే ఎలాంటివండి? స్టెమ్ సెల్ థెరపీ, ఓకే, అలాంటివి అన్నమాట. సో దిస్ ఇంక్లూడ్ జీన్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ అండ్ జెనెటిక్ టెస్టింగ్. ఏ key prerequisite was an increase in understanding of how proteins function, their roles in communication between and within cells, and disease caused when these proteins malfunction. వీటిని అర్థం చేసుకోవడం వల్ల, అంటే డిఎన్ఏ అనేది ఒక ప్రోటీన్ కదండి, ఆ ప్రోటీన్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి, అవి ఎప్పుడు ఫెయిల్ అవుతాయన్న దాన్ని చదువుకుంటే మనం ఆ డిజీజ్ని కూడా ఎరాడికేట్ చేయవచ్చు. నెక్స్ట్ వైడ్ బయోటెక్నాలజీ. వైడ్ బయోటెక్నాలజీ అంటే అండి ఫీల్డ్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈస్ కనెక్టెడ్ విత్
ఇండస్ట్రీలో మనం బయోటెక్నాలజీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ ఆఫ్ వాటర్, ఎనర్జీ, కెమికల్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ వేస్ట్ కంపేర్డ్ టు ట్రెడిషనల్ మెథడ్స్. దీంట్లో ఏం చేస్తామండి, వైడ్ రేంజ్ ఆఫ్ బయో ప్రోడక్ట్స్, ఏంటి డిటర్జెంట్స్, విటమిన్స్, యాంటీబయోటిక్స్. సింపుల్గా చెప్తామండి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఎంజైమ్స్ని తయారు చేసేందుకు, ట్యాబ్లెట్స్లో వాడేటువంటి బయోమెడిసిన్ తయారు చేసేందుకు, సో వీటన్నిటి కోసం మనం బయోటెక్నాలజీ యూజ్ చేసి ప్రొడక్షన్ చేస్తే దాన్నే వైట్ బయోటెక్నాలజీ అంటాము. సో సింపుల్గా ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈస్ట్తోనే ఏం చేస్తామండి, మనము ఈస్ట్ని యూజ్ చేసి ఎన్నో రకాలైన ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ కానివ్వండి, ఓకే, కర్డ్లో బ్యాక్టీరియా యూజ్ చేస్తాము. ఓకే, ఈస్ట్తో ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాము. ఓకే, ఫర్మెంటేషన్ అంటే చీజ్ తయారీ పద్ధతిలో లేదా బీవరేజెస్ ఇండస్ట్రీలో. సో ఆల్ దట్ ప్రాసెస్ ఆర్ ఎంజైమ్స్, ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో, ఏవైతే ఎంజైమ్స్ మనకి డే టు డే యాక్టివిటీస్కి అవసరమో అలాంటి ఎంజైమ్స్ని కూడా బ్యాక్టీరియాలో, ఈ కాయిల్ వైరస్లో ఇన్సర్ట్ చేసి మనం వాటిని ప్రొడ్యూస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లూ బయోటెక్నాలజీ, నేమ్తోనే తెలిసిపోతుంది, నీళ్ళకి సంబంధించింది. బ్లూ బయోటెక్నాలజీ అంటే ఫిషరీస్ని పెంపొందించేందుకు బయోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఎల్లో బయోటెక్నాలజీ, ఇదేంటండి, ఇన్సెక్ట్స్ గురించి అండి. దిస్ ఇస్ ఇన్సెక్ట్స్. ఓకే, అనాలాగస్ టు ద గ్రీన్ ప్లాంట్స్ అండ్ రెడ్ ఎనిమల్స్ బయోటెక్నాలజీ. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ టు జీన్స్ ఇన్ ద insects are characterized and used for research application in అగ్రికల్చర్ అండ్ మెడిసిన్. ఎల్లో అంటే ఏంటండి, ఇన్సెక్ట్స్. ఆ ఇన్సెక్ట్స్ యొక్క జీన్స్ని మనం మ్యాపింగ్ చేసేసి అది ఉపయోగపడుతుందా లేదంటే దాని ఆ యొక్క పురుగుని లేదా ఆ యొక్క ఇన్సెక్ట్ని ఎలా నాశనం చేయవచ్చు, బికాస్ దట్ మైట్ బి హార్మ్ఫుల్ ఫర్ అవర్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఫర్ ద హ్యూమన్ సరౌండింగ్స్. నెక్స్ట్ గ్రే బయోటెక్నాలజీ అంటే ఏంటి, ఎక్కడ గ్రే అంటేనే తెలిసిపోవాలి, ఎక్కడనో పొల్యూట్ అయింది, ఆ పొల్యూషన్ని తగ్గించేందుకు యూజ్ చేసేటువంటి బయోటెక్నాలజీ. కన్జర్వేషన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ కంటామినేటెడ్ నేచురల్ ఎకోసిస్టమ్స్ మెన్షన్డ్ అబౌవ్ బయోరెమిడియేషన్ ప్రాసెస్. నెక్స్ట్ గోల్డ్ బయోటెక్నాలజీ. గోల్డ్ బయోటెక్నాలజీ అంటే ఏంటంటే బయో ఇన్ఫర్మాటిక్స్. కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ని బయోటెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి చూడడమే గోల్డ్ బయోటెక్నాలజీ. ఆబ్టైనింగ్, స్టోరింగ్, అనలైజింగ్, సపరేటింగ్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు DNA అండ్ అమైనో యాసిడ్ సీక్వెన్సెస్. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసామండి. నౌ విల్ గో ఇన్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇట్ ఈజంట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ స్ట్రీమ్. కేవలం మెడికల్ స్ట్రీమే, కేవలం అగ్రికల్చర్ కాదు, దాని యొక్క రూట్స్ అనేటివి చాలా వైడ్గా స్ప్రెడ్ అయి ఉన్నాయండి. దాంట్లో మొట్టమొదటిది అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ద మెడిసిన్. హౌ దిస్ బయోటెక్నాలజీ ఈజ్ అప్లైడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. మెడిసిన్లో సింపుల్గా చెప్తానండి, జీన్ థెరపీ అని చెప్పాను. అదొక టిష్యూ కల్చర్ ద్వారా, ఒక క్లోనింగ్ ద్వారా, లేదంటే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా. ఓకే, బయోటెక్నాలజీని యూజ్ చేసి ఈ కాయిల్ బ్యాక్టీరియాలో ఒక కావాల్సిన ఎంజైమ్ ప్రొడక్షన్, ఒక డిఎన్ఏని ఇన్సర్ట్ చేస్తే దాంతో ఎంతో మెడిసిన్ని తయారు చేసుకోవచ్చు. లేదంటే ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ని తయారు చేసి వాటి నుంచి ఎంజైమ్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్ దాట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ ఇన్ ద డయాగ్నాస్టిక్స్లో. ఎట్లా అండి, ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చిందనుకోండి, RT-PCR టెస్ట్ చేస్తున్నారు, రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్, లేదా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే ఎలిసా టెస్ట్. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్ ఒకటి, హెల్తీ జీన్స్ని ఇన్సర్ట్ చేయడం, డయాగ్నాస్టిక్స్ చేయడం, అంటే ఇది డయాగ్నాస్టిక్స్, టెస్టింగ్ చేయడం. అలానే హెల్తీ జీన్స్ ఇంట్రడ్యూస్ చేసేందుకు ఒక వ్యక్తిలో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వారికి రిలీఫ్ కలిగించే విధంగా కూడా చేయవచ్చు. జెనెటిక్ మోడిఫికేషన్ ఇన్ మస్కిటోస్ ఇంకో ఎగ్జాంపుల్ అండి. ఇది బ్రెజిల్లో ట్రై చేశారు, అంత సక్సెస్ఫుల్ కాలేదు ఇది. ఎందుకంటే ఇదేంటంటే మస్కిటోస్ని జెనెటికల్లీ మోడిఫైడ్ ద్వారా, ఇంజనీరింగ్ ద్వారా ఒక మస్కిటోని తయారు చేసి, ఈ మస్కిటో వేరే మస్కిటోల గుంపులో చేరితే ఉన్న మస్కిటోస్ అనేవి చనిపోతాయి అన్నమాట. బట్ దిస్ ఎక్స్పెరిమెంట్ వాజ్ నాట్ హెవీలీ సక్సెస్ఫుల్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రెజిల్. ఓకే, సో ఇది చేయడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి డిఫరెంట్
జాతులకు చెందినటువంటి మస్కిటోస్ చనిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మీకు స్టెమ్ సెల్స్ తెలుసు. స్టెమ్ సెల్స్ గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేస్తాను. ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ది స్టెమ్ సెల్స్ అని కూడా చెప్దాం. మామూలుగా స్టెమ్ సెల్స్ అనేటివి ఫ్రెండ్స్ మన బాడీలో అణువణువున ఉంటాయి, మన బ్లడ్లో ఉంటాయి, మన బోన్ మ్యారోలో హై అమౌంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్, ఎస్పెషల్లీ ఆన్ ద థై బోన్ దే ఆర్ వెరీ హై. దే ఆల్సో హెల్ప్ ఇన్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ఎ పర్సన్. సో ఈ స్టెమ్ సెల్స్ని మనం ఎన్నో రీజనరేటివ్ మెడిసిన్గా అంటాం. స్టెమ్ సెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ రీజనరేటివ్ మెడిసిన్. ఓకే, ఇప్పుడు ఇది హెయిర్ లాస్ అయిన వారికి కూడా హెయిర్ రావడానికి కూడా స్టెమ్ సెల్స్ వాళ్ళు ఇంజెక్ట్ చేయించుకుంటూ ఉంటారు. అదే కాకుండా ఎవరికైనా బోన్ డీకే అవుతుంది, బోన్ అనేది డీకే అవుతుంది అన్నప్పుడు లేదా డ్యామేజ్ అయిందంటే ఆ బోన్ని రీజనరేట్ చేయడానికి కూడా మనం ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది వాడుతూ ఉంటాం. అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. ఎగ్జాంపుల్ ఇచ్చాను, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, అది మీకు బీటీ కాటన్ కావచ్చు, ఓకే, బీటీ మస్టర్డ్ కావచ్చు, ఓకే, ఎనీ అదర్ బయోటెక్నాలజీ ఇండ్యూస్డ్ ప్రాసెస్. లేదంటే మీరు గోల్డెన్ రైస్ అనే దాన్ని ఇట్ ఈస్ విటమిన్ ఏ రిచ్ golden rice. Okay, so biotechnology has played a major role in agriculture by altering genes and studying and cloning various crops in order to provide better quality. ఇంకా బయోటెక్నాలజీ ఏ విధంగా హెల్ప్ అయిందండి, బయోపెస్టిసైడ్స్, బయోఫర్టిలైజర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల, ఓకే, ఆర్టిఫిషియల్ సీడ్స్, ఏవైతే సీడ్స్ ప్రొడ్యూస్ చేయనటువంటి ప్లాంట్స్ ఉంటాయో లేదా ఫ్రూట్స్ ఉంటాయో వాటిలో కూడా సీడ్స్ తేవడానికి ప్రయత్నిస్తాము బై ద యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ, అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ సక్సెస్ఫుల్ టాపిక్. ఓకే, మనము మామూలుగా క్యారెట్ తింటూ ఉంటామండి, క్యారెట్లో ఎప్పుడైనా సీడ్స్ చూస్తామా, చూడము. బట్ we by the help of biotechnology can provide the seeds of the carrots. Next, potential advantages that biotechnology can confer across the wide range of agriculture applications are in the areas of livestock, okay, and storage of agriculture products and sustaining current crop yield while reducing the use of herbicides, fertilizers, etc. మామూలుగా ఎనిమల్స్లో కూడా మనం క్లోనింగ్ ద్వారా, ట్రాన్స్జెనిసిస్ ద్వారా, ట్రాన్స్ఫెక్షన్ అంటామండి, ఆ ప్రాసెస్ ద్వారా కూడా హైబ్రిడ్ ఎనిమల్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయోటెక్నాలజీ ఆఫర్స్ ఎ వెరీ ప్రామిసింగ్ ఆల్టర్నేటివ్ టు సింథటిక్ ఫుడ్స్ అండ్ అన్ ఇంప్రూవ్మెంట్ టు ద కన్వెన్షనల్ ప్లాంట్ బ్రీడింగ్. దీనివల్ల ఫర్టిలైజర్స్ తగ్గిస్తామండి, ఇంకా హై ఈల్డింగ్ వెరైటీస్, తక్కువ ఎత్తులో ఎక్కువ పంటలు, తక్కువ స్పేస్లో ఎక్కువ అవుట్పుట్ వచ్చే విధంగా కూడా యూ కెన్ ఆల్సో మేక్ ద యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఈజ్ బయోటెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ. ఎంబ్రియో ట్రాన్స్ఫర్, హైబ్రిడ్ వెరైటీస్, ఓకే, ఏ తల్లి ఊంలో అది సరిగ్గా ఫామ్ అవుతలే అనుకుంటే ఆ ఎంబ్రియోని తీసి ఇంకో తల్లికి పెట్టడం, క్లోనింగ్ టెక్నాలజీ, అదే హైబ్రిడ్ వెరైటీ రావడానికి చూడడం, ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ని ఫామ్ చేయడం. ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అంటే ద ఎనిమల్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ టు ఫుల్ఫిల్ ద హ్యూమన్ నీడ్స్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక ట్రాన్స్జెనిక్ ఎనిమల్ని తయారు చేస్తే దాంట్లో ఉన్న పార్ట్ని హ్యూమన్ బీయింగ్ కూడా పెట్టేయచ్చు. అంటే ఒక పందిలో నుంచి తీసినటువంటి కిడ్నీని నేను మనిషికి అమర్స్తే అది కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా తయారు చేయాలంటే ట్రాన్స్జెనిక్ లేదా బయోటెక్నాలజీ ద్వారానే పాసిబుల్ అవుతుందన్నమాట. సో cloning embryos to artificially produce genetic duplicates of animals has also become possible. Next, ఇక్కడ ఉంది చూడండి, it is believed that genetically altered pigs may one day be able to provide compatible organs for emergency transplantation or xenotransplantation into the హ్యూమన్ బీయింగ్స్. లైఫ్ లాంగ్ ఏం కాదండి, కొద్ది రోజుల పాటు ఆ కిడ్నీతో బతకొచ్చు, ఆ తర్వాత మనిషి కిడ్నీ కావాల్సిందే మనకి. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ ప్రాసెసింగ్లో అండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి మనకు ఈస్ట్ కావాలి, బ్యాక్టీరియాలు కావాలి, ఓకే, ఇంకా ఎన్నో రకాలైన ఎంజైమ్స్ కావాలి, ఫ్లేవరింగ్స్ కావాలి. సో బై యూజింగ్ బయోటెక్నాలజీ యూ కెన్ మల్టిప్లై ద నెంబర్ ఆఫ్ ఈస్ట్. దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచవచ్చు మీరు. అది సెక్రీట్ చేసే అటువంటి
ఎంజైమ్స్ని కూడా మీరు డబుల్ చేయవచ్చు. దట్స్ వాట్ ద ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ ఇన్ ద ఇండస్ట్రీస్ ఆఫ్ బ్రెడ్, చీజ్, milk based industries, wine, beer, yogurt, vinegar are made by culturing microorganisms and are really oldest products of biotechnology. కొన్ని తరాల నుంచి ఈ ప్రోడక్ట్ మనకు తెలుసండి. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎడిబిలిటీ, ఒక ఫుడ్ యొక్క ఎడిబుల్ నేచర్, దాని లైఫ్ స్పాన్ పెంచవచ్చు, దాని టెక్స్చర్ ఎలా ఉంది దాన్ని స్మూత్ చేయవచ్చు, దాని యొక్క షెల్ లైఫ్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, ఇన్ ప్రివెంటింగ్ ద అటాక్ ఆఫ్ ద ఫుడ్ మెయిన్లీ డైరీ బై వైరస్ like bacteriophage. Biotechnologies are also developing tests that will also use for the detection of contamination microorganisms and the toxin they produce, which may present in the only in minute quantities. అంటే ఏ ఫుడ్లో అయితే పాయిజన్ ఉందో అటువంటి టెస్ట్లో కూడా మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ తయారు చేయొచ్చు, ఏవైతే వాటిలోనే డైరెక్ట్గా న్యూట్రియంట్ రిచ్గా ఉంటాయో. ఓకే, select countries include corn, maize, potato and papaya. Biotechnology also has application in detection of mutagens. Okay, mutagens emana form aya, mutagenesis ainda. Latest innovation in biotechnology that fortify major staples with micronutrients like vitamin A, zinc, iron and game changers of the hunger problem in India. ఫ్రెండ్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ గురించి మనం ఎక్స్టెన్సివ్గా క్లాసులు తీసుకుందామండి. ఆ క్లాసెస్లో మీకు మొత్తం ఫుడ్ బయోటెక్నాలజీ యొక్క ప్రతి అప్లికేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్లో కూడా మనం ఎక్స్టెన్సివ్గా క్లాస్ చేసామండి. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే కంటామినేటెడ్ సైట్స్ లేదా ఎన్వైరన్మెంటల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న కంటామినెంట్ కన్స్టెంట్ని తగ్గించేందుకు చేసేదే ఈ ఎన్వైరన్మెంట్ బయోటెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ అది బయో వెంటింగ్ కావచ్చు, ఓకే, లేదంటే బయోస్పార్జింగ్ కావచ్చు, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ని తీసుకొచ్చేసి ఆ ఏరియాలో పడేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఏరియాలో ఉన్న హార్మ్ఫుల్ మెటల్స్ని తినేయడం ద్వారా వాటిని మళ్ళీ సెక్రెట్ చేస్తాయి కదండి. ఏ ఎనిమల్ అయినా తినేసి మళ్ళీ సెక్రెట్ చేయాల్సిందే. ఆ సెక్రెట్లో ఈ హార్మ్ఫుల్ మెటల్స్ అన్నీ కూడా లెస్ హార్మ్ఫుల్గా మారుతుంటాయి. Or this you can also use mycoremediation, ante fungus based. Next, phytoremediation, okay, plant based. సో ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ ద్వారానే మీరు చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ hazardous pollutants and waste, సేమ్ అండి. You can please pause the video and look into this. Next topic, we'll go for the next slide. So we'll try to end our class here and we'll start our new class with the topic of gene editing, gene splicing, gene editing lo em use chestam ana topic gurinchi start cheddam. But basically before ending this topic, meeku ee topic gurinchi direct questions ఏ విధంగా వస్తాయి, మెయిన్స్ క్వశ్చన్స్ అయితే లేదా ప్రిలిమ్స్ క్వశ్చన్. మీకు ప్రిలిమ్స్లో ఇప్పటిదాకా చదివిన టాపిక్ నుంచి వస్తే, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోటెక్నాలజీ, ఓకే, లేదా ఫాలోయింగ్ బయోటెక్నాలజీ which of the following biotechnology deals with industrial application of biotechnology. ఓకే, దాంట్లో ఆప్షన్ ఏ గోల్డెన్ బయోటెక్నాలజీ, బీటీ అంటే బయోటెక్నాలజీ అని ఇక్కడ మాత్రమే. మామూలుగా బీటీ కాటన్లో బెసిలియస్ తురున్జెనిసిస్ అంటామండి అక్కడ. నెక్స్ట్ వైట్ బయోటెక్నాలజీ, yellow biotechnology, last D gray biotechnology. Okay, so what will be your answer? మనం చదువుకున్నామండి, ఏం చదవండి, గోల్డెన్ బయోటెక్నాలజీ అంటే మనం బయో ఇన్ఫర్మాటిక్స్ అని చదివాం.
ఓకే, గ్రే బయోటెక్నాలజీ అంటే ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూటెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ యూజ్ చేస్తున్నామన్నాను. ఓకే, ఎల్లో బయోటెక్నాలజీ అంటే ఇన్సెక్ట్స్ దగ్గర యూజ్ చేస్తున్నా అంటాను. కానీ లాస్ట్ మిగిలింది ఏంటంటే ద వైట్ బయోటెక్నాలజీ ఈజ్ అవర్ ఆన్సర్. వైట్ బయోటెక్నాలజీ ఈజ్ అవర్ ఆన్సర్. సో మోడల్ ప్రిమ్స్ చూసాం, మోడల్ మెయిన్స్ ఎలా వస్తుంది, మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్. ఓకే, మోడల్ మెయిన్స్లో మీకు వచ్చేది ఏంటి అంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ of biotechnology in different fields అన్నప్పుడు మీరు ఏమేమి రాయాలండి, మెడికల్, అగ్రికల్చరల్. ఓకే, ఆల్ యూ రైట్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అప్లికేషన్. ఆర్ ఎల్స్ వాళ్ళు ఏమంటారంటే ఎక్స్క్లూజివ్గా అడిగితే వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. అలాంటప్పుడు మీరు దీన్ని ఎలాబరేట్గా రాయాలండి. వాట్ యూ విల్ రైట్, యూ విల్ రైట్ జీన్ థెరపీ, ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్, ఓకే, జీన్ స్ప్లైసింగ్. You can also write stem cell therapy. You can also write genetic medicine. ఓకే, అది థెరపీ కిందకి వస్తుంది. మామూలుగా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఫామ్ అయినటువంటి డిఫరెంట్ మెడికల్ ట్యాబ్లెట్స్ అన్నమాట. దాన్ని మీరు బయోమెడిసిన్, లివింగ్ ఆర్గానిజం ద్వారా ఫామ్ అవుతాయండి. సో this will be one of your applications in the field of medicine. So try to answer these questions అండి. చాలా సింపుల్గా వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. టెక్నికల్ క్వశ్చన్స్ ఇప్పుడు 2020లో అయితే ఇవ్వలేదండి. అంతకుముందు టెక్నికల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చేవాడు, కానీ హీ హ్యాస్ చేంజ్డ్ హిజ్ మైండ్. మన ఏపీపీఎస్సీ వాళ్ళు అయితే చేంజ్ చేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని చూడాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద టెక్నికాలిటీ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, ఎఫిషియన్సీ అండ్ రిసోర్సెస్. మన భారతదేశంలో ఎనర్జీ నీడ్ ఎంతవరకు ఉంది, ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నాం, మనం ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి, హౌ టు ఇంప్రూవ్ దట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అందులో మనం ఈరోజు సోలార్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ మరియు థర్మల్ ఎనర్జీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇండియాస్ ఎనర్జీ సెక్టార్. ఓకే, ఎనర్జీ సెక్టార్ 18% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ భారతదేశంలో ఉంటే, కానీ కేవలం ప్రపంచం మొత్తంలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీలో కేవలం మనం ఓన్లీ 6% ఆఫ్ ద ప్రైమరీ ఎనర్జీ యూజ్. అంటే 18% పాపులేషన్ కేవలం 6% ఆఫ్ ఎనర్జీని మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం. The rise in the share of global energy demand and universal access at affordable prices. ఓకే, రైస్ పెరిగింది, అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తుంది, కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో. అలానే SDG 7 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 7 ఏం చెప్తుందండి, మనకి అఫోర్డబుల్ మరియు క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీని ఏమంటామండి, రెన్యూవబుల్ ఎనర్జీ అనవచ్చు. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేది SDG 7 చెప్తుంది. అదేవిధంగా ఇండియాస్ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ క్యాపిటా రిమైన్స్ అరౌండ్ 0.6 ton ఈక్వాలెంట్, హాఫ్ ద ఏషియన్ యావరేజ్. చాలా తక్కువ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఇవే పాయింట్స్ని ఇంకా ఎలాబరేట్ చేసి ఇక్కడ నుంచి మీరు రాసుకోవాల్సి వస్తుందండి. ప్లీజ్ లుక్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. దిస్ డేటా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ నీతి ఆయోగ్స్ ఇండియా at the rate 75, స్ట్రాటజీ ఫర్ ఇండియా at the rate 75 ఏం చెప్తుందంటే, ఇండియా ఎనర్జీ మిక్స్ ఈజ్ డామినేటెడ్ బై కోల్. దాదాపు 49.6% ఏదైతే ఉందో ఎనర్జీ, వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ త్రూ ద సోర్స్ ఆఫ్ కోల్. Followed by the second higher source of energy what we have is oil, that is 28%, biomass that is 11.6%, gas that is 7.3%, renewables నుంచి దాదాపు మనం 2.2%, అట్లీస్ట్ అంటే అతి తక్కువ ఎనర్జీ మనం తీసుకునేది న్యూక్లియర్ ఎనర్జీ, that is 1.2%. Okay, India is the world's third largest energy consumer after USA and China. చైనా, యూఎస్ఏ తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఇండియా. అయితే చూడండి, హవెవర్ ఇన్ 2017 ద పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ వాజ్ అరౌండ్ ఎంత అండి,
625.6 కిలోగ్రామ్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్. ఎంత? 625.6. దీన్నే నేను ఇంతకుముందు స్లైడ్లో 0.6 టన్గా చూపించాను. టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్ ఇది టన్స్లో ఉంది, అక్కడ కిలోగ్రామ్స్లో ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. సేమ్ 0.6 ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ కిలోగ్రామ్స్. ఓకే, 625.6 కిలోగ్రామ్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్. ఒక ఆయిల్ ఈక్వాలెంట్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనకు అంతుంటే, అయితే ప్రపంచ యావరేజ్ ఎంత ఉంది? వేర్ యాజ్ ద వరల్డ్ యావరేజ్ ఈజ్ 1860 kg ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్. చూడండి, ప్రపంచంలో యావరేజ్ 1800 ఉంటే భారతదేశంలో కేవలం 600 మాత్రమే ఉంది. ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ. అంటే రోజు రోజుకి ఇది డిమాండ్ పెరిగించుకునే అంత కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. ద యూఎస్ఏ అండ్ చైనా, యూఎస్లో చైనాలో చూడండి పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత హైగా ఉంటుందో. ఇన్ 2015 ఎంత ఉండే? యుఎస్ఏలో 6800 kg ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్ ఉంటే చైనాలో 2070 kg ఈక్వాలెంట్ రెస్పెక్టివ్లీ. ఈవెన్ కెన్ కంపేర్ టు యుఎస్ఏ అండ్ చైనా, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ క్యాపిటా, ఒక వ్యక్తి సగటున ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నా అనేది 600 ఉందండి భారతదేశంలో. అంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ గూడ్స్ తక్కువ వాడుతున్నట్టు, మరియు ఎనర్జీ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉన్నట్టు. ఇన్ పవర్ సెక్టార్, all India installed power capacity is about 334 gigawatt, including 62 gigawatt of renewable energy. మొత్తం మన దేశంలో 334 gigawatts of energy మనకు ఆల్రెడీ సప్లైలో ఉంది, ఇన్స్టాలేషన్లో ఉంది. The energy subsector continues to face many challenges. ద ఆన్ ఎనర్జీ సప్లై ఏమేమి ఛాలెంజ్ ఉన్నాయండి? ఎనర్జీ సప్లైలో ఇండియా ఇప్పటికీ కూడా హెవీగా ఫారెన్ సోర్సెస్ మీదనే డిపెండ్ అయిందండి. ఎక్స్క్లూజివ్గా ఆయిల్ అయితే మనం దాదాపు 82% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి ఫారెన్ దేశాల నుంచి. అదే కాకుండా వీఆర్ ఆల్సో ఇంపోర్టింగ్ అరౌండ్ 45% ఆఫ్ నేచురల్ గ్యాస్. ఓకే, అండ్ ఆల్సో అట్ ద ప్రజెంట్ అబౌట్ 16,000 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నామండి, గ్యాస్ పైప్ లైన్. అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇట్ ఈస్ ఆల్సో స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే, ద ప్రోగ్రెస్ ఆఫ్ 10,000 kilometers of pipeline bid by Petroleum and Natural Gas Regulatory Board, which was to be completed in 2016-17, and అది కూడా స్లోగా నడుస్తుంది. The coal sector, the government has recently in 2018 allowed commercial coal mining. అంటే కోల్ మైనింగ్ని కమర్షియలైజేషన్ చేయడం ద్వారా ఇంకొంత ఎనర్జీ అనేది అవైలబుల్లోకి వస్తుంది. ఎందుకండి, ఇన్ అవర్ ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్ అట్ సెల్ఫ్ వీ హ్యావ్ సీన్ దట్ కోల్ manages the highest source of energy in India. Around 49.8% of energy comes from coal. Further, power sector companies కూడా లాస్లో ఉన్నాయండి. పాత టెక్నాలజీ వాడడం, ఓకే, పాత ట్రాన్స్ఫార్మర్స్ వాడడం, ఎనర్జీకి డిమాండ్ సరిగ్గా చేసుకోకపోవడం, ఓకే, ట్రాన్స్మిషన్ లైన్స్లో లాసులు రావడం, ఓకే, ఆల్ దోస్ కంటిన్యూస్ టు డీల్ విత్ డిఫికల్టీ ఫినాన్షియల్ కూడా సరిగ్గా లేకపోవడం, బిల్స్ సరైన టైంలో రాకపోవడం, పాత మీటర్లు వాడడం వల్ల. ఇంట్లో కొత్త మీటర్లు ఇప్పుడు వచ్చాయండి. పాత మీటర్లు ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో పల్లెటూళ్ళలో ఉంటాయి. ఆ పాత మీటర్లని వీళ్ళు పెన్నులు పెట్టి గెలికేసి పాడు చేస్తూ ఉంటారు. సో దోస్ మీటర్స్ విచ్ ఆర్ స్పాయిల్డ్ will reduce the income of a electrical supply company, Transcoal అవి. Due to energy efficiency measures, మనం ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ ఏమని తెచ్చామండి? We have Bureau of Energy Efficiency అనే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2000 ద్వారా తీసుకొచ్చాం. 2001-2000 టైంలో తీసుకొచ్చాం. దానికి 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ అని ఎక్విప్మెంట్కి ఎనర్జీ రేటింగ్ ఇచ్చాం. ఎల్ఈడి బల్బ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇలాంటి ఉజ్వల స్కీమ్ ద్వారా, ఓకే, ఎల్ఈడి బల్బ్స్, ఇలాంటి ఇనిషియేటివ్స్ తేవడం వల్ల, బికాస్ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్, ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బి ఎనర్జీ ఎఫిషియంట్. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ఎనర్జీ వాల్యూ చైన్ ఇన్ ఇండియాస్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఎంత తక్కువగా ఉంటే అంత ఎనర్జీ మంచిగా ఉందంట, అంటే అంత సేవ్ చేస్తున్నట్టు అనమాట. ఇండియాస్ ఎనర్జీ ఇంటెన్సిటీ డిక్లైన్ ఫ్రమ్ 0.15 kilogram of oil equivalent per dollar to 0.112 kilogram per oil equivalent dollar at 2005 prices, indicating an efficient increase of 22%. అంటే మన యొక్క జనరేట్ చేసేటువంటి ఎనర్జీకి పడే సగటున కాస్ట్ ఏదైతే ఉందో
తగ్గుతూ వచ్చింది అని అర్థం. దాట్ మీన్స్ ఎనర్జీ ఇంటెన్సిటీ అంటే ఎంత ఎనర్జీని తక్కువ కాస్ట్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం అని అర్థం. సో 2005 నుంచి పోల్చుకుంటే 2016కి వచ్చేసరికి ఇట్ గాట్ రిడ్యూస్ బై 22%. అంటే ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ని తయారు చేసే ఖర్చు తగ్గింది. The energy intensity of UK and Germany in the year 2016, UKలో 0.074, అంటే యూకేలో ఇంకా చీపర్ కరెంటు, జర్మనీలో అయితే 0.101. సో యూకే ఈజ్ ద చీపర్ ఇక్కడైతే కంపేర్లో. సో దిస్ ఇండికేట్స్ దట్ ఇండియా స్టిల్ హ్యాస్ పొటెన్షియల్ టు ఇంప్రూవ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇప్పటికీ ఇంకా ఇండియా దగ్గర ఎనర్జీ ఎఫిషియన్సీ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, ఎందుకు మనకి ఈ ఎనర్జీ మీ వెనకాల పడుతున్నాం? ఎందుకంటే అండి, ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దాంతో మీకు ఇండస్ట్రీస్ డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇండస్ట్రీస్ ఆర్ ఎనర్జీని ఎక్కువ కావాలనుకుంటే ఎనర్జీ హంగర్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఇండియాలో. అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఓకే, ఇట్ మే బి ఎ స్టీల్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఫర్నేస్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు. Everything runs on electricity, especially the industrial sector of manufacturing runs on electricity. మరి ఇంత ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకు జీడిపి ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసుకోవడానికి ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇండియాస్ energy intensity of India's GDP has been declining in recent past, which is reflective of increase in the efficiency of energy use. The institutional and legal framework in the country of energy efficiency has been strengthened through Energy Conservation Act, which created Bureau of Energy Efficiency ni create chesindi. Tadwara energy efficiency anedi perugutu vachindi. Then we'll also learn what is the potential of renewable energy. We under the Paris Agreement, okay, we have declared that India will generate around 175 gigawatts of energy from renewable sources by the year 2022 kalla 175 gigawatts of energy ni మనం ప్రొడ్యూస్ చేస్తామని ప్యారిస్ అగ్రిమెంట్లో చెప్పడం, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లో కూడా మెన్షన్ చేయడం, దానికి ఒక పాలసీ తేవడం కూడా జరిగింది. ప్రోగ్రెసివ్ ఇది మామూలుగా రెన్యూవబుల్ ఎనర్జీకి ఉన్న బేసిక్ ఛాలెంజెస్ మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఓకే, రీచ్ ఒకటి, అందరికీ అందుబాటులో లేకపోవడం. ఓకే, కాంపిటేటివ్ ప్రైజింగ్ లేకపోవడం. కాంపిటేటివ్ ప్రైజింగ్ అంటే ఇప్పుడు కోల్ నుంచి వచ్చే కరెంట్కి రూపాయి పడితే ఒక యూనిట్కి, అదే మీకు సోలార్ ఎనర్జీ నుంచి వచ్చే కరెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఎస్టాబ్లిష్ జరిగి ₹1.4 పడుతుంది. మీరు ఏ కరెంట్ తీసుకుంటారండి? కోల్ నుంచి వచ్చే కరెంటే తీసుకుంటారు. దట్ ఈస్ ద కాంపిటేటివ్నెస్. ప్రైజెస్ ఆర్ నాట్ దేర్, అందరికీ అందుబాటులో ఉండవు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. టెక్నాలజీ ఈజ్ స్టిల్ ఇన్ నాసెంట్ స్టేజ్. Technology at nascent stage. ఓకే, చిన్న ఇంకా టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. అదే కాకుండా టెక్నాలజీ అట్ నాసెంట్. ఓకే, అండ్ ఇంకా ఏంటి, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో డెవలప్ చేయడానికి టైం టేకింగ్. ల్యాబ్ టు గ్రౌండ్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చాలా తక్కువ. ల్యాబ్ టు గ్రౌండ్ ఈస్ లో. ఆ తర్వాత దీని యొక్క ఎనర్జీ ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ. అంటే దే కెనాట్ ప్రొడ్యూస్ కన్సిస్టెంట్ ఎనర్జీ. నో కన్సిస్టెంట్ ఎనర్జీ ప్రొడక్షన్. ఓకే, మీరు దీంట్లో ప్రొడ్యూస్ చేసే అటువంటి ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. కానీ మామూలుగా పవర్ ప్లాంట్స్లో మనకి ఆల్టర్నేట్ కరెంట్కి కన్వర్ట్ చేసేసి మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు, ఏసీలో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటారు. అయితే రెన్యూవబుల్ ఎనర్జీని మరియు ఈ నార్మల్ కోల్ పవర్ ప్లాంట్స్ లేదా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వచ్చే ఎనర్జీని క్లబ్ చేయడం అంత ఈజీ కాదండి. దే నీడ్ ఎ స్పెషల్ ఎక్విప్మెంట్. స్పెషల్ ఎక్విప్మెంట్ ఈజ్ నీడెడ్. ఓకే, ఇది నాట్ పూర్ మ్యాన్స్ ఫ్రెండ్లీ. నాన్ పూర్ ఫ్రెండ్లీ డ్యూ టు కాస్ట్ వల్ల పూర్ మ్యాన్కి ఫ్రెండ్లీ కాదు.
కానీ గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీస్ని మీకు సపోర్ట్ ఇచ్చేందుకు దే బ్రాడ్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ విచ్ ప్రొవైడ్ క్యాష్ రిటర్న్స్ ఇస్తాయి, మీకు సబ్సిడైజ్ చేస్తున్నాయి. మీ ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టించుకుందామంటే కూడా సబ్సిడీ ఇస్తున్నాయి. వీ ఆల్సో హ్యావ్ ఎ స్కీమ్ కాల్డ్ పిఎం కుసుమ్. ఎవరైతే ఫార్మర్స్ ల్యాండ్ ఖాళీగా ఉంటుందో దానిపైన సోలార్ ప్లాంట్స్ పెట్టుకొని కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేందుకు ఇలాంటి స్కీమ్స్ కూడా తేవడం జరిగింది. బట్ ఇండియా స్టిల్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఒకసారి విల్ ఆల్సో సీ ద స్టాటిస్టిక్స్ విచ్ సెక్టార్ ప్రొడ్యూసెస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుందా, ప్రైవేట్ ఎక్కువ ఇస్తుందా, మరి స్టేట్ గవర్నమెంట్. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ భారతదేశంలో ఏ సెక్టార్ ఇస్తుందంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ప్రైవేట్ సెక్టార్ విచ్ ఈస్ అరౌండ్ 48.2% ఎనర్జీ మొత్తం కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ నుంచి వస్తుందండి. ఓకే, దెన్ ద నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ విచ్ ఈస్ అరౌండ్ 26%. The least amount of energy production is done by the central government, that is around 25%. అంటే మనం ప్రొడ్యూస్ చేసే మొత్తం ఎలక్ట్రిసిటీలో హైయెస్ట్ షేర్ ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తుంటే ఓకే 48%, మిగతా 52% స్టేట్ మరియు సెంట్రల్ పంచుకుంటే స్టేట్సే సొంతంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. So apart from this, we'll also see the share, the latest share. This is the document taken from the Ministry of Power. Okay, Ministry of Power లోంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే ద షేర్ ఆఫ్ కోల్ ఇన్ ద హోల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఆర్ పవర్ ప్రొడక్షన్ ఈజ్ 51%. The next highest will be the gas based electricity, that is 6.4. Okay, the next highest is the lignite based 1.7. Diesel తోని చాలా చిన్న అమౌంట్ అండి 0.1%. అపార్ట్ ఫ్రమ్ దిస్ లెట్ us see the ఇవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ షేర్. ఇది మరి రెన్యూవబుల్లో ఎక్కువగా షేర్ దేని నుంచి వస్తుంది? ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ షేర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెన్యూవబుల్స్ కమ్ ఫ్రమ్ ద విండ్, సోలార్ అండ్ అదర్ రెన్యూవబుల్స్ నుంచి ఆల్ మిక్స్డ్. బట్ విత్ ఇన్ ద విండ్, సోలార్ అండ్ అదర్ the highest share of renewable will go to the solar energy, which is around 12.4. రాసుకోవాలండి, this table is important. The highest solar energy ki highest percentage of electricity production presently. ఇంతకు ముందు ఆ ప్లేస్ ఎవరు తీసుకురండి? హైడ్రో ఎలక్ట్రిసిటీ ఆర్ హైడల్ ఎలక్ట్రిసిటీ which is 11.9%. ఓకే, లీస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీస్లో లీస్ట్ షేర్ ఎవరు తీసుకుంటున్నారండి? వేస్ట్ టు ఎనర్జీ జనరేషన్. ఏదైతే మున్సిపల్ సాలిడ్ వేస్టా ఇంకేదైనా వేస్టా దాని నుంచి చాలా తక్కువ మొత్తంలో తయారవుతుంది. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ యూజువల్ ఇట్ హ్యాస్ అరౌండ్ 1.2% ఆర్ 1.7% అంతే. న్యూక్లియర్ చాలా తక్కువ పర్సెంట్, 2% కూడా లేదు. బట్ ద రేంజ్ ఆఫ్ గ్రోత్ విచ్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ద సోలార్ సెక్టార్. ఓకే, మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ మిషన్ స్థాపించారు. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీని స్థాపించడం జరిగింది, సోలార్ మిషన్ తేవడం జరిగింది, దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం, దానికి సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా టుడే ద సోలార్ ఎనర్జీ ఈజ్ ద లీడింగ్ ఎనర్జీ సోర్స్ ఇన్ ద రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ప్రస్తుతం భారతదేశంలో ఎనర్జీ ఎఫిషియన్సీ అనే టాపిక్ ఉంది కదండి మనకు సిలబస్ హెడ్డింగ్లో. వాట్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండియా అట్ ప్రజెంట్? ఏముంది అంటే లిమిటెడ్ టెక్నికల్ కేపబిలిటీస్. చెప్పానండి, ఐ సెడ్ యూ ఎవ్రీథింగ్. టెక్నికాలిటీ తక్కువ ఉంది, పాత మీటర్లు వాడుతున్నాము, పాత ట్రాన్స్ఫార్మర్స్ వాడుతున్నాం, పాత ట్రాన్స్మిషన్ లైన్స్ వాడుతున్నాం. ఓకే, తక్కువ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఇనీషియల్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఓకే, high transaction cost. See, high transaction cost which involves appointing suitable consultants and vendors for execution relate to the project size, especially in the MSME, makes energy efficiency investment unattractive. అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే చేసేద్దాం అన్నీ అని ఒక ఆలోచన ఉండడం వల్ల ఎవరు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ముందు రాకుండా ఈ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి పవర్ సప్లై కూడా చాలా తక్కువగా అయిపోయింది. అదేవిధంగా నాన్ అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ క్రెడిట్ ఫెసిలిటీస్ అండ్ డిఫికల్టీ ఇన్ ఆబ్టైనింగ్ రిక్వైర్డ్ ఫినాన్సెస్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండియా. ఏమన్నా అండి, ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు లేవు, ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్ ఇండియాలో అంతా ఎక్కువగా లేవు, ఫారిన్స్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయట్లేదు అన్న దాంతో ఇవి మన ఛాలెంజెస్ అండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి ఛాలెంజెస్ని బీట్ చేయాలంటే ఎట్లా? మన ఇండియా కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే సింపుల్గా చెప్తానండి మీకు. అంటే
మీకు 5 యూనిట్ల ఎనర్జీ ఇస్తే అందులో మినిమం 4.5 నుంచి 4.8 వరకు ఎనర్జీని నేను కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా కేవలం 0.2% నేను లాస్ అయితే పర్లేదండి. 5 పంపిస్తే 2 తీసేసుకొని మిగతా 3 వేస్ట్ అవుతుంది అనుకోండి. అంటే ఆ యొక్క ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్టార్ ఏసీ తీసుకున్నాను అనుకోండి, అది హీట్ అనేది చాలా తక్కువ ఎమిట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు హీట్ కూడా అవుతుంది కదా. ఇట్ ప్రొడ్యూసెస్ ఎ లెస్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ ట్రైస్ టు యూటిలైజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ 1 స్టార్ ఏసీ తీసుకొచ్చాను అనుకోండి, సగం హీట్లోనే వెళ్ళిపోతుంది అనమాట మెషినరీ ఎక్విప్మెంట్కి. ఆ తర్వాత కేవలం నేను 5 యూనిట్లు పంపిస్తే 1 యూనిట్ అది కాలుస్తుంది, 5 యూనిట్లు గాలికి పోతాయి, వేస్ట్ అయిపోతాయి. సో ఇన్ దాట్ కేస్ హౌ విల్ యూ ఇంక్రీజ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ? ఎలా ఇంక్రీజ్ చేస్తామండి? పవర్ సెక్టార్, గ్యాస్ సెక్టార్, కోల్ సెక్టార్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్, ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్టార్ మరియు అందరూ కలిస్తేనే మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కలిసి వస్తుంది. హౌ యు ఆర్ గోనా డూ దిస్ ఎనర్జీ ఎఫిషియన్సీ మై ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ దేని కింద అండి? అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్. ఆ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందండి? ఇట్ గివ్స్ ద రేటింగ్స్ అనమాట. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో మన ఫ్రిడ్జ్ పైన, మన ఏసీల పైన ఉంటుందో దాన్ని ఇచ్చేది ఇదే ఇన్స్టిట్యూషన్. అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని పవర్స్ ఇచ్చి ఒక విజనరీ డాక్యుమెంట్ ఇది ఇచ్చే విధంగా వీటిని ఏదైతే ఈ ఎక్విప్మెంట్స్కి రేటింగ్ ఇస్తుందో అండి, అందులో కొన్ని వాలంటరీ ఎక్విప్మెంట్ ఉంటాయి, నాన్ వాలంటరీ ఎక్విప్మెంట్ ఉంటాయి. కొన్ని కంపల్సరీ లేదా నాన్ కంపల్సరీ అనుకోవచ్చు మీరు సింపుల్గా. సో కంపల్సరీ ఎక్విప్మెంట్లు ఏవండి? ఏసీలు, ఫ్రిడ్జ్లు వస్తాయి. ఏవి నాన్ కంపల్సరీ అంటే ఫ్యాన్లు వస్తాయి. మనం ఫ్యాన్లు కూడా ఎందుకు వదిలేయాలండి? ఈవెన్ మేకింగ్ మోర్ అండ్ మోర్ ఎక్విప్మెంట్ టు కమ్ అండర్ ద కంపల్సరీ సెగ్మెంట్ ఆఫ్ దట్ స్టార్ రేటింగ్ మీరు ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచగలరు. ఏమంటున్నారు చూడండి, పేపర్ ఆన్ 5 year స్ట్రాటజీ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. వారి దగ్గర 5 ఏళ్ల స్ట్రాటజీ ఏముంది మీ దగ్గర? సో మనం ఎనర్జీ ఎఫిషియెంట్ దేశంగా తీర్చిదిద్దుతాము అనేది ఎలా ఉంది. ఆ తర్వాత స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ నీడ్ టు బి మోర్ ఎంపవర్డ్ అండ్ ప్రొవైడెడ్ విత్ అడిక్వేట్ రిసోర్సెస్ టు ఇంప్లిమెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. స్టేట్స్లో ఉన్న పవర్ సెక్టార్స్ కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ మీద అవగాహన తెప్పివ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ తెచ్చినటువంటి ఉజాలా స్కీమ్, ఉన్నత్ జ్యోతి ఫర్ అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అనే లాంటి స్కీమ్స్ ఇంకా తెచ్చి ప్రతి ఇంట్లో ఎల్ఈడి కంపల్సరీ అని చేసి, ఓకే, ఇన్కాండిసెంట్ లైట్ పాతబడిన బల్బులు అవి లేకుండా ఎల్ఈడి ద్వారా. ఎందుకంటే అండి ఎల్ఈడీస్ కన్జ్యూమ్ ఎ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, తక్కువ ఎనర్జీతోనే ఎక్కువ లైట్ ఇస్తాయి. అదే పాత బల్బులు అయినా అనుకోండి, వాటిని చూడండి, పాత బల్బులు ముట్టుకుంటే మీకు చేతులు కాలుతాయి. అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. కానీ ఎల్ఈడి బల్బులు ముట్టుకోండి, అంత వేడిగా ఉండేయండి, దాదాపు చల్లగానే ఉంటాయి. ఓకే, సో లైక్ దాట్. అండ్ ద నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ కవర్డ్ అండర్ ద స్టాండర్డ్ లేబులింగ్ ప్రోగ్రామ్, నేను చెప్పాను కదా 5 స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్ ఎక్కువ పెంచాలి. అదేవిధంగా ఏదైతే కన్స్ట్రక్షన్ సెక్టార్ ఏదైతే అత్యధిక మొత్తంలో ఎనర్జీని వేస్ట్ చేసే సెక్టార్ అదైనప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇన్ బిల్డింగ్ బై లాస్ అండ్ ఎన్ష్యూర్డ్ ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్. కొత్త వర్షన్ అయితే ఏంది, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్లో ఉన్న ఇంకో కోడ్ తెచ్చేసి దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్కి వచ్చే విధంగా చూస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఏదైతే ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఉంది చూడండి, ఈ స్కీమ్ని వెంటనే రియాలిటీకి తేండి. ఈ స్కీమ్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఎవరైతే వారి యొక్క ఎనర్జీ లిమిట్ని మించి కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళతో ఈ సర్టిఫికేట్లు కొనివ్వండి. ఓకే, ఎవరైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎనర్జీ కంటే తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ ఫ్రీగా ఇచ్చేయండి. సో దెర్ ఈజ్ ఎ ట్రేడ్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఓకే, then for MSME sector, Bureau of Energy Efficiency should develop cluster specific programs. ఇండస్ట్రీ కాదండి, ఒక ఏరియా మొత్తానికి సరిపడే పవర్ అందే విధంగా ఒక మొత్తం ఏరియాకి క్లబ్గా ఒక పాలసీ తేవాలి. Then the forum of regulators, state electricity regulatory commissions should provide for lower heat requirements for new power station. Old and inefficient plants consuming more threshold energy should be retired and phased manner. మెల్లమెల్లగా పాతబడ్డ ప్రతి సబ్స్టేషన్ని తీసేసేయండి, కొత్త సబ్స్టేషన్లు పెట్టుకోండి, అప్పుడు మీరు ఎనర్జీ ఎఫిషియెంట్ అవుతారు. మరి ఎనర్జీ ఎఫిషియన్సీ అనే టాపిక్ చదువుతున్నప్పుడు మై ఫ్రెండ్స్ వీ నీడ్ టు నో అబౌట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇది గవర్నమెంట్ వాడినటువంటి పదాల్లో ఎక్కువసార్లు వినబడేటటువంటి పదం, దట్ ఈస్ స్మార్ట్ గ్రిడ్.
మరి స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి? స్మార్ట్ గ్రిడ్ అంటే చాలా సింపుల్ మై ఫ్రెండ్స్. మన ఇంట్లో ఒకప్పుడు పాత మీటర్లు ఉండేటివి, దాంట్లో ఒక చక్రం తిరుగుతూ ఉండేది. ఆ చక్రం మధ్యలో పుల్ల పెడితే ఆ చక్రం అయిపోతుంది, మీటర్ తిరగదు. కానీ ఇప్పుడు ఏమైందండి, డిజిటలీ వచ్చాయి. డిజిటలీ వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందండి, డిజిటల్ కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ వచ్చాయి. ఏవి, మీకు బార్ కోడ్తో వచ్చాయి. ఇప్పుడు ఇలా బార్ కోడ్తో వచ్చాయన్నమాట. ఓకే, ఈ బార్ కోడ్ కాకుండా క్యూఆర్ కోడ్ అంటాం బేసికలీ. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ క్యూఆర్ కోడ్. బార్ కోడ్ తర్వాత ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ వచ్చాయి. ఓకే, ఇంకా స్మార్ట్ మీటరింగ్, ఇంకా నెక్స్ట్ జనరేషన్లో వచ్చేది ఏంటంటే అండి స్మార్ట్ మీటరింగ్. ఈ మీటర్ ఏంటంటే, మీరు ప్రీపెయిడ్ ఫోన్ ఎట్లయితే ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే సర్వీసింగ్ వస్తుందో, అలానే మీరు ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే మీ ఇంటికి కరెంట్ వస్తుంది, లేకుంటే రాదు. దాట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ డివైజెస్, అటువంటి డివైజెస్ ఇన్స్టాల్ చేయడాన్నే స్మార్ట్ గ్రిడ్ అంటాం. ఇంటింటికి మీటర్లు ఫీడ్ చేయడం ద్వారా మీరు ఎంతగానో పవర్ సేవ్ చేయడం ద్వారా, అలానే స్మార్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యూనిట్స్లో, సబ్స్టేషన్లో పెట్టడం ద్వారా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, డిమాండ్ని అన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసేటువంటి ఇనిషియేటివే దిస్ స్మార్ట్ గ్రిడ్. అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విత్ పవర్ సెక్టార్. ఓకే, the grid includes wires, substations, transformers, switches and much more. Much in the way that a smartphone these days means phone with a computer in it, smart grid means computerizing the electronic utility. Mari smart grid, it includes adding two-way digital communication technology devices associated with grid. Each device on the network can give sensors to gather data, పవర్ మీటర్స్, వోల్టాయిక్ సెన్సార్స్, ఫాల్ట్ డిటెక్టర్స్, ప్లస్ టూ-వే కమ్యూనికేషన్. అంటే మీకు వస్తుంది, వారికి వెళ్తుంది. ఎక్కడి నుంచి అయినా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ పాడైంది, వెంటనే మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ వీళ్ళకి వస్తుంది, ఇక్కడ సబ్స్టేషన్లో ఉన్న ఎంప్లాయీస్కి. ప్లస్ ట్రాన్స్మిషన్ వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోతే ఆ ట్రాన్స్మిషన్ కట్ చేస్తారు. సో దాట్ ఆ కరెంట్ని ఇంకొక వైపు మరలించవచ్చు, అన్లెస్ ఆర్ అంటిల్ దిస్ సబ్స్టేషన్ ఈజ్ రిపేర్డ్. డిజిటల్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైస్ ఇన్ ద ఫీల్డ్ అండ్ యూటిలిటీస్ నెట్వర్క్ ఆపరేషన్. ప్రతి డివైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుందండి. ఎప్పుడు ఎంత పవర్ కన్జంప్షన్ ఉంది, ఏ ఊర్లో ఎక్కువ లోడ్ వస్తుంది, ఏ ప్రదేశాల్లో లోడ్ ఎక్కువ ఉంది, ఏ ఇండస్ట్రీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, ఎటువైపు కరెంట్ ఎక్కువ మల్లుతుంది అన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారా దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ప్రతి పవర్ ప్లాంట్కి కొంత కెపాసిటీ ఉంటుందండి, అవుట్పుట్ కెపాసిటీ. దానికి మించిన డిమాండ్ వస్తే పవర్ ప్లాంట్ సరిగ్గా వర్క్ చేయనట్టు. ఓకే, ఎప్పుడు కూడా ఆ డిమాండ్ని మెయింటైన్ చేయాలంటే ఆ ప్రొడక్షన్ని దానికి డిమాండ్కి అనుకూలంగా ఉంచాలి. సో హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ద డిమాండ్? ఏంటండి ఇప్పుడు జరిగే పద్ధతి ఏంటి, ఒక ఎలక్ట్రిక్ కంపెనీకి చెందినటువంటి ఒక ఎంప్లాయ్ వచ్చి ఇంటికి వచ్చి ఆ మీటర్ని ఇట్లా కొడితే ఒక బిల్ ఇచ్చి వెళ్తాడు. అసలు ఆయన ఎందుకు రావాలి? మరి వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా అప్డేట్లు చేస్తారా? తెలీదు. That's why this data has to be clubbed. స్మార్ట్ మీటరింగ్ ద్వారా ఈ డేటా అంతా యాడ్ చేసుకోవడం ద్వారా ఆ డేటా ప్రకారంగా మనం ఎలక్ట్రిసిటీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలం. ఏ కీ ఫ్యూచర్ ఆఫ్ ద స్మార్ట్ గ్రిడ్ ఇస్ ఆటోమేషన్ టెక్నాలజీ that the utility adjust and control each individual device or millions of devices from central location. ప్రతి ఇంట్లో ఎవరెవరు ఎంతెంత వాడుతున్నారని అన్ని విషయాలు తెలిసిపోతాయండి. బెనిఫిట్స్ ఏంటండి, రియల్ టైం మానిటరింగ్ చేయొచ్చు, ఎఫిషియన్సీ, రిలయబుల్ అండ్ ఎండ్ టు ఎండ్ ఇంటెలెక్చువల్ టూ-వే కమ్యూనికేషన్, అదేవిధంగా రిడ్యూస్ ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్ కాస్ట్. వీళ్ళు ఉండరు కదండి, ఎవరెవరైతే ఇంటికి వచ్చేసి చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేస్తే వాళ్ళని ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవచ్చుగా. పీక్ డిమాండ్ని మనం రీచ్ కావచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టేషన్స్. ఇంతకుముందు రెన్యూవబుల్ ఎనర్జీని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి లింక్ చేయాలంటే చాలా కష్టం. బట్ బికాస్ ఆఫ్ ది స్మార్ట్ మీటరింగ్ యూ కెన్ ఈజీలీ లింక్ బోత్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. ఓకే, అండ్ ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ. ఎవరైనా ఆ ట్రాన్స్ఫార్మర్ యూనిట్ దగ్గరకు ఏమైనా గెలుకుదామని చూసారనుకో, దాన్ని పార్ట్ చేద్దామని చూస్తే కూడా అది వెంటనే కమ్యూనికేట్ చేస్తుంది. ఇమీడియట్లీ ఆ స్టేషన్ దగ్గర మనోళ్ళు ఉంటారనమాట. So we are done with the energy efficiency and smart metering. We are also done with the energy status of India. Now we will go into different sources of energy. So ee class lo manam 3 sources, aa tarvata class lo we'll learn about the more about non renewable sources of energy. Coming to the must and should source of energy, renewable energies lo highest share unnatuvanti energy mana solar energy.
Solar energy is a worldwide and increasingly popular for generating electricity or heating లో యూజ్ చేస్తాం, వాటర్ హీటింగ్లో, డీసాలినేషన్ ప్లాంట్స్లో యూజ్ చేస్తాం, ఇంకా ఎన్నో రకాలుగా మనం దీన్ని వాడుతూనే ఉంటాం. అయితే ఈ సోలార్ ఎనర్జీ అండి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కావాల్సింది సోలార్ ఎనర్జీ స్టేటస్ ప్లస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ. మరి ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏమైనా ఉందంటే ఫోటో వాల్టాయిక్ సెల్. ఇది మన ఫోటో వాల్టాయిక్ సెల్ అండి. ఓకే, దీన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ద్వారా యూజ్ చేస్తాం. మెర్క్యూరీ అటువంటి లిక్విడ్స్ యూజ్ చేసి ఈ యొక్క ప్లేట్ని, ఫోటో వాల్టాయిక్ ప్లేట్ని తయారు చేస్తుంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. వేఫర్స్ కావాలి, సిలికాన్ వేఫర్స్ కూడా కావాలి దీన్ని తయారు చేయడానికి. బట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ చీపర్ అండ్ చీపర్. సో ఈ యొక్క ఫోటో వాల్టాయిక్ సెల్లో ఏమవుతుందంటే అండి, ఫోటాన్స్ ఆఫ్ లైట్ వెంట వేగంగా వచ్చి దాన్ని తాకడం వల్ల దట్ ఫోటాన్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద ఫోటోవాల్టాయిక్ సెల్ విచ్ ఈస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఎ బల్బ్. దాన్ని బల్బుని వెలిగిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద ఫోటోవాల్టాయిక్ డివైస్ వర్క్స్. నెక్స్ట్, ఫోటోవాల్టాయిక్ అనేది స్పెషల్ డివైస్ కాబట్టి వదిలేసేయండి. మరి సెకండ్ మెథడ్ ఆఫ్ యూజింగ్ దిస్ సన్ నుంచి వెదజల్లే ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలంటే సోలార్ కాన్సన్ట్రేషన్. ఏంటండి? కాన్సన్ట్రేటెడ్ సోలార్ పేపర్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ ప్యాటర్న్. ఇందులో ఏంటంటే కాన్కేవ్ మిర్రర్స్, ఇలా కాన్కేవ్ మిర్రర్స్, ఓకే, ఇలా ఉన్నటువంటి కాన్కేవ్ మిర్రర్స్ని యూ విల్ హ్యావ్ కాన్కేవ్ మిర్రర్స్ ఇలా ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్స్ అన్నిటినీ ఇలా ఒక పాయింట్కి ఫోకస్ చేస్తే సన్ నుంచి వచ్చే ప్రతి లైట్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాయండి. ఆ పాయింట్ ఇంకా ఎర్రగా అయిపోయి మండుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి చల్లటి నీళ్ళు పంపిస్తాం. ఆ చల్లటి నీళ్ళు ఏమవుతాయంటే ఆ వేడికి ఆవిరిగా మారుతాయి. అప్పుడు ఆ ఆవిరిని మనం కలెక్ట్ చేసుకుంటే మనం టర్బైన్ని రొటేట్ చేస్తాం. ఇలా ఆవిరిని కలెక్ట్ చేసుకొని ఒక ఫోర్స్ ద్వారా టర్బైన్ రొటేట్ చేయడం ద్వారా మీకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత టర్బైన్ నుంచి వచ్చే ఆ హాట్ గ్యాసెస్ని లేదా హాట్ వాటర్ని మళ్ళీ చల్లగా చేసి మళ్ళీ అదే ప్రాసెస్లో వాడుతూ ఉంటామన్నమాట. దిస్ ఈజ్ హౌ ఏ సోలార్ కాన్సన్ట్రేషన్ మోడల్, ఏ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ మోడల్ వర్క్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, స్టేటస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ఇండియా. స్టేటస్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఇంక్లూడింగ్ బోత్ గ్రౌండ్ అండ్ రూఫ్ టాప్ ప్లాంట్స్, ద కంట్రీ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ ఎంత ఉందండి? 39,000 megawatts as of 28 February 2021. Solar electricity generation from April 20 to March 2021 increased around 60.4 terawatt per hour from 50.1 terawatt per hour in the same period a year ago. అంటే రోజుకి ప్రతి సంవత్సరానికి the amount of solar energy what we are producing లేదా సోలార్ ప్లాంట్స్ ఇన్స్టలేషన్ ఏదైతుందో పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గట్లేదు. ఓకే, రేవా సోలార్ ప్లాంట్, రేవా సోలార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ స్టేషన్. ఓకే, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో అది మీ టాపిక్ ఈరోజు. యూ హ్యావ్ టు గో అండ్ సర్చ్ వేర్ డూ వీ హ్యావ్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్. గుజరాత్లో ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, లేదా రెండిట్లో ఉన్నాయా తెలుసుకోవాలి. దాని ప్లేస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫిఫ్త్ ఇన్ ద సోలార్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ. ప్రపంచంలో అందరు సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే దేశాలతో కంపేర్ చేస్తే ప్రపంచ దేశాల్లో టాప్ 5 దేశం మన భారతదేశం. ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ విత్ ఫ్రాన్స్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్? గురుగాం ఎక్కడ? హర్యానా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీకి చాలా కాంపిటీషన్గా ఉండేదండి. సోలార్ ఎనర్జీని ఇప్పుడు పెరిగింది ఎంత? వీటి రెండింటి మధ్యలో మనం చూసినటువంటి ఇన్ఫోగ్రాఫ్ నుంచి చూస్తే హైడల్ ఎనర్జీ ఈజ్ అరౌండ్ 11.9%, సోలార్ ఈజ్ 12.4% in total renewable capacity. That's why we also need to learn hydel energy. ఎందుకంటే హైడల్ ఎనర్జీ ఈ రోజుది కాదండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నది పారే ఎనర్జీ నుంచి మనం ఏదో ఒక ఉపయోగం తీసుకుంటూనే ఉన్నాం. సో హైడల్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ద కైనెటిక్ అండ్ డైనమిక్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్
వాటర్. మరి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటండి? కైనెటిక్ ఎనర్జీ ఏదైనా ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ సింపుల్గా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? దాని హైట్ వలన దానికి వచ్చినటువంటి ఎనర్జీ. సింపుల్గా చెప్తానండి, డ్యామ్లో నీళ్ళన్నిట్లో ఎత్తులో ఆపేస్తాం, అది పొటెన్షియల్ ఎనర్జీలో ఇట్లా స్టోర్ అవుతుంది. డ్యామ్ గేట్లు ఎత్తేసాం, అది నీళ్లు ఫ్లో అవుతున్నాయి. అప్పుడు ఏమైందండి, ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారడం వల్ల ఈ కైనెటిక్ ఎనర్జీ వెళ్ళి మీ టర్బైన్లని తిప్పడం ద్వారా మీకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్. ఇండియా హ్యాస్ ఎ హైడ్రో పొటెన్షియల్ ఆఫ్ అరౌండ్ 145.3 kilowatts, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 45.4 kilowatts. చాలా తక్కువనే ఇప్పటికి ఇది ఇన్స్టాల్ చేసుకున్నామండి. హైడ్రో పవర్ ఈజ్ క్లైమేట్ ఫ్రెండ్లీ compared to traditional sources of power. However, high tariffs have become a major obstacle. మామూలుగా చాలా క్లీన్ ఎనర్జీ అండి, కానీ దానికోసం అడవులు క్లియర్ చేయాలి, ఎన్నో జంతువులకి లాస్ అవుతుంది, దాంతోపాటు అది కాస్ట్లీ కూడా కొంచెం. ఇండియా ఈజ్ ద హోమ్ ఫర్ మెనీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, ర్యాంకింగ్ 5th ఇన్ ద వరల్డ్ విత్ పొటెన్షియల్ హైడ్రో పవర్ కెపాసిటీ. సోలార్లో 5th, హైడ్రోలో కూడా 5th. చూడండి, ఇక్కడ రిజర్వాయర్లో ఈ గేట్స్ ఎత్తుతామండి, స్లైస్ గేట్స్ ఎత్తుతే ఇక్కడ నుంచి మీకు వాటర్ ఇలా వెళ్తూ ఈ టర్బైన్ని తిప్పడం ద్వారా యూ విల్ జనరేట్ యువర్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఈజ్ హౌ ద హైడ్రో పవర్ ప్లాంట్ వర్క్స్. నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏముంది? ఇండియా ఈజ్ కమిటెడ్ టు హ్యావ్ 40% ఆఫ్ ఇట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ. అంటే మొత్తం తను ప్రొడ్యూస్ చేసే పవర్లో 40% ఏమనుకుంటుందండి, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రావాలి. ఓకే, then by 2030 and is pursuing renewable energy target 175 gigawatts. ఇందులో 100 gigawatts వచ్చేసి సోలారే అండి. 75 and 25 ఉంటుంది. 25 వచ్చేసి రూఫ్ టాప్. ఓకే, ఇది గ్రిడ్ కనెక్టెడ్. ఓకే, and 450 gigawatt by 2030. Therefore, hydro power is highly relevant to grid integration and renewable energy for balancing unformities. Next, last but not least, ఈ రోజు క్లాస్లో ఏంటండి, థర్మల్ పవర్. వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ థర్మల్ పవర్? కోల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి, హీట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీ థర్మల్ పవర్. ఓకే, కోల్ ఈజ్ ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ఇండియా. దాదాపు 49%, అప్పుడప్పుడు మనకు తీసుకున్న డేటాలో 51% కూడా ఉంది. యావరేజ్గా 50% ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ద కోల్ సెగ్మెంట్. మేజర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అచీవ్ త్రూ కోల్ అండ్ థర్మల్ పవర్, విచ్ ఇస్ అరౌండ్ 75% ఆఫ్ టోటల్ పవర్ జనరేషన్. Okay, India's total generation in 2020 stood at 103 billion units. So, 3 types of thermal power plants which are listed below: coal plants, gas plants and liquid fuel plants. Okay, LPG తో యూజ్ చేసుకోవచ్చు, లేదా పెట్రోల్తో డీజిల్తో తయారు చేయవచ్చు, కోల్తో తయారు చేయవచ్చు. ఇవన్నీ కూడా థర్మల్ ప్లాంట్స్ అండి. ఇందులో కూడా సేమ్ అండి, వీఆర్ బర్నింగ్ ద కోల్, గ్యాస్ ఆర్ పెట్రోలియం. దాన్ని బర్న్ చేస్తున్నప్పుడు అది అంత వేడైపోయిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో నుంచి ఇలా చల్లటి నీళ్ళు, ఇది బ్లూ కలర్లో ఉంది కదండి, చల్లటి నీళ్ళు ఫ్లో చేస్తాం. ఈ చల్లటి నీళ్ళు ఫ్లో చేయడం ద్వారా ఏమవుతుందండి, ఈ నీళ్ళన్నీ ఈ బాయిలర్లో వేడెక్కేసి అది గ్యాస్ రూపంలో మారడం వల్ల ఆ ప్రెషర్తో నేను టర్బైన్ దింపితే నాకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యొక్క హాట్ గ్యాసెస్ అన్నిటినీ మళ్ళీ చల్లబరిచి, అదే ఆ వాటర్ అన్నిటిని మళ్ళీ చల్లబరిచేసి they wake the cold water and that is circulated again and again. Okay, so కూలింగ్ టవర్లోకి వెళ్ళేసి ఇదంతా కోల్డ్ వాటర్ అంది. కానీ ఇందులో మీకు బాయిలర్లో ఏం చేస్తున్నామంటే కోల్నో లేదంటే పెట్రోలియంనో లేదంటే ఎల్పిజినో బర్న్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఫ్లూ గ్యాసెస్ అన్నిటిని కూడా ఇక్కడ వెదజల్లుతున్నాం అన్నమాట. సో దీని గురించి కూడా ఒక మేజర్ ఇనిషియేటివ్ తెచ్చామండి. ఫ్లూ గ్యాసెస్ వస్తాయి. ఓకే, దీంట్లో మేజర్ కంటెంట్ మీథేన్ ఉంటుంది. మీథేన్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, మీథేన్తో పాటు మీకు యాష్ కూడా ఉంటుంది. యాష్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బికాస్ ఆఫ్ దిస్ యాష్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ మీథేన్ దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్. సో మీథేన్ ప్రొడక్షన్ అనేది తగ్గాలని చెప్పేసి మనం డిఫరెంట్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం టు కలెక్ట్ దిస్ మీథేన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మన పవర్ ప్లాంట్స్ని మోడర్నైజ్ చేయడం ద్వారా సో దట్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ మనం ఎండ్ చేసే ముందు వీల్ సీ వాట్ ఆర్ ద మోడల్ క్వశ్చన్స్ విచ్ మే కమ్ ఫ్రమ్ దిస్ టాపిక్.
ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? వాట్ ఈజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ? మెన్షన్ వేరియస్ initiatives taken by government of India to make India an energy efficient nation. ఎనర్జీ ఎఫిషియెంట్ నేషన్గా మార్చేందుకు ఏం చేసింది? ఆల్సో మెన్షన్, ఇంకా పెద్ద క్వశ్చన్ అంతే, ఆల్సో మెన్షన్ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ వే అండ్ ఏ వే ఫార్వర్డ్ ఫర్ ఎఫిషియన్సీ. ఓకే, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి, దానికి వేరియస్ ఇనిషియేటివ్స్ భారతదేశం ఏమేమి తెచ్చేసింది, దానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అది ఎలా అధిగమిస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో బేసికల్లీ మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే డెఫినేషన్ రాసేయండి. ఏంటంటే పర్ క్యాపిటా కన్జంప్షన్కి ఎక్కువగా అవుట్పుట్ వస్తే దాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం. ఆ తర్వాత తెచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏమేమి తెచ్చామండి ఎనర్జీ ఎఫిషియన్సీకి? ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 తెచ్చేసి దాంట్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని పెట్టామా లేదా? ఆ తర్వాత ఉజాలా స్కీమ్ తెచ్చామా లేదా? దాంట్లో ఎల్ఈడి బల్బ్స్ మనం స్ప్రెడ్ చేసామా లేదా? ఎల్ఈడీస్ బీఈ ద్వారా మనము కంపల్సరీ ఎక్విప్మెంట్కి లేబులింగ్ చేసామా లేదా? ఓకే, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ తెచ్చామా లేదా? ఈసీబీసీ. సెకండ్ బిల్డింగ్ కోడ్ కోసం చెప్పానంటే ఫస్ట్ బిల్డింగ్ కోడ్ అయినట్టే కదా. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ తీసుకొచ్చాము. అయ్యే కాకుండా సబ్సిడైజ్ చేస్తున్నాము. అవే కాకుండా ఇంకేం చేస్తున్నామండి, ఎంఎస్ఎంఈస్ని మరియు ఇండస్ట్రీస్ని ఎనర్జీ ఎఫిషియెంట్గా అయ్యేందుకు వారికి స్టాండర్డైజేషన్ మెజర్స్ కూడా ఇస్తున్నాము. అయితే ఇక్కడ ఇదంతా జరగడానికి ఏమంటున్నారు, ఆల్సో మెన్షన్ ఛాలెంజెస్ అంటున్నారు. పెద్ద క్వశ్చన్ కాబట్టి 5 పాయింట్లు రాయాలి, 10-20 పాయింట్లు అయిపోతాయి అప్పటికి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్, ఓల్డ్ టెక్నాలజీ, ఓకే, లాసెస్ విత్ ఇన్ డిస్కామ్స్. డిస్కామ్ అన్నీ లాస్ట్లోనే ఉంటాయి కదండి ఎప్పుడైనా. ఓకే, సో ఇవన్నీ కూడా వీటి యొక్క ఛాలెంజెస్. వీటిని ఎలా అధిగమించాలి? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు 5-year ప్లాన్ కావాలి, 5-year ప్లాన్ ఆర్ స్ట్రాటజీ. వీటితో పాటు ఇంకేం కావాలండి మనకి? ఇన్వెస్ట్మెంట్తో పాటు స్మార్ట్ మీటరింగ్. ఓకే, స్మార్ట్ మీటరింగే కాకుండా ఇంకేం చెప్పానండి, ఐ హ్యావ్ ఆల్సో టోల్డ్ యూ దట్ ఎనర్జీ సర్టిఫికేట్ ట్రేడింగ్, ఎనర్జీ సర్టిఫికేట్ స్ట్రిక్ట్గా పాటించాలి, స్ట్రిక్ట్. ఓకే, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే, దెన్ యూ నీడ్ టు న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ by slowly phasing out old. Okay, so friends, ee points rasesi conclusion lo the per capita consumption of India is only 0.6 ton of oil equivalent. With such a low percentage and high losses of efficiency, India cannot look to be a leading nation by the year 2025, where India has thought to be $1 trillion ఎకనామీ కావాలని చూస్తుందో, $5 trillion ఎకనామీ కావాలని చూస్తుందో అది సాధ్యపడదు. కేవలం ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎంత త్వరగా కుదిరితే అంత ట్రాన్స్ఫర్మేషన్స్ ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీరు కంక్లూషన్లో రాయాలి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇట్స్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్. ఐసిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అసలు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంటి?
ఇందులో ఈ టర్మ్లోనే మీరు చూస్తారండి 3 డిఫరెంట్ టెక్నాలజీస్ యొక్క కొలాబరేషనే ఈ యొక్క ఐసీటీ అని అర్థం. ఒకటి ఇన్ఫర్మేషన్, ఒకటి కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీలో ఒక కలయిక. ఇట్స్ ఎ టర్మ్ దట్ ఈస్ the role of integration of communication, telecommunications and computers, computing devices, necessary enterprise software, storage devices, middleware, audio-visual system which allow user to store, transmit, manipulate and access any information. ఒక యూజర్కి అవసరం స్టోర్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, దాన్ని ఇంకొకరితో షేర్ చేసేందుకు అవసరమైన ప్రతి కాంపోనెంట్ని మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వాడుతూ ఉంటాం. ఇన్ అదర్ వర్డ్స్, ఐసీటీ ఈజ్ ద కన్వర్జెన్స్ ఆఫ్ టెలిఫోన్ నెట్వర్క్స్ అండ్ ఆడియో విజువల్ సిస్టమ్స్ విత్ కంప్యూటర్ నెట్వర్క్స్ త్రూ ఏ సింగిల్ కేబుల్ నెట్వర్క్. ఏమన్నారండి, కంప్యూటర్ ద్వారా ఆడియో విజువల్ మరియు టెలిఫోన్ రెండు లింక్ చేస్తే దాన్నే మనం ఐసీటీ అని పిలుస్తాము అనేసి అంటున్నారు. సో నెక్స్ట్, ద మెర్జర్ ఆఫ్ టెలిఫోన్ నెట్వర్క్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ యూజింగ్ ఎ సింగిల్ కేబుల్ నెట్వర్క్ ఆర్ లింక్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఎ లార్జ్ ఎకనామీ. సింపుల్గా ఏమంటామండి, ఇంటర్నెట్ అంటాం. ఓకే, ఇంటర్నెట్. ఓకే, the term information technology was given by Jim Domstick of Michigan in the November 1981. November 1981లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక టర్మ్ని వారు కాయిన్ చేయడం జరిగింది. మరి ఐసీటీలో ఒక్కొక్క టర్మ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇన్ఫర్మేషన్ మీన్స్? ఓకే, ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ రీడింగ్, స్టడీయింగ్ ఆర్ రీసెర్చ్. మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ అంటే చదవడం ద్వారా, ఇంకా తెలుసుకోవడం ద్వారా, ఇతరులతో మాట్లాడడం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇన్ఫర్మేషన్గా మాట్లాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వార్నింగ్ ద పబ్లిక్ అబౌట్ ద ఫోర్త్ కమింగ్ డిజాస్టర్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, రేడియో, టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వీటన్నిటి ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆర్ ద టూల్స్ విచ్ ఫెసిలిటేట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రేడియో ద్వారా న్యూస్ కానివ్వండి, లేకంటే టెలివిజన్ ద్వారా న్యూస్ కానివ్వండి. నెక్స్ట్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటండి? It refers to transmission of information and messages between individuals or a group of entity through the use of mutually understandable symbols, signs and సెమియాటిక్ రూల్స్. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, ఒక వ్యక్తి మరియు ఒక గ్రూప్ మధ్యలో కానీ, లేదా ఒక గ్రూప్లో వారికి తెలిసినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడాన్నే మనం కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం. దీంట్లో కమ్యూనికేషన్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై వర్బల్, రిటర్న్ ఆర్ ఎనీ అదర్ మీడియం సచ్ యాజ్ టెలిఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇన్ ద 21st century, the new forms of communication such as internet, video conferencing, email are becoming more and more popular. And next, last is technology. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని, కమ్యూనికేషన్ని రెండింటిని ఒకటే దగ్గరికి చేర్చేదే ఈ యొక్క టెక్నాలజీ అండి. సో ఇట్ రిఫర్స్ టు ద సైంటిఫిక్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్ అండ్ మెథడ్స్, ప్రాసెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని, కమ్యూనికేషన్ని రెండింటిని ఒక దగ్గర తేవాలి. దేంట్లో తెస్తామండి? ఇప్పుడు ఒక యాప్ ఉందనుకోండి, ఈ యాప్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోరా ఉంది. కోరా అంటే దాంట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒక క్వశ్చన్ అడిగితే దానికి మీరు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. సో హియర్ వాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. అండ్ దేర్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్. అది ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, ఒక లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో ఈ రెండింటిని బైండ్ ఎవరు చేశారండి? ఈ యొక్క లాంగ్వేజ్ లేదా యాప్ అనేది ఒక టెక్నాలజీ. సో ఇంటిగ్రేటింగ్ ద సైన్స్ మొత్తాన్ని, మీ నాలెడ్జ్ మొత్తాన్ని ఉపయోగించి ఒక సొల్యూషన్ని కనబెడితే, ఒక ఇన్స్ట్రుమెంట్ని కనబెడితే అదే టెక్నాలజీ అవుతుంది. కొత్త ప్రోడక్ట్స్, కొత్తదనం. టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ కమ్యూనికేషన్ త్రూ ఐసీటీ. ఫర్ ఫ్యాక్స్ మెషిన్స్ కానివ్వండి ఒకప్పుడు, తర్వాత ఏంటంటే టెలిఫోన్, ఆ తర్వాత కేబుల్ నెట్వర్క్ ద్వారా, ఆ తర్వాత మీకు ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి. శాటిలైట్స్, రేడియో, కేబుల్ నెట్వర్క్స్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ ఆర్ ద పవర్ఫుల్ టూల్స్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, సో కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏంటండి? కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే దీంట్లో బేసిక్ కాంపోనెంట్స్ వచ్చేసి ఒకటి కంప్యూటర్ టెక్నాలజీ, నెక్స్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీంట్లో ఏమేమి ఉంటాయండి? నెట్ ఉంటుంది, లేదంటే చిప్ సెట్ ఉంటుంది, ఆప్టికల్ ఫైబర్స్ ఉంటుంది, టెలివిజన్ ఉంటుంది, కేబుల్ నెట్వర్క్స్ ఉంటాయి. కంప్యూటర్ టెక్నాలజీ అంటే ఏముంటుందండి? ప్రాసెస్ చేయడానికి మీకు కంప్యూటర్స్ కావాలి, మెషిన్స్ కావాలి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కావాలి. ఆ తర్వాత ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్,
You'll be laying the optical fibers kada. So optical communications are used for long distance networks which have revolutionized the telecommunication. Light is used as a carrier of information. Okay, next, satellite communication system are the major important components of information communication technology. సో ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఐసీటీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అండి. క్లౌడ్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ నౌ. అంటే మీ డేటా మొత్తం ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తులందరూ చేసిన డేటా మొత్తం కూడా ఈ క్లౌడ్లో స్టోర్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుందండి, ఇది ఒక సెంట్రల్ హబ్లా ఏర్పడుతుంది డేటాకి. ఎవరికైనా డేటా కావాలనుకుంటే ఈ యొక్క క్లౌడ్కి కనెక్షన్ పెట్టుకుంటే చాలండి, వాళ్ళ కంప్యూటర్లో ఆ డేటాని మొత్తం చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ ఆ తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్. ఓకే, దెన్ ఇట్ ఆల్సో results in the communication technology, data, information or data, information లేదా డేటా అని కూడా అనొచ్చు. ఓకే, ఆ తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా. ఓకే, కమ్యూనికేషన్ టెక్నాలజీస్. నెక్స్ట్ ఈస్ ట్రాన్సాక్షన్స్. ఆల్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయండి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటే, మీరు టెక్నాలజీని యూజ్ చేస్తూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడం. ఇది ఏ విధంగా సాధ్యం అంటే, ఇప్పుడు చూడండి, వీడియో కాలింగ్ ఒకటి, టెలిఫోన్ కాలింగ్ ఒకటి. ఓకే, ఇవన్నీ కూడా ఐసీటీ యొక్క కాంపోనెంట్సే. కాబట్టి దీని యూసేజెస్ ఎలా ఉంటాయండి, ఫస్ట్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. టెలి ఎడ్యుకేషన్లో ఎలా అండి, ఒక టీవీ ద్వారానో యూట్యూబ్ ఛానల్ ద్వారానో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసీటీ. ఎడ్యుకేషన్, మనకి స్వయం యాప్ ఉంటుందండి. స్వయం యాప్, ఈ స్వయం యాప్ ద్వారా దిస్ ఈజ్ ఆల్సో అన్ ఐసీటీ టూల్ వేర్ మనం ఆన్లైన్లో సర్టిఫైడ్ కోర్సెస్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, మాస్టర్స్ చేయొచ్చు. ఇట్ ఈస్ అన్ యాప్ బిల్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి యాప్ అండి స్వయం యాప్. చాలా చాలా ఇంపార్టెంట్, ఆ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్, ఎడ్యూ ప్లాట్ఫామ్స్, అది మీకు బైజూస్ కానివ్వండి, లేకుంటే గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, లేదా కోడింగ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్యాంకింగ్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తుందండి. ఇందులో మీరు సింపుల్గా చెప్పాలంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి భీమ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదంటే ఫోన్పేలు కానివ్వండి, పేటిఎం కానివ్వండి, అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దాన్ని. లేదంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఎన్ఈఎఫ్టీ ద్వారా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ఐసీటీ. ఇదే కాకుండా ఏటీఎం మెషిన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ సో దట్ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేందుకు. ఓకే, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్స్, యూపీఐ అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్, ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇండస్ట్రీలో ఐసీటీ ఎక్కడ ఉపయోగపడుతుంది. బేసిక్గా మీరు ఇండస్ట్రీ పరంగా ఐసీటీ చూస్తే వారు కమ్యూనికేట్ అవ్వడానికి. ఇవే కాకుండా ప్రజెంట్లీ మనం ట్రేడింగ్ ఎక్కడ చేస్తున్నామండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లేదా డిజిటల్. దీన్నే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అంటాము, డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనం ప్రజెంట్లీ ట్రేడింగ్ చేస్తాము. ఏం ట్రేడింగ్ చేస్తామండి, షేర్స్ కొనుక్కుంటాం, వాటిని హోల్డ్ చేస్తాం, లేకుంటే కొనడం అమ్మడం చేస్తూ ఉంటాం. సో దట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అందులో షేర్స్ ఒక వాల్యూని ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది, మనం కమ్యూనికేట్ చేస్తాం వాళ్ళతో, నేను ఈ షేర్ తీసుకుంటున్నానని. ఇదంతా కూడా రెండింటిని కంబైన్ చేసేది ఏంటంటే టెక్నాలజీ. అది కాలర్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కానివ్వండి, ఇవన్నిటిని ఎక్స్ట్రాపోలేట్ లేదా ఇంటర్పోలేట్ చేసేసి చూడడం కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసీటీ. నెక్స్ట్, ఇన్ బిజినెస్ అండ్ కామర్స్ డే టు డే వర్క్ డేటాబేస్ కానివ్వండి, వర్క్ ఎక్కడ వచ్చింది, ప్రోగ్రెస్ ఎక్కడ వచ్చింది, పై బిజినెస్ అండ్ కామర్స్. నెక్స్ట్, ఈ కామర్స్ ఎస్పెషల్లీ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, లేదా టెలి షాపింగ్ వెబ్సైట్స్ కానివ్వండి, ఆల్ దీస్ యూజెస్ ఐసీటీ టూల్స్. ఓకే, see the online buying and selling of products through e-commerce platform have been made possible by the use of information communication technology are utilized for connecting to the customers, suppliers,
ఫర్ క్యారింగ్ అవుట్ ద ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ గవర్నెన్స్లో కూడా చాలా ఉపయోగం అండి. బేసికల్లీ ఈ గవర్నెన్స్ అండి. ఓకే, ఈ గవర్నెన్స్ పరంగా మీరు చూస్తే తెలంగాణలో మీ సేవ లేదా ఈ సేవా కేంద్రాస్ ఏవైతే ఉంటాయో ప్రజలందరికీ గ్రీవెన్స్ రిడ్రెసల్. ఓకే, లేదంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెచ్చినటువంటి డిఫరెంట్ స్కీమ్స్ త్రూ టెలికాలింగ్ ద్వారా కలెక్టర్ని మీరు ఆన్లైన్లో కలవచ్చు. వారికి వెంటనే మీ యొక్క గ్రీవెన్స్ని చెప్పడం ద్వారా ప్రతి మంగళవారం కానీ సోమవారం కానీ ఇలాంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ డేస్ని మనం ప్రజలందరికీ గవర్నెన్స్ అందుబాటులో ఉండే విధంగా, మీరు ఈరోజు ఒక పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఎన్నో ఇంటర్నెట్ షాప్లో చుట్టూ లేదంటే ఎవరైనా అప్లికేషన్ లైన్లో నిలబడకుండా కేవలం ఇంటర్నెట్ ద్వారానే యూ కెన్ అప్లై ఫర్ ద పాస్పోర్ట్ అండ్ జస్ట్ బై వన్ పోలీస్ వెరిఫికేషన్ యూ విల్ గెట్ యువర్ పాస్పోర్ట్. యు సీ, స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడం, ఆన్లైన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చాలా ఇంపార్టెంట్, హ్యావ్ బీన్ మేడ్ పాసిబుల్ త్రూ ద అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. నెక్స్ట్, మెడిసిన్ ఫీల్డ్లో ఐసీటీ ఎలా ఉపయోగపడుతుందండి? ఎస్పెషల్లీ మెడిసిన్లో ఇప్పుడు వస్తున్నటువంటి టెలిమెడిసిన్. ఎందుకంటే అండి ఈ కరోనా టైంలో హాస్పిటల్స్ అన్నీ కూడా కరోనా పేషెంట్స్తో ఫిల్ అయినప్పుడు లాక్డౌన్ టైంలో ఇంట్లో ఎంతోమంది పేషెంట్స్ బాధపడుతున్నప్పుడు వారిని కాపాడింది మన ఐసీటీ టెక్నాలజీ, వేర్ యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద డాక్టర్ త్రూ వీడియో కాలింగ్ అండ్ యూ కెన్ ఆల్సో షేర్ ద పిక్చర్స్ ఆఫ్ ద అఫెక్టెడ్ ఏరియా విచ్ యు ఆర్ సఫరింగ్ ఫర్. ఓకే, న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ రోబోటిక్ సర్జరీస్ పర్ఫార్మ్ బై సైంటిస్ట్. చూడండి, ఎక్కడో ఒక సైంటిస్ట్ అమెరికాలో ఉండి భారతదేశంలో సర్జరీ చేయాలంటే హీ కెన్ డూ ఇట్ త్రూ ద రోబోటిక్ సర్జరీ జస్ట్ బై ద యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, 3D ఇమేజింగ్ కానివ్వండి, ఎంఆర్ఐస్ కానివ్వండి, అన్నీ కూడా. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇప్పుడు డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్, శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ కానివ్వండి, ఇప్పుడు మీరు వాడేటువంటి నెట్ఫ్లిక్స్లో అటువంటి యాప్స్ కూడా ఈ ఐసీటీ ద్వారానే మీకు పాసిబుల్ అవుతాయి. సో నౌ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. చాలా వైడ్ అండి, బౌండరీ ఉండదు, ఏదంటే అది చేసుకోవచ్చు, ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయవచ్చు, కాస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ లెస్. ఓకే, రిలయబుల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంతకుముందు కమ్యూనికేట్ కావాలంటే పోస్టులు లేదంటే టెలిగ్రాఫ్లు, ఇప్పుడు చూడండి ఫాస్టర్, బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా, మీ డేటాని సెగ్రిగేట్ చేయొచ్చు, స్ట్రక్చరల్గా చేయొచ్చు, ఎఫిషియంట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోవచ్చు, ఎఫెక్టివ్ బిజినెస్ కన్జ్యూమర్ రిలేషన్షిప్, తొందరగా కస్టమర్ కేర్తో మాట్లాడడం, వెంటనే గ్రివెన్స్ ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని గ్రివెన్స్ని రిట్రెస్ చేయడం, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇన్నోవేషన్ రీసెర్చ్, బెటర్ ఎంటర్టైన్మెంట్, ఇంప్రూవ్డ్ సోషల్ కనెక్టివిటీ అండ్ బౌండరీలెస్ వరల్డ్. నెక్స్ట్, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటండి? ఈ మధ్యకాలంలో అందరూ ఒక ఫోన్లో యూట్యూబ్ వేసిస్తే పిల్లలందరూ దాంట్లో తలకాయ పెట్టి చూస్తున్నారు. ఇట్ డిస్ట్రాయ్స్ ద సోషల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ పీపుల్, సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత వంగి నడవడం, వంగి చూడడం, ఎక్కువసేపు కూర్చొని టీవీలో చుట్టూ ఉండడం ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ లేదా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతాయి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎక్స్పెన్సెస్. ఒక ఐసీటీ ప్రాజెక్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే అది 4G టెక్నాలజీ కానివ్వండి, లేదా 5G టెక్నాలజీ కానివ్వండి, లేదా వైఫైకి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా ఐసీటీ కాంపోనెంట్స్ అండి, రాసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ వైఫై ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఇంకా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ టెక్నాలజీ, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. ఈ ఐసీటీ ద్వారా రోజు పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి, కానీ ఓల్డ్ సైకిల్ జాబ్స్ అనేటివి లాస్ అవుతూ ఉంటారు. సైబర్ క్రైమ్స్ పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, మామూలుగా సైబర్ క్రైమ్స్లో ఏంటండి, మీకు ఐపీ స్పూఫింగ్లు చేయడం, లేదా మీకు కాల్ చేసి మీ ఓటీపీ నెంబర్ చెప్పమని చేయడం, ఇదంతా కూడా మీకు సైబర్ బ్లాక్మెయిలింగ్, హైజాకింగ్ ఆఫ్ గవర్నమెంట్ వెబ్సైట్స్, సైబర్ ఫ్రాడ్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ మీద ఎక్కువగా అటాక్ చేయడం, మీకు ఏదైనా ఎగ్జామ్ అప్లికేషన్ వస్తే ఆ వెబ్సైట్ని క్రాష్ చేసేందుకు దానిపైన లోడ్ ఎక్కువగా పెట్టడం, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్
డిసడ్వాంటేజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐసీటీ. మరి ఐసీటీలో ఇంకో మేజర్ డిసడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే ప్రైవసీ అంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఫేస్బుక్లో మనం ఏం చేస్తామండి, మన ప్రతి పిక్చర్, మన డే టు డే అనాలైసిస్, నేను ఏం చేస్తున్నాను, తింటున్నానా, పడుకున్నానా అన్న స్టేటస్ని అప్డేట్ చేయడం వల్ల దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ ప్రైవసీ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ మీ మీద స్పై చేసేందుకు, సెల్ ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు, మీరు నడుస్తున్నప్పుడు మీ ఏ ఏరియాస్లో ట్రాక్ అయ్యారు అన్నది కూడా మీరు ఈ టెలిఫోన్ డాటా నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ మరియు దాని కాంపోనెంట్స్ యొక్క క్లాస్ క్లోజ్ చేద్దాం. సో ఫర్దర్గా we'll also discuss more about the information communication technology like artificial intelligence కానివ్వండి, బిగ్ డేటా కానివ్వండి. ఓకే, దెన్ we'll also learn about machine learning, deep fakes, everything. ప్రతి టాపిక్ని స్లోగా ఎవాల్వ్ అవుతూ నేర్చుకుందాం. బికాస్ ద హెడింగ్ మనకు సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి హెడ్డింగ్ని మీ దగ్గరికి తేవడం, దాని గురించి మీకు పూర్తి అవగాహన కల్పించడం, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మా స్లైడ్స్లో పెట్టడం ఈజ్ అవర్ మేజర్ ఎయిమ్. సో దట్ ఈవెన్ ఎ లేమన్, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక నార్మల్ వ్యక్తి కూడా మొత్తం అర్థమయ్యే విధంగా మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే ఇక్కడ మా ఎయిమ్ అన్నమాట. సో దీంట్లో నుంచి మోడల్ క్వశ్చన్స్ ఏమొస్తాయి? సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ వస్తుందండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ okay and disadvantages of information communication technology of ఐసీటీకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి ఒక డైరెక్ట్ క్వశ్చన్ వస్తే, ఇప్పటివరకు మనం స్లైడ్లో చూసినటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటండి? సోషల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ప్రైవసీ పోతుంది, సైబర్ క్రైమ్స్ పెరుగుతాయి. మరి అడ్వాంటేజెస్లో ఏమేమి నేర్చుకుందామండి? ఓకే, అప్లికేషన్ వైడ్ ఉంటాయి, బార్డర్లెస్ వరల్డ్లోకి వెళ్ళిపోతాము, బార్డర్లెస్ వరల్డ్. ఆ తర్వాత ఇంకేంటి? బార్డర్లెస్ వరల్డ్, న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఎకనామీ జనరేషన్, ఫాస్టర్ కమ్యూనికేషన్, రిలయబుల్. ఓకే, ఇదన్నీ కూడా అడ్వాంటేజెస్లో రాయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొత్త టర్మ్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో, ఏవైతే మనం రెగ్యులర్గా వినమో, ఆ టర్మ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ అండర్స్టాండ్ ద బేసిక్ టర్మ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. దట్ ఈస్ 5G అనేది న్యూస్లో కన్సిస్టెన్స్గా వింటున్నామండి. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ 5G అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ 4G? ఏదైతే అండి మన సెలిఫోన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందో దాంట్లో డిఫరెంట్ జనరేషన్స్ నుంచి పాస్ అయ్యామండి. 1G కానివ్వండి, 2G కానివ్వండి, 3Gలో ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ స్పీడ్ వచ్చింది, 4Gలో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మన జియో వారు దేంతో లాంచ్ చేశారండి? జియో ఎక్స్క్లూజివ్లీ 4Gతో వచ్చారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిమ్ వచ్చేసి 5th జనరేషన్ టెక్నాలజీ. ఇది ఆల్రెడీ యూఎస్ఏలో మరియు సౌత్ కొరియాలో మరియు కొన్ని టాప్ డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ లాంచ్ అయింది, యూసేజ్లో కూడా ఉంది. కానీ ఇండియాకి ఇప్పటివరకు రాలేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4G అండ్ 5G? ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా. డిఫరెన్స్ లేకుండా అసలు మనకి జనరేషన్కి తేడా ఏంటి? కాబట్టి విల్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్. ద 5G యూటిలైజెస్ మచ్ హయ్యర్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 28 GHz. సో చూడండి, ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ స్పీడ్స్ ఉంటుందో, ఫ్రీక్వెన్సీ అంటే ద నెంబర్ ఆఫ్ నోడ్స్ మూవింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ ఎ సెకండ్. ఒక్క సెకండ్లో ఈ నోడ్ లేదా ఈ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ పోతున్నాయన్న దాన్ని ఫ్రీక్వెన్సీ చేస్తామన్నమాట. మామూలుగా దీంట్లో 700 MHz to 2500 MHz యూజ్ చేస్తే, దీంట్లో చూడండి 28 GHz. మెగాకి గిగాకి తేడా తెలుసుకోండి. మెగా ఈజ్ లెసర్ దెన్ GHz అనమాట. సో నెక్స్ట్, 5G transfer more data over air at faster speeds, whereas 4G is not as high speed in the air as 5G. Then హ్యాస్ లోవర్ లేటెన్సీ. లేటెన్సీ అంటే ఏంటండి? స్పీడ్ ఎక్కువ, అంటే ల్యాగ్లు ఉండవు, కాల్ ల్యాగ్స్ ఉండవు. కాల్ ఇట్లా కొట్టడంతోనే 1-2 సెకండ్స్లో అంటేస్తుంది అనమాట. ద డిలే బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా begins following an instruction. Latency of 5G is predicted below 10 milliseconds.
అండ్ ఇన్ బెస్ట్ కేసెస్ ఇట్ ఈస్ అరౌండ్ 1 millisecond. కానీ 4Gలో ఏమవుతుందండి, లేటెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే కాల్ పోయే ముందు టిక్ 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 రింగ్ అవ్వడానికి ఉంటుంది చూడండి, అలాంటివి. 4G హ్యాస్ ఎ లేటెన్సీ కంపేర్డ్ టు 5G. లేటెన్సీ ఫర్ 4G is 20 to 30 milliseconds. Next, 5G uses millimeter wave spectrum, which enables more devices to be used within the same geographic area, supporting around 1 million per square kilometers. 5Gలో ఏంటండి, మిల్లీమీటర్ వేవ్ అంటే ఈ డివైజెస్ యూజ్ చేయడం ద్వారా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మామూలుగా 100 ఫోన్లకే అవైలబిలిటీ ఉన్నదాన్ని దీంట్లో 1000 ఫోన్లకు కూడా అవైలబుల్గా ఉండొచ్చు అనమాట. 4G సపోర్ట్ లెస్ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ అరౌండ్ 4000 డివైజెస్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఒక టవర్ పెడితే అది కేవలం 4000 ఫోన్లకు మాత్రమే పనికొస్తుందండి. కానీ 5G అయితే కొన్ని ఎక్కువ 40,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 5G uses a new digital technology that improves coverage, speed and capacity. ఓకే, కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తుంది, కవరేజ్ ఏరియా పెంచుతుంది, స్పీడ్ పెంచుతుంది, అన్ని పెంచుతుంది. 4G has led to the more congestion and lesser coverage compared to 5G. సో బేసికల్లీ 5G ఫ్రెండ్స్, 5Gకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, 5Gకి సప్లై కాంపోనెంట్స్ ఎక్కువ కావాలి. సప్లై కాంపోనెంట్స్ అంటే దీనికి సపోర్టివ్ డివైజెస్ ఎక్కువ కావాలి. చిన్న చిన్న బాక్సెస్, కనెక్టింగ్ బాక్సెస్, చిన్న చిన్న సిగ్నల్ బాక్సెస్ అనేటివి తక్కువ డిస్టెన్స్లో పర్ స్క్వేర్ కిలోమీటర్లో 4-5 పెట్టాల్సిన అవసరం. కాబట్టి ఏమవుతుంది మై ఫ్రెండ్స్, ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అవసరం. అందుకే మనం చైనాలో ఉన్నటువంటి హవాయి బ్రాండ్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ని మనం అప్రోచ్ అయినప్పుడు, ఎవరైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారో అని అప్రోచ్ అయినప్పుడు, చైనా వాళ్ళు హువావి అనే బ్రాండ్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చినప్పటికీ మనం దాన్ని క్యాన్సిల్ చేసాం బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇష్యూస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ చైనీస్ పాలసీస్ అనమాట. ఓకే, కానీ ఇప్పుడు దాన్ని సోనీ ఎరెక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హౌ 5G టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. మనకు అసలు 5G ఎందుకు, మనకు ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇండియా వరల్డ్స్ టాప్ ఎకనామిక్స్లో కావాలి అంటే, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మార్కెట్ని అందిపుచ్చుకోవాలంటే, నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ వచ్చినప్పటికీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీంట్లోనే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇవన్నిటిని ప్లస్ ఏదైతే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే టర్మ్ వింటున్నామో, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైన ఆధారపడి ఉంటుందండి. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం మిస్ కాకుండా ఉండేందుకు, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా టాప్ నేషన్ అయ్యేందుకు మనకి 5G టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా బెటర్, లెస్ లేటెన్సీ, ఫాస్టర్ అండ్ అక్యురేట్ సిస్టమ్ కావాలి. అవన్నీ కూడా 5Gకి ఉన్నందువల్ల వి నీడ్ దాట్. హై స్పీడ్ అండ్ డిజిటల్ ఇండియాకి సపోర్ట్ ఇస్తుందండి. మామూలుగా మొబైల్ ఎక్స్పెరిమెంట్, ద స్పీడ్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్ కెన్ సపోర్ట్ అరౌండ్ 10 to 20 GB డేటా పర్ సెకండ్ పంపించే అంత స్పీడ్ 5Gలో ఉంటుందండి. మీ గవర్నెన్స్ని బెటర్గా చేస్తుంది, కొత్త టూల్స్ ఇస్తుంది, ఫాస్టర్ గవర్నెన్స్, ఓకే, లో లేటెన్సీ. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. 5G వల్ల ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కావాలి కాబట్టి దానికి ఖచ్చితంగా మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ నెట్వర్క్ కవరేజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ మల్టీమీడియా ఇండస్ట్రీ ఎదుగుదల పెరుగుతుంది. నెక్స్ట్, లాజిస్టిక్స్ మరియు షిప్పింగ్. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. 5Gలో 4G కంటే కూడా ఎన్హాన్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందండి, ఫైర్ వాల్ సిస్టమ్ ఉంటుంది. Logistics and shipping industry can make use of smart 5G technology for goods tracking, fleet management, centralized data management, staff scheduling and real-time delivery. నెక్స్ట్, స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి పనికొస్తుంది. అలానే ఇండస్ట్రీ గ్రోత్కి పనికొస్తుంది. 5Gకి కొత్త డివైజెస్ కావాలి, అంతే కదా. సెల్ ఫోన్స్ ఏవైతే 3G 4G వరకు ఉంటాయో అవన్నీ మళ్ళీ స్క్రాప్కి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ప్రొడక్షన్, కొత్త టెక్నాలజీ కాబట్టి కొత్త సెల్ ఫోన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్ మార్కెట్కి కూడా డిమాండ్ క్రియేట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, అగ్రికల్చర్లో అప్లికేషన్స్ చేయొచ్చు రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ ద్వారా, లేదంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా. Next, healthcare and mission critical applications. Doctors can connect with the patients from anywhere, anytime, advise them when necessary. Smart surgery, robotic surgery, ఇవన్నీ కూడా స్పీడ్గా చేసుకోవచ్చు. So, we'll end the topic of 4G and 5G here. నెక్స్ట్, మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ లేదా డేటా షేరింగ్
నెట్వర్క్ ఏదైనా ఉందంటే అదేంటండి వైఫై లేదా వైర్లెస్ ఫిడిలిటీ అని కూడా అంటాం. మరి వైఫై వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, వైఫై నుంచి మనం డేటాని ఈజీగా లాక్కోవచ్చు మన ఫోన్ నుంచి. దిస్ ఇస్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఈజియెస్ట్ ఫార్మ్. కానీ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని డిస్టెన్స్ కవరేజ్ అనేది చాలా తక్కువ. Wireless based transmission of internet signals in a form of radio wave at a frequency of 2.4 GHz to 5 GHz at a high speed of 11 million bits per second within a range of 100 meters. చూడండి వైఫై యొక్క లిమిట్ 100 మీటర్సే. ఓకే, మళ్ళీ దాని అడ్డంలో గోడలున్నా ఏమున్నా కానీ దాని యొక్క సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. విత్ ఇన్ దిస్ రేంజ్ ఆల్ వైఫై ఎనేబుల్డ్ కంప్యూటర్స్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ వితౌట్ ఎనీ వైర్స్, దేర్ బై సెట్టింగ్ అప్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. వైర్ లేకుండా ఈ వైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ పిఎం వాణి స్కీమ్. దీని గురించి మీరు చదువుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, ద కాస్ట్ ఎఫెక్టివ్ వైఫై టెక్నాలజీ ఈస్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎయిర్పోర్ట్స్, లైబ్రరీస్, కాలేజెస్లో ప్రతి చోట ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక వైఫై వచ్చేసింది అనమాట. నెక్స్ట్, వైమాక్స్. ఈ టర్మ్ మీరు చాలా తక్కువగా వింటూ ఉంటారండి. మరి వైఫైకి వైమాక్స్కి తేడా ఏంటి? వైమాక్స్ స్టాండ్ ఫర్ వైర్లెస్ ఇంటర్ఆపరబుల్ మైక్రోవేవ్ అసే రాసుకోవాలండి. వైర్లెస్ ఇంటర్ఆపరబుల్ మైక్రోవేవ్ యాక్సెస్. ఇది వైఫై లాంటిది అండి, కానీ వైఫై కంటే కూడా ఫాస్టర్. ఏ ఫాస్టర్ వర్షన్ ఆఫ్ వైఫై, వైమాక్స్ is a wireless technology that offers faster broadband connection longer than the distance up to 50 kilometers radius వరకు ఈ వైమాక్స్ పనిచేస్తుంది. వైఫై ఎంత అండి? 100 meters, ఇది 50 kilometers. The radius of WiMAX coverage is measured in square kilometers, unlike Wi-Fi which is measured in square meters. చాలా తక్కువ. So, worldwide interoperable for microwave assay is a telecommunication portal that provides fixed and mobile internet access. WiMAX has the potential to do broadband internet access which cell phones have done to phone access. In the same way that many people have given up their landlines in the favor of cell phones, WiMAX could replace the cable and DSL services providing universal internet access. ఏంటండి ఈ వైమాక్స్ ద్వారా వచ్చే కాలంలో ఈ కేబుల్ వైర్స్ అనేటివి తొలగిపోయి సింపుల్గా వైర్లెస్ టెలివిజన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వైమాక్స్ విల్ ఆల్సో బి painless as Wi-Fi. Turning a computer on will automatically connect to the closest available WiMAX antenna. WiMAX delivers low-cost open network. WiMAX is IP-based wireless broadband access technology that provides performance similar to Wi-Fi. అంతా సిమిలర్, అంతా కామనే, కానీ రేంజ్ చాలా ఎక్కువ, దాని స్పీడ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మరి ఇప్పుడు వైఫై చూసాం, వైమాక్స్ చూసాం. నెక్స్ట్, సిమిలర్లీ డేటా ట్రాన్స్మిషన్ కోసము వైర్లెస్ నెట్వర్క్ ఏమైనా ఉంది అంటే లైఫై అండి. దట్ ఈస్ నథింగ్ బట్ లైట్ ఫిడిలిటీ. లైట్ని యూజ్ చేసి మీరు డేటాని కనుక ఒక ఫోన్కి కానీ డివైజెస్ కానీ షేర్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ లైట్ ఫిడిలిటీ, లైఫై. ఓకే, సో ఇది వైఫై కంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో డేటా ట్రాన్స్మిషన్ యొక్క స్పీడ్ హైగా ఉంటుంది, అత్యధిక మొత్తంలో డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దీనికి ఉన్న మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే లైఫైకి అంటే ద మేజర్ నెగిటివ్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ వేర్ ద లైట్ ఈస్ అవైలబుల్. లైట్ ఉన్న చోట్లోనే అవైలబుల్గా ఉంటుంది. అది ఎల్ఈడి బల్బ్ ద్వారానే పంపించవచ్చు, వేరే ఫ్లోరోసెంట్ బల్బ్స్ వాటిలో నుంచి పంపించలేము. ఓకే, సో అంటే మీరు ఈ రూమ్లో ఉంటే ఈ రూమ్లు వరకే వస్తుంది, కానీ పక్క రూమ్ వరకు ఇది రాదు. ఓకే, సో నెక్స్ట్, ప్రోస్ ఆఫ్ లైఫై. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా దీనికి 10,000 times లార్జర్ దెన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ లేజర్, దేర్ బై క్యారింగ్ 100 times ఫాస్టర్ దెన్ వైఫై. వైఫై కంటే 100 రెట్లు స్పీడ్ ఎక్కువ. ఎఫిషియంట్ మరియు చీపర్ కాబట్టి. అదేవిధంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. వైఫై అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ట్రాక్ చేయొచ్చు, కానీ లైట్ని ఏ విధంగా మనం ట్రాక్ చేస్తాం. నెక్స్ట్, అవైలబిలిటీ అనేది చాలా ఈజీ. ఎక్కడ లైట్ ఉంటే అక్కడ వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కింద పెట్టొచ్చు. స్ట్రీట్ లైట్స్ ప్రతి చోట ఉంటాయండి. ఇప్పుడు వైఫై సిగ్నల్స్ కూడా అక్కడక్కడ పెట్టాలంటే చాలా కష్టం. ఒకటే బల్బ్లో సిగ్నల్ మరియు
లైట్ రెండు ఉండడం ద్వారా స్ట్రీట్ లైట్ కిందకి పోతే మీకు సిగ్నల్ వచ్చేస్తుంది, మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్ ఆఫ్ లైఫై చెప్పాను. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిమిటెడ్ రేంజ్, లిమిటెడ్ కంపాటబిలిటీ. యాజ్ టెక్నాలజీ ఈజ్ న్యూ, నాట్ మెనీ డివైసెస్ ఆర్ కంపాటబుల్ విత్ ఇట్. ఎన్నో డివైజెస్ లేవండి. ఇప్పుడు మన ఫోన్లో వైఫై అంటే వెంటనే కనిపిస్తుంది, కానీ లైఫై అంటే లోగో ఉందా? లేదు. కాబట్టి డివైస్ కంపాటబిలిటీ అనేది ఇప్పటికీ తక్కువ ఉంది. సో ఇంపార్టెన్స్ ఏంటి అసలు మనకి లైఫై ఎందుకు కావాలి అంటే, మనకి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బ్యాండ్ ఏదైతుందో రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది చాలా లిమిటెడ్ అండి. రోజు రోజుకి రేడియో డేటా పెరుగుతుంది, రేడియో ఫ్రీక్వెన్సీస్ పెరుగుతున్నాయి. అప్పుడు మీరు ఇంకా స్పీడ్ తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే లోడ్ పెరుగుతున్న కొద్దీ స్పీడ్ తగ్గుతుంది. సో ఈ స్పీడ్ తగ్గుతుంటే మళ్ళీ కొత్త స్పెక్ట్రమ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ అన్ని స్పెక్ట్రాస్ కొనేసుకుంటున్నారు ఒక్కొక్కరు, అంతే కదా. సో కొత్త స్పెక్ట్రమ్ క్రియేట్ చేయలేం. కాబట్టి ఈ లైఫై అనేది ఫ్యూచర్ కోసం, డేటా ట్రాన్స్మిషన్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుందండి. దట్స్ వాట్ హియర్. Year over year, consumption of wireless data is increasing by 60%. This means radio frequency space is becoming saturated and may lead to spectrum crunch. Lack of sufficient wireless frequency to support increasing consumers negatively impact the speed of the internet users. Li-Fi can be applied in traffic control systems, using car headlights, or in chemical manufacturing plants where radio frequency is too dangerous. With Li-Fi, the spectrum can be utilized more than 1,000 times greater than the entire spectrum used in the radio frequency. So these are the major important advantages for the future in the Li-Fi technology. Next important thing, మీరు కనుక 2020లో పేపర్ చూస్తుంటే ఏంటంటే ఏబిపిఎస్సి వారు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 2020 పేపర్లో మీకు ఒక మేజర్ క్వశ్చన్ వస్తుందండి. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6 అనే క్వశ్చన్ 2016లోనో 2020లోనో రెండిట్లో ఒక దాంట్లో వచ్చింది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్గా మీరు అసలు ఐపీ అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఒక ఇంటికి ఏ విధంగా అయితే ఒక అడ్రస్ ఉంటుందో, హౌస్ నెంబర్ 2-some-some-some బై ఆబ్లిక్ అని ఉంటుందో, అలానే ప్రతి కంప్యూటర్ డివైస్కి దేనికైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుందో ఆయా కంప్యూటర్ డివైసెస్ కూడా ఒక అడ్రస్ ఉంటుందండి. ఆ అడ్రస్సే ఒక కంప్యూటర్కి ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి అడ్రస్సే మనకేమంటామండి, ఐపీ అడ్రస్ అంటాము. ఈ ఐపీ అడ్రస్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుందండి. దానికి లెంత్ ఉంటుంది, ఎన్ని నెంబర్స్ పెట్టవచ్చు, దానికి ఏ విధంగా నేమ్ ఇవ్వచ్చు అనే దాని గురించి మనం ఐపీ అడ్రస్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ని గురించి ఒకసారి మన స్లైడ్లో ఏమి ఇచ్చామో చూద్దాం. The internet protocol is a protocol or set of rules for routing and addressing packets of data so that they can travel across networks and arrive the correct destination. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమన్నా అండి, నేను ఒక రూల్స్ ఇచ్చా, దేనికండి, డేటాకి ఒక రూట్ ఇవ్వేందుకు. నేను చెప్పాను కదా, మన ఇంటికి ఎట్లయితే అడ్రస్ ఉంటుందో మన కంప్యూటర్కి కూడా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. డేటా ట్రాన్స్ఫరింగ్, ద ఇంటర్నెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పీసెస్ కాల్డ్ ప్యాకెట్స్. The IP information is attached to each packet and this information helps routers to send the packet to the right place. అంటే కదండి, ఇప్పుడు మీకు మెయిల్ సెండ్ చేస్తున్నాను, నా కంప్యూటర్కి ఏమైనా డేటా షేర్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుందండి, ఈ డేటాకి చెప్తారనమాట 2 అంటే ఒక లెటర్ లాగా. ఈ లెటర్లో మొత్తం డేటా ఉంది, ఈ డేటాలో ఏం చెప్తాం, ఐపీ అడ్రస్ ఇస్తాం దీనికి. ఈ ఐపీ అడ్రస్ ఇచ్చడంతోనే ఆ కన్సర్న్డ్ కంప్యూటర్ దగ్గరికి ఈ యొక్క డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ డివైస్ ఆర్ డొమైన్ దట్ కనెక్ట్స్ టు ద ఇంటర్నెట్ ఈజ్ అసైన్డ్ విత్ అన్ ఐపీ అడ్రస్ అండ్ as packets are directed to the IP address attached to them, data arrives where it is needed. ఎక్కడైతే మీరు ఐపీ అడ్రస్ పెడతారో అక్కడికి ఇది అరైవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. సో ఈ ఐపీ అడ్రస్ 2 రకాలు ఉన్నాయండి, అంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రజెంట్లీ మనం ఐపీ వర్షన్ 4 నుంచి ఐపీ వర్షన్ 6కి మూవ్ అయ్యామన్నమాట. మరి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4కి 6కి గల మేజర్ తేడాలేంటి, 5ని స్కిప్ చేసేసాం మనం. సో IPv4 ఈజ్ ఎ 32-bit అడ్రస్ లెంత్ అనమాట, కానీ దీంట్లో వచ్చేసి 128-bit అడ్రస్ లెంత్. అంటే అడ్రస్ దీంట్లో లిమిటేషన్ ఉంటుందంటే, అంటే ఎగ్జాంపుల్ మీకు ఈ లాంగ్వేజ్ అర్థం కాకుంటే సింపుల్గా చెప్పాలంటే 32-bit అంటే మీ అడ్రస్ 32 నెంబర్స్ కలిగి ఉంటుంది.
అంతే. అంటే కొన్ని సిస్టమ్స్కే అది అచీవ్ అవుతుంది, కానీ దీంట్లో 128 లెటర్స్ అడ్రస్ రాయొచ్చు అనమాట. అంటే ఎన్నో అడ్రస్లు తయారు చేయవచ్చు దీనికంటే కూడా. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ఆటో అండ్ రీనెంబరింగ్ అడ్రస్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఇట్ సపోర్ట్స్ మాన్యువల్ అండ్ డిహెచ్పి అడ్రస్ కాన్ఫిగరేషన్. ఇందులో ఆటోమేటిక్ అంటే ఇందులో ఆటోమేటిక్ లేదు, మాన్యువల్ అవసరం. IPv4 ఎండ్ టు ఎండ్ కనెక్టింగ్ ఇంటిగ్రేషన్ ఈజ్ అన్అచీవ్డ్. కానీ ఇక్కడ IPv6 ఎండ్ టు ఎండ్ కనెక్టింగ్ ఇంటిగ్రిటీ ఈజ్ అచీవబుల్. ఇట్ కెన్ జనరేట్ 4.29 into 10⁹ అడ్రస్ స్పేసెస్. అంటే ఇన్ని అడ్రస్లు మీరు తయారు చేయొచ్చు దీంతో. చాలా తక్కువగా అండి 4 into 10⁹ అంటే. కానీ మీరు IPv6లో 3 into 10�38 అడ్రస్లను తయారు చేయవచ్చు. నెక్స్ట్, ద సెక్యూరిటీ ఫ్యూచర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద అప్లికేషన్. కానీ IPv6లో IPsec ఈజ్ అన్ ఇన్బిల్ట్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. దీంట్లో సెక్యూరిటీ ఇన్బిల్ట్ ఉంది, దీంట్లో సెక్యూరిటీ ఇన్బిల్ట్ లేదు. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యాప్. సో అడ్రస్ రిప్రజెంటేషన్ ఆఫ్ IPv4 ఇస్ డెసిమల్లో చూపిస్తుంది, అంటే 10 digitsలో. 10 digits. డెసిమల్ అంటే 10 digits, 10 నెంబర్స్లో. కానీ మీకు దీంట్లో హెక్సా డెసిమల్స్లో. హెక్సా అంటే ఇన్ పవర్స్ ఆఫ్ 16, ఇది పవర్స్ ఆఫ్ 10లో. యూ సీ అడ్రస్ రిప్రజెంటేషన్ ఆఫ్ IPv6 ఈజ్ హెక్సా decimal. So we'll go for the next part. So continuously fragmentation performed by sender and forwarding routers. In IPv6 fragmentation performed only by senders అనమాట. మామూలుగా రూటర్స్ ఫ్రాగ్మెంట్ చేస్తున్నాయి, సెండర్స్ ఫ్రాగ్మెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్, IPv4 ప్యాకెట్ ఫ్లో ఐడెంటిఫికేషన్ ఈస్ నాట్ అవైలబుల్. బట్ ఇన్ IPv6 ప్యాకెట్ అనేది ఎటు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది మొత్తం కూడా ట్రాక్ చేయొచ్చు. ప్యాకెట్ ఫ్లో ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ ఆర్ అవైలబుల్ యూజర్స్ ఆర్ ఫ్లో లేబుల్ ఫీల్డ్ ఇన్ ద హెడర్. IPv4 check some field is available. IPv6 check some field is not available. It has broadcast message transmission scheme. In IPv6 multicast and any cast message transmission scheme is available. In IPv4 encryption and authentic facilities not provided. అంటే మీ మెసేజ్లు అనేవి ఎవరైనా మధ్యలో స్టీల్ చేస్తే దాన్ని ఓపెన్ చేసి చూసి చదువుకోగలరు. కానీ IPv6లో ఎన్క్రిప్షన్ చేస్తుంది. అంటే మీరు ఏదైతే సెండర్కి పంపారో ఆ సెండర్ డెస్టినేషన్ చేరుకున్న తర్వాతనే అది డీఎన్క్రిప్ట్ అవుతుంది. డీఎన్క్రిప్ట్ అంటే ఏంటి, ఎన్క్రిప్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎన్క్రిప్షన్ అంటే ఆ కంప్యూటర్ మీరు జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాస్తారనుకుంటే ఒక లెటరు, అది ఒక సీక్రెట్ కోడ్లా తయారు చేసి ఎవరు చదవని విధంగా ఆ లెటర్ని పంపిస్తుంది. ఒక ఇంట్లో పడినప్పుడు అంటే మన కంప్యూటర్లోకి వచ్చినప్పుడే మనం దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో చూడగలం తప్ప మధ్యలో ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తే దాన్ని చూడలేరు. ఎగ్జాంపుల్ ఎట్లా అండి, మనకి వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం చూడండి, అలా అనమాట. IPv4 has header of 20 to 60 bytes. It has a header of 40 bytes fixed. దీనికి ఫిక్స్డ్ హెడర్ ఉంది, దీనికి వేరియబుల్ హెడర్ ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మై ఫ్రెండ్స్, దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే మీరు డిఫరెంట్ డివైజెస్ వాడుతూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు, మీరు కంప్యూటర్ వాడుతున్నారు, మీరు ల్యాప్టాప్ వాడుతున్నారు, ఇంకేదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వాడుతున్నారు లైక్ ట్యాబ్లెట్. సో ఇది అన్నిటికి సంబంధించినటువంటి డేటాని మీరు ఒక సెంట్రల్ సిస్టంలో ప్లేస్ చేసి మీరు ఏ డివైస్ నుంచి అయినా కూడా, అది మీ సెల్ ఫోన్ నుంచి కానివ్వండి, మీ ల్యాప్టాప్, మీ ట్యాబ్లెట్, మీ కంప్యూటర్, ఏ డివైస్ నుంచి కూడా మీరు సేవ్ చేసినటువంటి ఈ డేటాని మళ్ళీ రిట్రైవ్ చేసి చూడాలనుకుంటే ఈ ఎక్కడైతే ఈ డేటాని మొత్తం సేవ్ చేసి ఉంచుతారో దాన్ని మనం క్లౌడ్ అంటామండి. దాన్ని యూజ్ చేసి మీరు ఎప్పుడైతే కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ లేదా మీరు జాబ్ చేస్తున్నారో దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ వర్క్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న వ్యక్తి మీ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశాడు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి ఫైల్ని వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా నుంచి ఇండియాకి పంపాలంటే చాలా కష్టం, చాలా డేటా వేస్ట్ అవుతుంది. దాని బదులు వాళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్లో పడేస్తారు. ఆ క్లౌడ్లో పడేస్తే ఏం చేస్తారంటే ఇండియాలో ఆ ప్రాజెక్ట్ పైన డిజైనింగ్ చేసేవారు కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివ్యూ చేసే టీం కనుక ఇండియాలో ఉంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని ఆ క్లౌడ్లో నుంచి తీసుకొని అది చదివేసి మళ్ళీ ఆ క్లౌడ్లోనే పెట్టేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాంట్లో తేడాలు కూడా చేసి మరీ కూడా. సో దట్ ఈస్ ఇట్ ఈస్ ఎ డెలివరీ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్ త్రూ ఇంటర్నెట్. దీస్ రిసోర్సెస్ ఇంక్లూడ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ లైక్ డేటా స్టోరేజ్ చేయొచ్చు. బేసికల్లీ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్ అంటారు కదా, మనకు మేఘ్రాజ్, ఇండియా యొక్క
మేఘరాజ్. ఈ మేఘరాజ్ ప్లాట్ఫామ్ ఉంది కదండి, లేదా డిజి వ్యాలెట్ లేదా మీరు తెలంగాణ యొక్క టీ వ్యాలెట్. ఏంటండి ఇది డిజి వ్యాలెట్లో ఏంటండి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి డిఫరెంట్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ యొక్క డిజిటల్ ఫామ్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఇదంతా కూడా ఏంటండి, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. స్టోరేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేసెస్, నెట్వర్కింగ్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్లో కూడా ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ని వాడుతూ ఉంటాం. రాదర్ దెన్ కీపింగ్ ఫైల్స్ ఆన్ ఏ ప్రాపర్టీ హార్డ్ డ్రైవర్, అంటే మామూలుగా ఒక హార్డ్ డ్రైవ్లో నీ కంప్యూటర్లోనే స్టోర్ చేసుకునే బదులు, లోకల్ స్టోరేజ్లో ఉంచే బదులు, క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ మేక్ ఇట్ పాసిబుల్ టు సేవ్ దెమ్ టు ద రిమోట్ డేటాబేస్. అంటే దాన్ని ఎక్కడో దూరంగా పెట్టేస్తే ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రానిక్ డివైస్ హ్యాస్ యాక్సెస్ టు వెబ్, ఇట్ కెన్ యాక్సెస్ ద డేటా అండ్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ టు రన్ ఇట్. మామూలుగా చూడండి, మీకు క్లౌడ్ కంప్యూటింగ్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్. అంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ని ఈ 4 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ యాజ్ సర్వీస్ అంటే మీకు క్లౌడ్ని ఒక స్టోరేజ్ యూనిట్ లాగా యూజ్ చేసుకోవడం. స్టోరేజ్ ఈజ్ ప్రొవైడెడ్ గెటింగ్ రిడ్ ఆఫ్ మెయింటైనింగ్ సపరేట్ స్టోరేజ్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, యాపిల్ క్లౌడ్ ఉంటుంది, అంతే కదా. యాపిల్ క్లౌడ్ అంటే యాపిల్లో యాపిల్ ఫోన్ నుంచి మనం తీసుకున్న ప్రతి ఫొటోస్ని ఆ క్లౌడ్లో దాచిపెట్టడం. లేదంటే మన జీ డ్రైవ్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్. ఓకే, గూగుల్ డ్రైవ్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డ్రైవే కదండి. మీరు గూగుల్ డ్రైవ్లో మీ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సర్టిఫికేట్స్ ఇలాంటివి అన్నీ పెట్టేసుకుంటారు. దానికి కూడా కొంచెం స్టోరేజ్ ఇస్తాం కాబట్టి, సో క్లౌడ్ యాజ్ ఎ స్టోరేజ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఏముంటుందండి క్లౌడ్లో? See, this is more common software created by the service provider. End users use these services on the subscription basis. ఈ సర్వీస్ మొత్తం కూడా క్లౌడ్లో పెడితే నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సర్వీస్ని తీసుకోవడం. ఎగ్జాంపుల్ యాహూ మరియు జీమెయిల్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఒక ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఇన్ దిస్ మోడల్ ఎంటైర్ సిస్టమ్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ఈస్ ప్రొవైడెడ్. ఎగ్జాంపుల్ గూగుల్ యాప్ ఎనేబులర్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులో ఏముంటుందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ కూడా ఈ క్లౌడ్లో వాటి డేటా పెట్టేస్తే అందులోకి వెళ్ళి మీరు షాపింగ్లో అవి చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ. మీకు క్లౌడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎకనామికల్. నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిస్టమ్. ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అందరికీ యాక్సెసిబుల్గా ఉంచవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఇన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. లొకేషన్ ఇండిపెండెంట్, ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు. ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ క్లౌడ్ ఒకసారి క్రాష్ అయితే మొత్తం డేటా లాస్ అయిపోతాము. నీడ్ ఫర్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఎందుకంటే ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి లాగాలంటే స్పీడ్ ఇంటర్నెట్ కావాలి. యూనివర్సల్ స్టాండర్డైజేషన్ రిక్వైర్డ్ విచ్ మేక్స్ ఇంటర్ఆపరబుల్ అమాంగ్ ఆపరేషన్స్ డిఫికల్టీ. డిపెండెంట్ ఆన్ సర్వీస్ ప్రొవైడర్ ఈవెన్ ఫర్ ట్రైవల్ అప్లికేషన్. చిన్న అప్లికేషన్స్ కూడా ఆ సర్వీస్ ప్రొవైడర్స్ని మీద డిపెండ్ అవుతూ ఉండాల్సిన పరిస్థితి. సో మనం ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక టెక్నాలజీని చూసాం. మరి ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మామూలుగా క్లౌడ్లో ఏం చేస్తామంటే అంత డేటా తీసుకెళ్ళి వేరే దగ్గర స్టోర్ చేస్తాం, ఒక డిఫరెంట్ లొకేషన్లో, కంప్యూటర్లో కాకుండా. కానీ ఎడ్జ్ కంప్యూటర్లో ఆయా డివైజెస్లో ఉన్న స్టోరేజ్ యూనిట్లోనే స్టోర్ చేస్తాం, అంతే కదా. సో చూడండి, సో ఎడ్జ్ ఈజ్ అ లోకల్ ప్రాసెసింగ్. ఓకే, లోకల్ ప్రాసెసింగ్, లోకల్లోనే ఉంచాలి మనం. సో హియర్ యూ సీ edge computing is defined as deployment of data handling activities or other network activities away from the centralized and always connected network signals like Dropbox or Gmail and towards individual sources of data capture such as endpoints like laptops and tablets. మీ ల్యాప్టాప్స్లోనే, మీ ట్యాబ్లెట్స్లోనే, మీ చేతిలో ఉన్న డివైస్లోనే డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటామండి, ఎడ్జ్ కంప్యూటింగ్ అంటాం. How edge computing works? Edge computing allows data from Internet of Things devices to
to be analyzed as edge of the network before being sent to the data center or cloud. మీకు మీరు మీ కంప్యూటర్లో చేసినటువంటి డేటా అంతా కూడా మీ కంప్యూటర్ ఎడ్జ్ దగ్గర ఉంటుంది. అది క్లౌడ్కి వెళ్ళే ముందు అంతా కూడా ఈ ఎడ్జ్ దగ్గరనే ఉండిపోతుంది అన్నమాట. అంటే మీ ట్యాబ్లెట్లో మీ కంప్యూటర్లోనే ఆ డేటాని అనలైజ్ చేయొచ్చు. So, it is an extension of cloud computing and it differs in terms of time taken in processing the information. The data is analyzed locally closer to where it is stored in real time without latency. Latency ane takwa. It is predicted that edge computing would be the next big trend after cloud. The global edge computing market forecasted to reach around $8 billion by 2025, valued growing more than 32% between 2019 and 2025. రోజుకి ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మామూలుగా అడ్వాంటేజెస్ ఏంటంటే లేటెన్సీ తక్కువ, మీ పక్కనే ఉంది డేటా, తీసేసుకోండి చూసేసుకోండి. ఓకే, క్విక్కర్ డేటా ప్రాసెసింగ్ అండ్ కంటెంట్ డెలివరీ, ఫ్యూచర్ టెక్నాలజీ ఎనేబుల్డ్, 5G వైర్లెస్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీ స్టోరేజ్ కెపాసిటీ పెరిగిన తర్వాత ఫోన్ది ఓకే, ఒకప్పుడు ఫోన్లో ఎంత అండి 1 GB 2 GB ఉంటే అది ఏదో పెద్ద ఫోన్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత 128 GB 256 GB 512 GB ఫోన్లు కూడా చేతిలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు స్టోర్ డేటా నౌ. నెక్స్ట్ లోకలైజ్డ్ సొల్యూషన్స్. నెక్స్ట్ డేటా ఎఫిషియన్సీ. ఎక్కువగా డేటా అవసరం లేదు, ఎందుకంటే క్లౌడ్లో అయితే ఎక్కడో ఉంటుంది కాబట్టి లాగాల్సిన అవసరం, పక్కనే ఉంది, డేటా తక్కువ కాస్ట్ అవుతుంది. లోకలైజ్ సొల్యూషన్, మీ దగ్గరే ఉంది, మీ దగ్గరే సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏదైతే మీకు యూపీఎస్సీ, ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సీలో ఉపయోగపడుతుందో అదే టెక్నాలజీని ఏమంటామంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ. 3D ప్రింటింగ్ టెక్నాలజీని మనం ఏమంటామండి, ఇంకో పేరుతో మాట్లాడాలనుకుంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటాం. ఏమంటాం మనం? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ త్రూ విచ్ 3-dimensional సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. మామూలుగా 3-dimensional ప్రింటింగ్లో ఉపయోగించి మనము కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకోవచ్చు. రాసుకోవాలండి, కన్స్ట్రక్షన్. You can do your construction, you can design new components. You can also design computer chips, okay, hard structures, okay, different structures ni kuda create cheyochu. Okay, you see this. It enables the creation of physical 3-dimensional objects using a series of additive or layered developed framework where layers are laid down in succession to create complete 3D object. So, పొటెన్షియల్ ఆఫ్ 3D ప్రింటింగ్ యూజ్ చేసి కార్ ఇంజన్స్, కార్కి కావాల్సిన ప్రతి కాంపోనెంట్ తయారు చేసుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉపయోగపడుతుంది. 3D ప్రింటింగ్ మెడికల్స్లో కూడా ఉపయోగపడుతుంది. 3D ప్రింటింగ్ యూజ్ చేసి ఎవరైతే డిఫెన్స్లో బాంబ్ బ్లాస్ట్లో ముఖంలో పార్ట్స్ కోల్పోతారో లేదా చేతులు కాళ్ళు పోగొట్టుకుంటారో వాళ్ళకి సూట్ అయ్యే విధంగా 3D ప్రింటింగ్ ఉపయోగించి ఓకే వారికి ఎగ్జాక్ట్ రెప్లికాని మనం తయారు చేయొచ్చు అనమాట. కుడ్ సూన్ రివల్యూషనైజ్ ద డెంటిస్ట్రీ. ఎవరికైతే పనులు లేవో వాళ్ళకి ఎగ్జాక్ట్ సూట్ అయ్యే విధంగా ఒక 3-dimensional టూత్ అంటే ఏవైతే పనుల సెట్ ఉంటుందో అది కూడా తయారు చేయొచ్చు. ఇన్ ద ఫ్యూచర్ ఆర్గన్స్ అండ్ బాడీ పార్ట్స్ మే బి క్రియేటెడ్ యూజింగ్ వాట్ 3D ప్రింటింగ్ లేదా 3-dimensional బయో ప్రింటింగ్ అనేది ఒక టెక్నాలజీ అండి. దాంట్లో 3D ప్రింటింగ్ ద్వారా ఒక మనిషి యొక్క ఆర్గన్స్ లేదా వాని యొక్క టిష్యూస్ లేదా ఒక వెజిల్ని కూడా క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దాదాపు హార్ట్ అటాక్స్ అని ఎందుకు వస్తాయండి? వెజిల్ బ్లాకేజ్. మీ యొక్క స్టంట్ వేస్తారు చూడండి, బ్లాకేజ్ వల్ల. మీరు ఇలా బ్లాకేజ్ అయినప్పుడు మీ వీన్ని 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసేసి ఒక బైపాస్ని ఈజీగా తయారు చేసుకునే విధంగా కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. లేదా మీ హార్ట్ని లేదా మీ లివర్ని లేదా మీ బాడీకి సంబంధించిన ప్రతి పార్ట్ని కూడా 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసే టెక్నాలజీ త్వరలోనే చూస్తాం మనం. ఆ తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో షూస్ డిజైన్ చేసేందుకు, కంఫర్టబుల్ షూని డిజైన్ చేసేందుకు, కన్స్ట్రక్షన్ చేసేందుకు రీసెంట్లీ 3D ప్రింటింగ్ ద్వారా ఒక ఇల్లుని ఒక పెద్ద పెద్ద క్యాంపస్లను కూడా కట్టడం జరిగింది. సో అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ 3D ప్రింటింగ్? దీనికి అటాచ్మెంట్స్ ఉండవు, వెల్డింగ్ డాట్స్ ఉండవు, సీమ్లెస్ ఉంటుంది, మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ 3D ఆబ్జెక్ట్ యొక్క లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో యూజింగ్ లేయర్స్ ఆఫ్ కాంక్రీట్,
homes can be built in 48 hours, which are stronger than the regular cylindrical block and only a fraction of price. So ఫ్రెండ్స్ ఇక్కడితో మనం ఈ క్లాస్ని ఎండ్ చేద్దాము. సో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గానే వస్తాయి. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్ట్రా టాపిక్స్. ప్లీజ్ ట్రై టు ఫాలో దెమ్. ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి IPv6 వర్సెస్ IPv4 కానివ్వండి, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పార్ట్ అయినటువంటి మెషిన్ లెర్నింగ్, ఓకే, ఆ తర్వాత డీప్ లెర్నింగ్, ఆ తర్వాత బిగ్ డేటా అంటే ఏంటి, వీటి గురించి కూడా ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఇన్ న్యూస్ అనే టాపిక్ని సెకండ్ పార్ట్ చూద్దామండి. టుడే విల్ లెర్న్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ మరియు బిగ్ డేటా అంటే ఏంటి. ఇవన్నీ కూడా ట్రెండీ టాపిక్స్ అండి. యూ హ్యావ్ టు నో ద బేసిక్ నాలెడ్జ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫ్రెండ్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మెషిన్కి కోడింగ్ ఇవ్వడం ద్వారా తను ఇట్ కెన్ మేక్ ఇట్స్ ఓన్ డెసిషన్, అంటే ఒక మెషిన్కి డెసిషన్ మేకింగ్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బేసికల్లీ ఏ కాన్స్టలేషన్ ఆఫ్ టెక్నాలజీస్. వేరియస్ టెక్నాలజీస్ని ఒక గ్రూపింగ్ చేయడం ద్వారా మనం ఒక మెషిన్కి ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. దట్ ఎనేబుల్ మెషిన్స్ to act with higher levels of intelligence and emulate human capabilities of sense, comprehend and act. Thus, computer vision and audio processing can actively perceive the world around them by acquiring the processing image, sound and speech. Okay, ఒక కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఫ్రెండ్స్, ఇట్ కెన్ నో దట్ వెన్ ఇట్ నీడ్ టు క్యాప్చర్, ఓకే, అందులో ప్రోగ్రామ్ చేస్తాం ముందే, ఒక పర్సన్ జంప్ చేసిన వెంటనే నాకు షట్టర్స్ క్యాప్చర్ కావాలి. సో దాట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్ ఏ మెషిన్ కమ్యూనికేటింగ్ విత్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, సిరి మీతో కమ్యూనికేట్ చేస్తుంది యాపిల్ డివైస్లో. ఓకే, వాట్ యూ విల్ సే, సిరి కెన్ యూ సింగ్ ఎ సాంగ్ ఫర్ మీ, దెన్ ఇట్ విల్ సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. మీ యొక్క హిస్టరీని బట్టి మీరు యూట్యూబ్లో కానీ లేదా ఇతర యాప్స్లో ఏ మూవీ సాంగ్స్ మీరు ఎక్కువగా వింటున్నారో మీ యొక్క ప్లే లిస్ట్ బట్టి, వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్స్ని బట్టి అది ప్లే చేస్తే దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్. So the natural language processing and inference engines can enable AI system to analyze and understand information collected. మొత్తం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని దానికి సంబంధించిన కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇన్సర్ట్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఎన్కోడ్ అండ్ డీకోడ్ that instructions. Basically, you can see this image. This is an image which shows artificial intelligence sub-branches enti anesi. Okay, this is a circle of artificial intelligence which contains machine learning and machine learning subsystem a deep learning with annitiki collaborate ayi undedi big data. With annitiki collaborate ayi undedi big data. So we will learn about each and every core of this artificial intelligence clearly. Okay. So next, an AI system can also take action through technologies such as expert systems, inference engines, or undertake action in the physical world. దానికి ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్ అటాచ్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ కార్స్ ఉన్నాయండి. ఇప్పుడు టెస్లా కార్స్ ఉంటాయి, టెస్లా కార్ లేదా గూగుల్ కార్. ఓకే, దీస్ ఆర్ ఆల్ డ్రైవర్లెస్ కార్స్. ఇప్పుడు ఈ డ్రైవర్లెస్ కార్స్ ఎలా పనిచేస్తున్నాయండి, వాటికి చుట్టూ మొత్తం సెన్సార్స్ ఉంటాయి. దట్ సెన్సార్ విల్ డిటెక్ట్ ముందడ ఒక పర్సన్ ఉన్నాడా, పక్కన నుంచి వెహికల్స్ ఎంత స్పీడ్లో వస్తున్నాయి, అవి అంత స్పీడ్లో వస్తే ఆ స్పీడ్ అంటే నేను ఇప్పుడు రైట్కి తిరిగితే ఆ రైట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి కార్ వేగానికి నా కార్ని డాష్ ఇస్తుందా లేదా. సో ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్ ఇట్ మేక్స్ అండ్ ఇట్ మేక్స్ ఎ స్మార్ట్ డెసిషన్, రైట్కి తిరగాల లెఫ్ట్కి తిరగాల. ట్రాఫిక్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్లో ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లో రెడ్ లైన్ ఉంటుంది కదండి, మనకి రెడ్ లైన్ ఉంటే ఏంటి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టు, బ్లూ లైన్ ఉంటే ఏంటి నార్మల్ ఉన్నట్టు, గ్రీన్ లైన్ ఉంటే స్పీడ్గా వెళ్ళిపోండి అన్నట్టు. సో దాట్ కలర్ కోడింగ్ని కూడా ఇది అర్థం చేసుకొని నేను రైట్కి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రైట్కి వెళ్ళకూడదు, నేను కార్ని లెఫ్ట్కి తిప్పాలి. సో దట్ ఈస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్. దట్ ఈస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేక్ యువర్ లైఫ్ ఈజ్. సో దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఎగ్జాంపుల్ ఆన్ లింకింగ్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ ఫిజికల్ వరల్డ్. అంతే కదండి, ప్రోగ్రామ్ చేశాను, అది ఫిజికల్ వరల్డ్లో నాకు కార్ లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళాలి, స్పీడ్ ఎంత వెళ్ళాలన్న రూపంలో నాకు కనిపిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఏమంటాం, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్.
ఓకే, మన భారతదేశము సైబర్ ఫిజికల్ సిస్టమ్ని ఎంకరేజ్ చేసేందుకు నేషనల్ మిషన్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఓకే కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిస్ ఆల్ లైక్ హ్యూమన్ లైక్ కేపబిలిటీస్ని సపోర్ట్ చేసేందుకు ఇండియాలో ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉంది అంటే ఎస్, అవర్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నీతి ఆయోగ్ వారు was given nodal agency to take over the artificial intelligence dissemination in India. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరికి అవగాహన పెరగాలంటే నోడల్ ఏజెన్సీ నీతి ఆయోగ్ దాన్ని తీసేసుకుంది. అలానే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా నీతి ఆయోగ్ ఇవ్వడం జరిగింది విత్ ద విజన్ ఆఫ్ 2020 కల్లా. ఓకే, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, so next we'll go for the next topic, that is machine learning. What exactly is machine learning? It is an application or subset of artificial intelligence that provides a system with the ability to learn from its experience and improve accordingly without someone physically programming through changes into it. అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కరెక్ట్ అయిందా, అవుట్పుట్ ఏమొచ్చింది, ఇన్పుట్ ఇస్తా అవుట్పుట్ తీసుకుంటుంది, ఇన్పుట్ ఇస్తుంది అవుట్పుట్ తీసుకుంటుంది. లైక్ దిస్ ఇట్ విల్ అండర్స్టాండ్ అండ్ అనలైజ్ వెదర్ విచ్ ప్రాసెస్ ఈజ్ సక్సెస్ఫుల్ ప్రాసెస్ అని ఆ సక్సెస్ఫుల్ ప్రాసెస్ని మాత్రమే ఫైనల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ లెట్స్ సిస్టమ్స్ అండ్ డివైజెస్ ఇంప్రూవ్ వితౌట్ బీయింగ్ ప్రోగ్రామ్ టు ద పర్టికులర్ లెవెల్. It makes use of data from training so that it can find more accurate results. The primary aim of machine learning is to develop computer programs that access the required data and utilize for learning themselves. Data నుంచే మళ్ళీ నేర్చుకొని దాంట్లో బెస్ట్ డేటాని తీయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ తర్వాత మెషిన్ లెర్నింగ్లో ఉన్న సబ్సెటే డీప్ లెర్నింగ్. వాట్ ఈస్ దిస్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్ వచ్చేసి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ విచ్ కంప్యూటర్స్ లెర్న్ బై ఎగ్జాంపుల్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా ఇలా చేస్తే ఈ పని అవుతుంది కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నువ్వు డ్యామేజ్ అవుతుంది, పవర్ 20 వాట్స్ పంపితే ఈ 5 వాట్ బల్బ్ ఏమవుతుందని పగిలిపోతుంది కాబట్టి పంపకండి. సో బికాస్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్ యూ విల్ బి యూజింగ్ ఇట్. Deep learning is a key technology behind driverless cars, enabling them to recognize stop signs or to distinguish a pedestrian from a ల్యాంప్ పోస్ట్. మీకు చెప్పాను కదండి, ఏదైతే టెస్లా కార్ ఉంటుందో దాని ముందట మరి మనిషి నడుస్తున్నాడా లేకుంటే జంతువు నడుస్తుందా లేదంటే ఒక పోల్ని అడ్డంగా పెట్టారా అని డిటెక్ట్ చేసుకునేది టెక్నాలజీయే దిస్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీ. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్కి ఉన్నటువంటి వేరియస్ అప్లికేషన్స్ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లోనే చూసాం. దట్ ఈస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఎగ్జాంపుల్ టెస్లా కార్స్ కానివ్వండి, లేదంటే వాట్ ఎవర్ హ్యావింగ్ ద సెన్సార్స్ని బట్టి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయన్న దాని గురించి అది డేటాని అనలైజ్ చేసుకోవడం. దట్ ఈస్ ద నేచర్. అంటే ఎంత స్పీడ్గా డేటా అనలైజ్ చేస్తే ఆ కార్ కంటిన్యూస్గా వెళ్తుందో చూడండి. నెక్స్ట్ వాయిస్ రికగ్నిషన్. ఓకే, వాయిస్ రికగ్నిషన్, ఎవరి వాయిస్ ఇది? ఓకే, మీరు ఫోన్ని అన్లాక్ చేయాలంటే మీ వాయిస్తో మీరే మాట్లాడుతున్నారా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎగ్జాంపుల్, మీరు శివాజీ సినిమాలో తన ల్యాప్టాప్ని లాక్ చేశారు చూడండి, దట్ ఈస్ ఆల్సో ఎ టెక్నాలజీ ఆఫ్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఇమేజ్ రికగ్నిషన్. ఇమేజ్ రికగ్నిషన్లో బేసికల్లీ ఫేస్ రికగ్నిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు యాపిల్ ఫోన్స్ వస్తున్నాయండి, అన్లాక్ చేయాలంటే మీ ఫేస్ని రికగ్నైజ్ చేయాలి. ఇట్స్ ఎ 3 డైమెన్షనల్ ఫిగర్. ఇలా ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ మీరే అని ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు లేదా ఇతర లాంగ్వేజ్కి యూజ్ చేసేటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్ డివైస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఈజ్ ఫార్మస్యూటికల్ అప్లికేషన్. మరి ఫార్మస్యూటికల్ అప్లికేషన్ ఎలా చేస్తారు సార్ అంటే, మీకు ఫార్మసీలో ఇన్పుట్స్ అవుట్పుట్స్ తెలుస్తాయి. అంటే ఒక డిజీజ్కి వేరియస్ డ్రగ్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ల్యాబొరేటరీలో, ఏ డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఒక రిజల్ట్ వస్తుంది. సో బై దాట్ నాలెడ్జ్ ద మెషిన్ ఇట్ సెల్ఫ్ విల్ అప్లై ర్యాండమ్ అప్లికేషన్స్. ఈ మెడిసిన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, రిజల్ట్ ఏంటి, ఆ మెడిసిన్ ఇంకో మెడిసిన్. సో ఇట్ విల్ మేక్ ఎ ర్యాండమ్ అబ్జర్వేషన్స్. మరి దాంట్లో మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి ఏ మెడిసిన్ ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఇస్తుంది, 87% ఇస్తుందా, 48% ఇస్తుందా, ఏది యూజ్ చేస్తే బెటర్, ఏది యూజ్ చేయకూడదు, ఏది యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందన్న దాని గురించి కూడా మీకు డేటా అనేది ఇది గ్యాదర్ చేయగలదు.
These failures are caused by insufficient efficiency, undesirable interactions or toxic effect. Failures అవుతుంది, టాక్సిసిటీ ఎంత ఉందన్న దాన్ని కూడా నోట్ చేయగలదు. నెక్స్ట్, ప్రిడిక్టింగ్ ఎర్త్ క్వేక్స్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్స్. ఎలా ప్రిడిక్ట్ చేస్తుందండి అంటే ఒక సైన్ ఆఫ్ వేవ్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి తెలిసిపోతుందండి ఏది మన ఎర్త్ క్వేక్ మెజర్ చేసేటువంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో. దెన్ ఇట్ విల్ ఆల్సో ఏబుల్ టు ప్రిడిక్ట్ ద వెదర్ ఫోర్కాస్ట్ బై అబ్జర్వింగ్ ద టెంపరేచర్ ప్రెషర్ అరౌండ్ యువర్ ఏరియా. మీ ఏరియాలో ప్రెషర్ ఎంత పడిపోయింది, సడన్గా పడిపోయిందా, ఎక్కువ పడిపోయిందా. సో ఇదంతా కూడా డేటా అండి, 100 years ఆఫ్ డేటా. ఇలా వెదర్ ఈరోజు ప్రెషర్ ఇంత పడిపోయి టెంపరేచర్ ఇంత పడిపోయిందంటే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇంతకంటే తక్కువ టెంపరేచర్ ఇంతకంటే ఎక్కువ ప్రెషర్ పోయిందంటే హేల్ రెయిన్ అంటే ఐస్ మంచు పడుతుందేమో అన్న ప్రతి రీడింగ్ని మనం ఇన్పుట్ ఇవ్వడం ద్వారా ఇట్ కెన్ ప్రిడిక్ట్. ఇప్పుడు మన తల్లిదండ్రులు చెప్తారు చూడండి, ఇంట్లో ఉంటే ముసలోళ్ళు కూడా ఏం చెప్తారు, అరే ఇప్పుడు వర్షం పడుతుందిరా, ఈరోజు బయట వద్దు, అది వర్షం వచ్చేలా ఉంది తీసుకొచ్చాయి. దెన్ దర్ ప్రిడిక్షన్స్ ఆర్ వెరీ ట్రూ. సో అలాంటి అనలైటికల్ టెక్నాలజీ, దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ పుట్ ఇన్ టు ద కంప్యూటర్ బై డీప్ లెర్నింగ్. నెక్స్ట్, బయోఇన్ఫర్మాటిక్స్ టు ప్రిడిక్ట్ ద జీన్ రిలేటెడ్ ఫంక్షన్స్. బయోఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటండి, మీ యొక్క జీన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని కంప్యూటరైజ్ చేసి దాంట్లో నుంచి మీకు ఏ డిజీజెస్ ఏ టైంలో వస్తాయి అని ప్రిడిక్ట్ చేయడాన్ని కూడా మనం డీప్ లెర్నింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, హెల్త్ కేర్ అప్లికేషన్. ఓకే, is used in medical applications such as cancer cell classification, lesion detection and organ segmentation and image enhancement. ఏ టార్గెట్ సెల్ని నేను టార్గెట్ చేయాలి, ఎక్కడ నేను కీమోని పంపిస్తే నా క్యాన్సర్ అనేది చనిపోతుంది. ఓకే, ఇదే డీప్ లెర్నింగ్ ద్వారా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫ్రెండ్స్ ఇంతకుముందు చేత్తో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంప్యూటరే మొత్తం హెడ్ని స్కాన్ చేసి ఎక్కడి నుంచి తీసుకోవాలో ఎక్సెస్ హెయిర్ అక్కడి నుంచి ఒక్కొక్కటిగా ప్లగ్ చేసి మళ్ళీ ఒక్కొక్కటిగా ఎక్కడ తక్కువ ఉందో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేస్తుంది. సో దట్ పర్సన్ హెయిర్ లుక్స్ జెన్యూన్. ఓకే, ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్, అడ్వర్టైజింగ్లో కూడా ఓకే, ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్ బై బోత్ పబ్లిషర్స్ అండ్ అడ్వర్టైజర్స్ టు ఇంక్రీజ్ ద రిలవెన్స్ ఆఫ్ దర్ యాడ్స్, బూస్ట్ ద రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దర్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్. ఏ టార్గెట్కి వెళ్ళాలి. ఓకే, డీప్ లెర్నింగ్లో ఏంటండి, మీకు టీఆర్పీస్ ఉంటాయి, ఏ వాళ్ళు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, ఏ ప్రొఫైల్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అన్న ప్రొఫైల్తోని యూ కెన్ ఆల్సో టార్గెట్ యువర్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ ఉందండి, సంతూర్ సోప్ వాడేటటువంటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. అదే మీరు కొంచెం రిచ్ కంపెనీ ఒక పెద్ద పెద్ద షోపులో ఒక 400-500కి ఒక సోప్ వస్తుంది అనుకోండి, దాని టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉంటారు, ఒక రిచ్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో ఇప్పుడు సంతూర్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు నో దట్ ఇట్ నీడ్స్ టు టార్గెట్ ద మిడిల్ క్లాస్ పీపుల్. దట్స్ హౌ ద డీప్ లెర్నింగ్ హెల్ప్స్ యూ. ఎవరు టార్గెట్ చేయాలి, ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ డేటా ఇస్తుంది అండ్ అకార్డింగ్లీ యూ కెన్ మేక్. అండ్ ఈవెన్ ఇట్ డిటెక్ట్స్ ద ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో వేర్ ఎగ్జాక్ట్లీ ద ఫ్రాడ్ ఈస్ హ్యాపెనింగ్ అని కూడా ఇట్ కెన్ డిటెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, డీప్ ఫేక్స్. ఇది చాలా న్యూస్లో ఉందండి లాస్ట్ 2 years నుంచి. డీప్ ఫేక్స్ ఆర్ నథింగ్ బట్ దీంట్లో కూడా దే యూజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు మిమిక్. అంటే మీరు అక్కడ లేకున్నా కానీ మీరు అక్కడ ఉన్నట్టు ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడం, మీరు మాట్లాడకపోయినా మీ వాయిస్ని యూజ్ చేసి ఇంకొకరికి కాల్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ డీప్ ఫేక్ టెక్నాలజీ. ఓకే, ఒక ఉమెన్ని డిరోగేట్ చేయడానికి లేదా ఒక రిలీజియన్ని కించపరిచేందుకు కూడా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేశారండి. ఎస్పెషల్లీ పోర్నోగ్రఫీలో ఈ డీప్ ఫేక్ యూజ్ చేసి ఎందరో మంది ఉమెన్ని డీఫేమ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ డీప్ ఫేక్ లుక్స్ లైక్. డీప్ ఫేక్స్ ఆర్ ద సింథటిక్ మీడియా ఇంక్లూడింగ్ ఇమేజెస్ కావచ్చు, మీ ఆడియో కావచ్చు, లేదా మీ వీడియో కావచ్చు, అక్కడ మీరు ప్రజెంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇవి మీరు యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో చూస్తారు, పుతిన్ మరియు జో బిడెన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నట్టు. దే ఆర్ ఆల్ డీప్ ఫేక్. దే మైట్ లుక్ వెరీ రియల్, సేమ్. అరే ఏం తేడా ఉంది, లిప్స్ కదులుతున్నాయి, ఎక్స్ప్రెషన్స్ అవే ఉన్నాయి, అంత సేమే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ రియల్. దట్ ఈస్ హౌ ద డీప్ ఫేక్ వర్క్స్. AI is used to fabricate audios, videos and text to show real people saying and doing things they never did or create new images or videos. వాళ్ళు ఎప్పుడు చేయనటువంటి పనులు కూడా
చేసినట్టు చూపించడమే ఈ యొక్క డీప్ ఫేక్స్. వీటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో డిటెక్ట్ చేయడం చాలా చాలా కష్టం. They are done so convincingly that it is hard to detect the fake and real. They are used to tarnish the reputation, create mistrust and question the facts and spread the propaganda. అబద్ధాన్ని స్ప్రెడ్ చేసేందుకు. ఎగ్జాంపుల్ అండి, యూట్యూబ్లో మీరు ఫన్నీ వీడియోస్ చూడొచ్చు. ఏంటి, పుతిన్ ఏం చేస్తాడు, పుతిన్ ఒక ఫోన్ని గాల్లో ఎగిరేసి చేయితో ఇదేంటి పిక్స్తో పట్టుకుందాం అనుకుంటే అది జారిపోయి కింద కాళ్ళ ఫింగర్స్తో పట్టుకుంటాడు. సో ఇండైరెక్ట్లీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ ప్రొపగాండింగ్ దట్ పుతిన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అది కూడా ఒక చిన్న కొండ అంచులో చేస్తారనమాట. దే మైట్ లుక్ ఫనీ బట్ ఇట్స్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ప్రొపగాండా. సో నెక్స్ట్ మీకు ఇంకో సబ్ సిస్టమ్ కూడా చూపించానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని మొత్తం సబ్ సిస్టమ్ కాదు, బట్ ఇట్ హ్యాస్ ఎ కాంటాక్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ కాల్డ్ బిగ్ డేటా. ఓకే, మరి బిగ్ డేటా యొక్క బేసిక్ కాంపోనెంట్స్ మీకు తెలియాలండి, ప్లస్ బిగ్ డేటాకి డెఫినేషన్ తెలియాలి. పేరే చెప్తుంది, బిగ్ డేటా, అతిపెద్ద డేటా. ఈ ఎలాబరేట్ లేదా వాల్యూమినస్ డేటాని, హెవీగా ఉన్న డేటాని మీరు ఏ విధంగా వాడుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెరిటేజ్ ఫ్రెష్ అని హెరిటేజ్ ఉంటాయి, ఏవి మన గ్రోసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ అవి అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర డేటా ఉంటుందండి. ఏం డేటా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఏ షాపింగ్ చేస్తున్నాను, వాట్ ద షాపింగ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దే, నేను ఫ్రీక్వెంట్గా ఏం కొనుక్కుంటున్నాను, నేను ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళ దగ్గరకు వస్తున్నాను. సో వాళ్ళకి అర్థమైపోతుంది నా డిమాండ్ ఏంటి, నేను ఎక్కువగా ఏం తింటాను, నా అలవాట్లు ఏంటి. సో హోల్ నా డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. నాలాగానే హెరిటేజ్ ఫ్రెష్కి వెళ్ళే ప్రతి వ్యక్తి ఒక డేటా అక్కడ ఉంటుంది. సో అకార్డింగ్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాను అంతా సెగ్రిగేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటున్నాను అనుకోండి, ఐస్ క్రీమ్స్లో నేను అమూల్ ఐస్ క్రీమే తింటున్నాను అనుకోండి. ఓకే, సో వీళ్ళకి డేటా వెళ్ళిపోతుంది. సో ఐస్ క్రీమ్ తినేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు ఏది హైదరాబాద్లో, అందులో అమూల్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు 50,000 మంది ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఆర్డర్ పెట్టేటప్పుడు 50,000 మందికి సరిపడే అమూల్ ఐస్ క్రీమ్ పెడతారు తప్ప ఇంకో ఎక్కువ పెట్టరు. సో దిస్ ఈజ్ హౌ ద డేటా ప్రాసెసింగ్ it helps us to solve the real life problems. So big data simply refers to large amount of data which is used to structured, semi-structured or unstructured nature. అది స్ట్రక్చర్డ్గా ఉండొచ్చు, నేను చెప్పినట్టు ఎవరెవరు ఏమేమి తింటున్నారు, ఏం చేస్తున్నారని. అది అన్స్ట్రక్చర్డ్గా కూడా ఉండొచ్చు, హ్యాపజార్డ్లా అడ్డదిడ్డంగా. కానీ దాన్ని స్ట్రక్చర్ చేసి వాడుకునమే బిగ్ డేటా అంటాం. The data pool is so voluminous that it becomes difficult for an organization to manage and process it using traditional database and software techniques. Therefore, big data not only implies the enormous data of available data, but also refers to entire process of gathering, storing and analyzing the data. Dani gather cheyali, store cheyali, analyze cheyali. Big data lo 4 major components untayandi. So that 4 major components, you please look at them. Okay, the scale of data ante enta data undi. Next, forms of data, ఎన్ని రకాలుగా మీకు డేటా అవైలబుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికో ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆన్లైన్కి వెళ్తే వీడియో డేటా ఒకటి ఉంటుంది, ఆడియో డేటాస్ ఒకటి ఉంటుంది. ఓకే, అదేవిధంగా యూ విల్ ఆల్సో హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలంలో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది. ఆ డబ్ స్మాష్ యాప్ ఏం చేసేదండి, మనం వాయిస్ వేరే వాళ్ళది, వీడియో మంది. ప్రజెంట్లీ టిక్టాక్లో కూడా చేస్తారు కదా, ఎవరిదో వాయిస్ పెట్టేసి మనం యాక్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ షోస్ విచ్ మూవీ, ఏ మూవీ యొక్క సీన్ని, ఏ మూవీ యొక్క సాంగ్ని మనం ఎక్కువగా వాడుతున్నాము. లేదా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఏ యూట్యూబ్ వీడియోని ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, లైక్స్ ఉన్నాయి అనే డేటా. సో దట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ డేటా. ఓకే, వెరైటీ ఆఫ్ డేటా ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ఈస్ వెలాసిటీ, ఎంత స్పీడ్గా ఈ డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అనలైసిస్ ఆఫ్ డేటా ఫ్లో, ఎంత స్పీడ్గా ఈ డేటా ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత స్పీడ్గా ఈ డేటా అనేది డిసిమినేట్ అవుతుంది. ఒకప్పుడు టిక్టాక్ మన భారతదేశంలో ఉన్నప్పుడు డేటా ప్రొడక్షన్ అనేది హెవీగా ఉండేదండి. ఒక మామూలు వ్యక్తి కూడా టిక్టాక్లో వీడియో చేసి లైక్స్ పొందడం ద్వారా వారి జీవనాధారాన్ని కూడా పొందడం జరిగింది. సో నెక్స్ట్, వెరాసిటీ అంటే ఈ అన్సర్టనిటీ ఆఫ్ డేటా. ఓకే, ఎంత ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే డేటా గురించి. వెరాసిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్సర్టనిటీ ఆఫ్ డేటా. సో ద సేమ్ థింగ్ అండి, ద 6 verses ఆఫ్ బిగ్ డేటా: వాల్యూమ్, వెరైటీ, వెలాసిటీ, వెరాసిటీ, ద డిగ్రీ టు విచ్ బిగ్ డేటా కెన్ బి ట్రస్టెడ్.
అంటే అది నమ్మదగిందా కాదా, ఎవరైనా జెన్యున్దా కాదా. నెక్స్ట్ వాల్యూ, అది బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది దాని వాల్యూ. నెక్స్ట్ వేరియబిలిటీ, ద వేస్ ఇన్ విచ్ ద బిగ్ డేటా కెన్ బి యూజ్డ్ అండ్ ఫార్మాటెడ్, ఎన్ని విధాలుగా దాన్ని వాడుకోవచ్చు. అది బిజినెస్ కోసం వాడతారా, లేదంటే ఇప్పుడు చూడండి మ్యాప్స్ ఉన్నాయి, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ డేటా. ఈ ఏరియాలో మీ ఇల్లు ఇక్కడ ఉంది, లేకుంటే ప్రెసిడెంట్ ఇల్లు ఇక్కడ ఉంది, నేను సచివాలయంలో ఒక 10 ఫోటోలు తీసేసి సచివాలయంలో ఈ రూమ్ ఇంత పెద్దది, ఈ రూమ్ ఇంత పెద్దది ఇంటర్పోలేట్ చేసి సీఎం క్యాబిన్ ఇక్కడ వస్తానని చెప్తా. నేను ఆ డాటాని యూజ్ చేసి టెర్రరిస్టులు కూడా తయారవుతారండి. సో దట్ ఈస్ వాట్ హౌ యూ యూజ్ దట్ డాటా. సో వేరియబుల్ అప్లికేషన్స్ ఆఫ్ దట్ డాటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థింగ్, evolution of big data. Okay, in today's world where the data is a new oil, ee roju data anedi manaku oil andi, it's a earning thing. Big data can hypothetically be assumed as system that acquires crude oil and makes fuel out of it. అంతే కదండి, బిగ్ డేటా ఏంటండి, నేను మామూలుగా క్రూడ్ ఆయిల్ తీసుకొని దాంట్లో నుంచి మంచి స్వచ్ఛమైన పెట్రోల్ డీజిల్ సపరేట్ చేసి ఇస్తా. దట్ ఈస్ వాట్ బిగ్ డేటా డస్. With the advent of the Internet of Things, data is now readily available. Internet of Things అంటే ఏంటండి, నెట్తో కనెక్ట్ అయ్యే ప్రతి వస్తువుని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అది మొబైల్ ఫోన్ కానివ్వండి, మీ అలెక్సా డివైస్ కానివ్వండి, మీ టెలివిజన్ కానివ్వండి, మీ కంప్యూటర్ కానివ్వండి, మీ స్మార్ట్ వాచ్ కానివ్వండి. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ connected with each other. They are all cyber physical systems. They are all cyber physical systems which allow you to interact with the cyber world. Okay, according to Domos report, Domos వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మన బిగ్ డేటా యొక్క ఎకనామీ ఎంత అనుకుంటే ఓవర్ 2.5 క్వింట్రిలియన్ అంటే చాలా అమౌంట్ ఆఫ్ డేటా ఆర్ క్రియేటెడ్ ఎవ్రీ సింగిల్ డే అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గ్రో ఫ్రమ్ దేర్. రోజు పెరుగుతుంది తప్ప తగ్గదు ఇంకా. By 2020, it is estimated that 1.7 MB of data will be created every second for every person on the earth. ప్రతి సెకండ్కి ఎంత అండి, 1.7 MB of data ఒక్కొక్క సెకండ్కి ప్రొడ్యూస్ అవుతుంది ఒక పర్సన్ దగ్గర నుంచి. సో నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ఇండియా. బిగ్ డేటా వల్ల అండి ఇండియాలో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ మరియు ఎకనామీ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ దీని యొక్క ఎకనామిక్ కెపాసిటీ ఎంతో చూడండి. విత్ ఎ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 1.3 బిలియన్, బిగ్ డేటా హోల్డ్స్ ఎ సిగ్నిఫికెంట్ పొజిషన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. యాజ్ పర్ ద స్టడీ కండక్టెడ్ బై నాస్కామ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి స్టడీ ప్రకారం ద ఇండియన్ అనలైటిక్స్ ఇండస్ట్రీ ఈస్ ప్రిడిక్టెడ్ టు రీచ్ 16 బిలియన్ మార్క్ బై 1600 కోట్ల మార్కు. $16 బిలియన్ అండి, అది 1600 కోట్లు ఇంటూ 70 వేసుకోండి. సో దట్ ఈస్ ద హోల్ కెపాసిటీ ఆర్ ఎకనామీ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ఇండియా. అంటే దాని జాబ్ క్రియేషన్ కెపాసిటీ చూడండి. ఓకే, బిగ్ డేటాని ఎకనామీలో ఏ సెక్టార్లో వాడుకోవచ్చు. మీరు అది బ్యాంకింగ్ సెక్టార్లో వాడుకోవచ్చు, అలానే ఇన్సూరెన్స్ సెక్టార్లో. క్యాప్చర్ ద ప్రొడక్షన్, ఎంత ప్రొడక్షన్ చేశాను, ప్రైస్ స్టాటిస్టిక్స్, క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ జీడిపి. నెక్స్ట్, అవేర్ ద రిస్క్ అండ్ మినిమైజ్ ద లాస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఐస్ క్రీమ్స్కి నాకు హైదరాబాద్లో డిమాండ్ లేనప్పుడు నేను 50,000 ఐస్ క్రీమ్లు చేసుకుంటే నాకు ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ లాస్ అయిపోతాయి, కరిగిపోయి పాడవడం తప్ప నాకేం రాదు. సో బేస్డ్ ఆన్ యువర్ డాటా మీకు డిమాండ్ ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేస్తే మీరు లాసులు తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ అఫీషియల్ క్యాచింగ్ ద హోల్డ్ ఆఫ్ ట్యాక్స్ ఎవేడర్స్. ఓకే, డేటాని బట్టి. డీరిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ షెల్ కంపెనీస్. దెన్ ప్రివెంటింగ్ ద మనీ లాండరింగ్ అండ్ కర్బింగ్ టెర్రరిజంని కర్బ్ చేయొచ్చు, మనీ లాండరింగ్ కర్బ్ చేయొచ్చు, డీరిజిస్టరింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామీ. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చదవాల్సిన ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని చదివేశాం. ఓకే, మరి ఇప్పటిదాకా చదివినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి లేదా బిగ్ డేటా నుంచి మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్, వాట్ ఆర్ ఇట్స్ పొటెన్షియల్ అప్లికేషన్స్. ఓకే, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని యొక్క పొటెన్షియల్ అప్లికేషన్స్ అంటే ఏంటి. నేను చెప్పానండి మీకు ఈ స్లైడ్లోనే,
డీప్ లెర్నింగ్ అంటే ఇచ్చినటువంటి డేటా నుంచి ఎన్నో అనలైటిక్స్ చేసుకొని దాని నుంచి నేర్చుకోండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా. ఓకే, దీనికి అప్లికేషన్స్ ఏమేమి చెప్పానండి? ఐ సెడ్ ఇన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫార్మా, ఓకే, జీనోమిక్స్ ఆర్ బయోఇన్ఫర్మాటిక్స్. ఓకే, we also talked it in the application of driverless cars. Okay, financial transactions, all this. సో ఇలా డీప్ లెర్నింగ్ గురించి సంబంధించినటువంటి ప్రతి అప్లికేషన్ మీరు రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ యూ విల్ ఆల్సో లెర్న్ అబౌట్ కమ్యూనికేషన్ ఇందులో కూడా. ఓకే, ట్రాన్స్లేషన్, లాంగ్వేజెస్ని గూగుల్ ట్రాన్స్లేట్, అదేవిధంగా వాయిస్ రికగ్నిషన్, నెక్స్ట్ ఫేషియల్ రికగ్నిషన్. బై రైటింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాపుగా ఇప్పుడైతే ట్రెండ్లో యూపీఎస్సీలో ఏపీపీఎస్సీలో అయితే జెనరిక్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్ప మరీ ప్యూర్ సైన్స్ క్వశ్చన్స్ అడగట్లేదు. కేవలం ఒక 2017 పేపర్లో ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు అప్లికేషన్ ప్యూర్ సైన్స్గా అడిగారు తప్ప వేరే ఏం అడగలేదు. బట్ తెలంగాణ పేపర్ yet to be come out, సో we will try that రెండింటిని కలుపుకొని మనం నేర్చుకునే విధంగా ముందుకెళ్దాం. మైక్రోబియల్ డిజీజెస్లో ఎక్స్ట్రాస్ గురించి మాట్లాడుకుందాం. మరి ఎక్స్ట్రాస్ అంటే ఏంటంటే ఏవైతే సిలబస్లో లేవో కానీ ఎగ్జామ్లో వచ్చే పొటెన్షియల్ ఉన్న మైక్రోబియల్ డిజీజెస్ కానివ్వండి, దాంట్లో ఉన్న డిజీజెస్కి సంబంధించిన న్యూ టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. So first and foremost topic today we are going to discuss is antimicrobial resistance. What is that? Antimicrobial disease or antimicrobial resistance అని కూడా అనొచ్చు. సో మరి antimicrobial disease or antimicrobial resistance అంటే ఏంటి? So understanding the severity and challenges posed by antimicrobial resistance is nothing but antimicrobial disease. Antimicrobial resistance అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వేసుకుంటారండి. దేనికి వేసుకుంటారు? ఒక బ్యాక్టీరియా అనేది మీ ఒంట్లో చేరుకున్నప్పుడు దాన్ని చంపేందుకు మీరు యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందండి, అత్యధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల, so when you take large amount of antibiotics input, then that bacteria which has attacked you will gain resistance to that antibiotic. ఆ బ్యాక్టీరియాకి ఈ యాంటీబయాటిక్ని దాటి మరీ పెరిగే అంత సత్తా లేదా తనను తానుగా తను చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్, రేపు మళ్ళీ ఇదే బ్యాక్టీరియా ఏదైతే బలపడిందో ఆ బ్యాక్టీరియా మిమ్మల్ని అటాక్ చేస్తుందో మళ్ళీ దానికంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనకు మార్కెట్లో అవైలబుల్, రీసెర్చ్ అయ్యి కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్న యాంటీబయాటిక్స్ కొద్ది మొత్తం మాత్రమే. సో దానికి మించిన యాంటీబయాటిక్ కావాలి అంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతుంది, కొన్ని వేల కోట్ల ఖర్చు, వ్యయము, ఆ తర్వాత కొన్ని వేల ప్రాణాలు అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దానికంటే బెటర్ యాంటీబయాటిక్ అనేది వస్తుంది తప్ప, అది కూడా కొన్ని సంవత్సరాల కృషితో వస్తుంది తప్ప సింపుల్గా రాదు. కాబట్టి అందుకే అండి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంలా మారింది. విల్ గో డైరెక్ట్లీ more about this antimicrobial resistance. So antimicrobial resistance is the phenomena by which bacteria and fungi evolve and become resistant to presently available medical treatment. ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్కి అవి ఏమవుతాయండి, they become resistant. So next, antimicrobial resistance represents an existential threat to the modern మెడిసిన్. అంతేకాదండి, మోడర్న్ మెడిసిన్కి లిమిట్ ఉంటుంది, ఎంత దానికి మించి వెళ్ళలేదు, ఒక లిమిట్ దగ్గర ఆగిపోతుంది. కాబట్టి దానికి ఒక ఛాలెంజ్ పోజ్ చేస్తుంది. వితౌట్ ఫంక్షనల్ యాంటీమైక్రోబియల్ టు ట్రీట్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈవెన్ మోర్ కామన్ సర్జికల్ ప్రొసీజర్స్ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్ కీమోథెరపీస్ విల్ బికమ్ ఫ్రాడ్ అండ్ రిస్కీ ఫ్రమ్ అన్ట్రీటబుల్ ఇన్ఫెక్షన్స్. అంతేకాదండి, ఇప్పుడు ఒక సర్జరీ చేస్తారండి, ఒక కట్ చేసేసి దాని లోపలికి వెళ్తాం మనం బాడీ లోపలికి. సో బికాస్ వెన్ యూ డూ దట్ సర్జరీ యూ విల్ బి గివెన్ హై అమౌంట్స్ ఆఫ్ యాంటీబయోటిక్. ఎందుకండి, మీకు ఫంగల్ అటాక్ లేదా బ్యాక్టీరియల్ అటాక్ అయ్యి మీ లోపల పార్ట్స్ మరియు ఆ స్టిచ్చెస్ వేసిన పాడు కాకుండా ఉండేందుకు. సో ఒకవేళ ఈ ఫంగీ కానీ బ్యాక్టీరియా కానీ ఈ యాంటీబయోటిక్స్ కంటే పవర్ఫుల్గా తయారైతే ఈ సర్జరీస్ అన్నీ కూడా
పెద్ద రిస్కీ సర్జరీస్గా మారుతూ ఉంటాయి. నియోనాటల్ అండ్ మటర్నల్ మోర్టాలిటీ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఏదైతే చైల్డ్ బర్త్ ఉందో పిల్లలకి అంత ఈజీగా రెసిస్టెన్స్ పవర్ ఉండదు కాబట్టి పుట్టిన వెంటనే, అలానే గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే వెంటనే పిల్లల్ని కంటారో అప్పుడు కూడా వాళ్ళకి అంత రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండదు కనుక సో వాళ్ళు కూడా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ బారిన పడి చనిపోయే అవకాశాలు అత్యధిక మొత్తంలో ఉంటాయి. సో హౌ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రీచెస్ ద మ్యాన్, మనకి హ్యూమన్కి ఎలా రీచ్ అవుతుంది అంటే, మీరు ఒక టాపిక్ చదివి ఉంటారండి ఎన్వైరన్మెంట్లో, దట్ ఈస్ కాల్డ్ బయోమాగ్నిఫికేషన్. ఏంటండి? బయోమాగ్నిఫికేషన్ చదివి ఉంటారు కదా. సో ఈ బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి? బయోమాగ్నిఫికేషన్ అంటే బేసికలీ ఒక హెవీ మెటల్ కాంపౌండ్ లేదా ఫ్యాట్ సాలబుల్ ఏదైనా ఉంటే అది లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి దానిని తాను డబుల్ చేసుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. సో సింపుల్ ఈ బయోమాగ్నిఫికేషన్ టెక్నిక్ యూజ్ చేసి మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్లాంట్స్లో బ్యాక్టీరియాని చంపేందుకు మీరు యాంటీబయాటిక్స్ వాడతారు. ఆ యాంటీబయాటిక్స్ తిన్నటువంటి ఈ ఆవులో కూడా యాంటీబయాటిక్స్ చేరుకుంటాయి, దాంట్లో రెసిస్టెన్స్ పొందేందుకు ట్రై చేస్తాయి ఈ యొక్క బ్యాక్టీరియాలు. ఆ తర్వాత ఆవులో మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేందుకు లేదా బాయిలర్ కోడ్లు ఎక్కువ ఒదుగునిచ్చేందుకు, అవి లావెక్కేందుకు కూడా మనం యాంటీబయాటిక్స్ ఇస్తామన్నమాట. ఆ యాంటీబయాటిక్స్ మనకు చేరుతాయి, మన మీట్లో ఉంటాయి. సో ద డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కెన్ రిమైన్ ఆన్ మీట్. When not handled or cooked properly, the bacteria can spread to humans. ఏదైతే రెసిస్టెన్స్ పొందినటువంటి బ్యాక్టీరియా ఉందో ఇలా ఫుడ్ ద్వారా మీకు రావచ్చు. లేదంటే అత్యధిక మొత్తంలో ఫార్మాస్యూటికల్స్ కంట్రోల్ లేనటువంటి యాంటీబయాటిక్స్ మనం తీసుకోవడం వల్ల మనకు కూడా డైరెక్ట్గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పొందుతాం. ఇవే కాకుండా మనకి సూపర్ బగ్స్ మరి సూపర్ బగ్స్ ఏంటంటే, ఏవైతే ఫార్మాస్యూటికల్స్ నుంచి వెలువడేటువంటి వాటర్ ఉంటాయో అవి రిచ్ ఇన్ యాంటీబయాటిక్స్ ఉంటాయండి. అది వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్స్ని ఈ ఫార్మాస్యూటికల్ వాళ్ళు మామూలుగా అయితే ప్రాసెస్ చేయాలి, కానీ ఏం చేస్తారండి, డబ్బు ఎక్కువగా ప్రాసెసింగ్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, చెరువుల్లో నదుల్లో వదిలేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ చెరువుల్లో వదిలేసినటువంటి యాంటీబయాటిక్ రిచ్ వాటర్ ఉంటాయో అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మరియు ఫంగి దానికంటే కూడా ఎంతో పవర్ఫుల్ బగ్ లాగా, సూపర్ బగ్ లాగా తయారవుతుంది అనమాట. ద బ్యాక్టీరియా ఆర్ ఫంగి విచ్ హ్యాడ్ గెయిన్డ్ రెసిస్టెన్స్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, కేవలం ఒకటి కాకుండా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ పొందుందో వాటిని మనం సూపర్ బగ్స్ అంటాం. ఇవి మనిషిని అటాక్ చేసినా కూడా దర్ ఈజ్ నో రికవరీ, అంత ఈజీగా రికవర్ అయ్యే అవకాశాలు ఉండవు. Next, how AMR, that is antimicrobial resistance, will affect the low and middle income countries. ఇప్పుడు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అండి ఇప్పటికే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాయి. హెల్త్ పరంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు సరిగ్గా, మనకు బడ్జెటరీ సపోర్ట్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఆల్ దీస్ కంట్రీస్ will be felt globally, but scenario in low and middle income countries of Asia and Africa సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే అది సిగ్నిఫికెంట్లీ డ్రౌన్ మోర్టాలిటీ యూజింగ్ చీపర్ అండ్ ఈజీలీ అవైలబుల్ antimicrobials. In absence of new therapies, the health system in these countries are severe risk by untreatable infectious disease. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పీపుల్స్ని ట్రీట్మెంట్ సరిగ్గా చేయక ఏమవుతుందండి, ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రోజుకి పెరుగుతూ స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అసలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇంక్లూడ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ మెడిసిన్. యాంటీమైక్రోబియల్స్ అత్యధిక మొత్తంలో మెడిసిన్లో ఉండడం, అగ్రికల్చరల్ యాంటీమైక్రోబియల్స్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా స్ప్రెడ్ చేయడం, కంటామినేషన్ అరౌండ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ వేర్ అన్ట్రీటెడ్ వేస్ట్ రిలీజెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ టు ద ఎన్వైరన్మెంట్. సో నెక్స్ట్, స్టాగ్నెంట్ యాంటీబయాటిక్స్ డిస్కవరీ. చూడండి, నేను క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పానండి, మనకు యాంటీబయాటిక్స్ తయారీకి కొన్ని వేల కోట్ల వ్యయం కావాల్సి వస్తుంది. అది కూడా అంత ఈజీగా తయారు కాదండి, దాని టైం పీరియడ్ కూడా 20 to 30 years పడుతుంది ఒక యాంటీబయాటిక్స్ని తయారు చేసేందుకు. సో వాట్ హ్యాపెన్స్, ద ఛాలెంజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈస్ కాంపౌండెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ నో న్యూ క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ had made it to the market in last 3 decades. గడిచిన 30 సంవత్సరాల్లో ఏ కొత్త యాంటీబయాటిక్స్ రాలేదు మార్కెట్లోకి. దాని అర్థంగా మీరు తెలుసుకోవాలి, యాంటీబయాటిక్స్ తయారు చేయడం అంత ఈజీ కాదు.
So this has happened on the account of inadequate incentives for the development and production. A recent report on non-profit PEW Trust found that the 95% of the antibiotics developed today are from small companies, and 75% of which have no products currently in the market. So next, మేజర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ లార్జ్లీ అబండన్ ఇన్నోవేషన్ ఇన్ దిస్ స్పేస్. ఎందుకంటే అండి యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్ వల్ల వచ్చే లాభము రీసెర్చ్ వల్ల వచ్చే లాభం కంటే చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు వదిలేశారు. సో మనం ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి మనం కాపాడుకునేందుకు ఎటువంటి ఛాలెంజ్ టు డీల్ విత్ ద ఛాలెంజెస్ ఆఫ్ ది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎటువంటి మెజర్స్ తీసుకురావాలి అంటే, ఇన్ అడిషన్ టు డెవలపింగ్ న్యూ యాంటీమైక్రోబియల్స్, infection control measures can reduce antibiotic use. ఓకే, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జ్వరం వచ్చిందని చెప్పేసి 4-5 యాంటీబయాటిక్స్ వేసుకుంటారంటే అది తప్పండి. మీ కిడ్నీల పైన, మీ లివర్ పైన బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అది, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్. ఏ మిక్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండ్ శాంక్షన్స్ వుడ్ ఎంకరేజ్ అప్రోప్రియేట్ క్లినికల్ యూస్. కంపెనీస్కి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వండి, వాటికి రీసెర్చ్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం హెల్ప్ చేయండి. To track and spread the resistance in microbes, surveillance measures to identify these organisms need to expand beyond hospitals and encompass livestock, wastewater and farm runoff. ఏమంటారండి, దీన్ని మానిటర్ చేయాలి ఎల్లప్పుడు. ఇది కేవలం హాస్పిటల్స్లోనే పుట్టదు మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది. మీకు చెప్పినట్టుగా అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్లో పుడుతుంది, పౌల్ట్రీలో పుడుతుంది, ఎనిమల్ ఫార్మ్స్లో పుడుతుంది, అంటే లీవ్ స్టాక్ అని సింపుల్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఫార్మ్ రన్ ఆఫ్ వాటర్ మరియు చెరువులు, లేక్స్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సర్వైలెన్స్ మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, విచ్ చెక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతుందో దానిపైన ఒక కన్నేసి ఉంచాలి. So finally, since the microbes will inevitably continue to evolve and become resistant even to new antimicrobials, we need sustained investments and global coordination to detect and combat new resistance ఆన్ అండ్ ఆన్ గోయింగ్ బేసిస్. ఎప్పుడు కూడా రీసెర్చ్ ఆపకూడదండి, అందరితో కొలాబరేట్ అయ్యి ఎప్పటికప్పుడు ఈ ఎట్లా అయితే బ్యాక్టీరియా లేదా మైక్రోబ్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయో అదేవిధంగా మనం కూడా ముందుకు డెవలప్ అవ్వాలి. సో దీనికి ఇంకా వే ఫార్వర్డ్ ఎలా, ఈ సొల్యూషన్ ఏంటి దీనికి అంటే, ఏ మల్టీ సెక్టోరియల్ $1 బిలియన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫండ్ 2020లో లాంచ్ చేశామండి, యాంటీబయాటిక్స్ని కనిపెట్టేందుకు $1 బిలియన్. Next, the UK is trailing a subscription-based model for paying for new antimicrobials towards ensuring their commercial viability. కొత్తగా కనిపెట్టినటువంటి యాంటీమైక్రోబియల్స్ ఏమైనా ఉంటే వాటికి యూకే గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఫండింగ్ ఇస్తుంది, సో దట్ అవి మార్కెట్లో సస్టైన్ అయ్యేందుకు. అదర్ ఇనిషియేటివ్స్ ఫోకస్ ఆన్ అప్రాప్రియేట్ యూట్ ఆఫ్ యాంటీబయోటిక్స్, ఎలా వాడాలి, ఎంత వాడాలి అనే దాని గురించి అవగాహన కల్పించడం, ఇంక్లూడింగ్ ద పెరూస్ ఎఫర్ట్ on patient education to reduce unnecessary antibiotic prescription. పెరు గవర్నమెంట్ ఏం చేసిందండి, మీరు అత్యధిక మొత్తంలో యాంటీమైక్రోబియల్స్ అనేటివి తీసుకోకుండా అవగాహన పెంచిందనమాట. సో దీనికే WHO ఒక స్కీమ్ తెచ్చిందండి. WHO ఏం స్కీమ్ తెచ్చిందండి, అవారే. ఓకే, అవారే. దీని గురించి నేను మళ్ళీ మీకు ఎలాబరేట్గా చెప్తాను. సో ఆస్ట్రేలియా కూడా రెగ్యులేటరీ రిఫార్మ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ prescriber behavior and incentives to increase the use of point of care diagnostics such as EU supported value DX program. Even Denmark వాళ్ళు కూడా సేమ్ సిమిలర్ ప్రోగ్రామ్స్ తెచ్చారండి, which makes public educated towards the antimicrobial resistance. ఓకే, డెన్మార్క్ వాళ్ళు ఎస్పెషల్లీ లైవ్ స్టాక్లో యాంటీమైక్రోబ్స్ వాడకూడదు అని చెప్పేసి దే బ్రాట్ ఎ న్యూ లా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కంటామినేషన్ తగ్గించుకోవాలి. అదేవిధంగా పేషెంట్ హై యాంటీమైక్రోబియల్స్ తీసుకునేటప్పుడు వారికి తగ్గించాలి. ఎప్పుడు కూడా పేషెంట్కి వెంటనే జ్వరం తగ్గాలని చెప్పి హై యాంటీబయోటిక్స్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. దే ఆర్ గోన్ సఫర్ విత్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద కంట్రీస్ లైక్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అండి. తర్వాత కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ చేయాలి, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. సో
సో తర్వాత క్లినికల్ ట్రయల్స్ పెంచాలి, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ పెరగాలి. ఆ తర్వాత నో లాంగర్ బి రెమిట్ సోల్లీ ఆన్ హెల్త్ సెక్టర్ బట్ నీడ్స్ టు ఎంగేజ్ ఫ్రమ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ రిప్రజెంటింగ్ అగ్రికల్చర్, లివ్ స్టాక్. సో కేవలం హెల్త్ సెక్టార్లోనే లేదు కదా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది. లైవ్ స్టాక్ సెక్టార్స్లో, ఎనిమల్స్లో, అగ్రికల్చర్లో అన్నిటి నుంచి సోర్సెస్ నుంచి వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ ముందు కదలాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ మూవింగ్ వెరీ ఫాస్ట్, సో ప్లీజ్ పాస్ ద వీడియో. ఒకసారి వీడియోని పాస్ చేయండి. స్లైడ్లో ఇచ్చిన ప్రతి కంటెంట్ని చదువుకోవాలి. ఎవ్రీ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ యు గెట్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, భారతదేశం ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కంటైన్మెంట్, ఓకే, launched in 2012. Under this program, antimicrobial resistance surveillance network has been strengthened by establishing labs at state medical colleges lo antimicrobial resistance labs maintain chestunam. The National Action Plan on Antimicrobial Resistance focused on One Health approach was launched in 2017 with the aim of involving various stakeholders or ministries or department to fight against antimicrobial resistance. రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి భారతదేశం తీసుకొచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కంటైన్మెంట్, అది ఎక్కడుందో అక్కడే ఉండే విధంగా చూడడం. నెక్స్ట్ మీకు WHO ఇనిషియేటివ్ గురించి చెప్పానండి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పరంగా. దట్ వాస్ కాల్డ్ అవారే, ఓకే, ఆర్ యూ కెన్ సే అవేర్ ఆల్సో, ఓకే. ఇక్కడ AWARE అని 3 పేర్లు ఉన్నాయండి. సో వాట్ డస్ A మీన్స్? దట్ ఈస్ యాక్సెస్ టు యాంటీబయోటిక్స్. WS వాచ్ ద యాంటీబయోటిక్స్, ఎంత తీసుకుంటున్నారు. RA రిజర్వ్, అన్ని యాంటీబయోటిక్స్ ఫ్రీగా ఇవ్వకండి, ఫ్రీగా అవైలబుల్ ఉంచకండి, రిజర్వ్ చేయండి కొన్ని యాంటీబయోటిక్స్. ఏమన్నారు? యాంటీబయోటిక్స్ టు బి యూజ్డ్ స్పార్స్లీ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ యూజ్డ్ ఓన్లీ యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్. నెక్స్ట్ వాచ్లో ఏముంటాయండి? యాంటీబయోటిక్స్ అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. యాక్సెస్, యాంటీబయోటిక్స్ యూజ్డ్ టు ట్రీట్ ద మోస్ట్ కామన్ ఆర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్. సో యాంటీబయోటిక్స్ని ఈ విధంగా WHO డివైడ్ చేయడం వల్ల, దాన్ని యాక్సెస్, వాచ్ మరియు రిజర్వ్ లిస్ట్లో ప్లేస్ చేయడం వల్ల దెన్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు అవేర్నెస్ దట్ ఎటువంటి యాంటీబయోటిక్స్ తీసుకోవాలి, ఏ యాంటీబయోటిక్స్ లాస్ట్ రిసార్ట్లో తీసుకోవాలన్న దాని గురించి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో కంటైనింగ్ రైజింగ్ రెసిస్టెన్స్ అండ్ మేక్ యాంటీబయోటిక్ యూజ్ సేఫర్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ బై ప్రొవైడింగ్ గైడ్ లైన్స్ టు ద పాలసీ మేకర్స్ అండ్ హెల్త్ వర్కర్స్. గైడ్ లైన్స్ ఇచ్చేందుకే ఈ WHO ఏంది ఇనిషియేటివ్ వచ్చిందండి? అవేర్ టూల్ అనే ఒక టూల్ని తీసుకొచ్చింది. ఇందులో ఈ లిస్ట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామండి. ఈ నెక్స్ట్ టాపిక్ పేరు ఏంటండి? నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. ఏంటండి? నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. సింపుల్గా పేరే చెప్తుందండి. దీస్ డిజీజెస్ ఆర్ మెయిన్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ ట్రాపిక్స్, ఓకే. ఏవైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్నటువంటి డిజీజెస్ ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. అండ్ వై దే ఆర్ నెగ్లెక్టెడ్ అంటే వాటి పైన కావాల్సినంత రీసెర్చ్ జరగలేదు, వాటిపైన కావాల్సినంత పెట్టుబడి జరగలేదు. ఆ డిజీజెస్కి ఇప్పటి వరకు కూడా సరైన మందులు లేవు కనుక వాటిని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అని అంటాము. సో సేమ్ యూ కెన్ సీ డెవలపింగ్ రీజన్స్ of Africa, Asia and Americas, they are caused a variety of pathogens. ఈ డిజీజెస్ చాలా వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్తో ఫామ్ అవుతాయి. బ్యాక్టీరియాతోని, వైరస్తోని, ప్రోటోజోవాస్తోని కూడా వస్తాయి. కేవలం వైరస్ కేవలం అలా అని లేదండి. దే ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్ అండ్ పారాసైటిక్ worms. Neglected tropical diseases are especially common in tropical areas where people do not have access to clean water, safe ways of disposal of human waste. These diseases generally receive less funding for research and treatment like malaise and tuberculosis, HIV and malaria. వీటికి పెట్టినటువంటి ఫండింగ్ ఈ డిజీజెస్కి ఉండదండి. సో దీంట్లో ఈ డిజీజెస్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లెష్మేనియాసిస్, ఓకే, స్కాబిస్, యాస్, స్నేక్ బైట్, ట్రాకోమా, ఓకే. ట్రాకోమా ఏదైతే ఉంటుందో ముసలి వాళ్ళకి వస్తుందని కళ్ళల్లో. నెక్స్ట్ చగాస్, లేకుంటే మీరు ఎలిఫెంటియాసిస్ అనే ఒక వ్యాధి కూడా, లేదా ఫైలేరియాసిస్ అనే వ్యాధి కూడా ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్లోనే వస్తుంది. సో ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ నుంచి
మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ కంటే మేజర్లీ భారతదేశంలో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అంటే 2 వ్యాధుల గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫైలేరియాసిస్ స్ప్రెడ్ బై మస్కిటో బైట్. ఓకే, దీన్నే ఫైలేరియాసిస్ మీరు ఎలిఫెంటియాసిస్. ఓకే, నెక్స్ట్ ట్రాపికల్ డిజీజ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్లో మీకు రావాల్సింది లెష్మేనియాసిస్. ఓకే, లెష్మేనియాసిస్ దీన్నే మనం కాలా అజార్ ఏమంటామండి, కాలా అజార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీస్ 2 డిజీజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాలా అజార్ వచ్చేసి దేంతో స్ప్రెడ్ అవుతుందండి, శాండ్ ఫ్లైస్. ఇవి దోమల కంటే కూడా చాలా చిన్నగా ఉంటాయని అప్పుడప్పుడు దోమ తెరను దాటుకొని మరీ వచ్చి కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రపంచం మొత్తంలో 40% కాలా అజార్ కేసెస్ మన భారతదేశం నుంచే బయటపడుతూ ఉంటాయి. సో ఈ 2 డిజీజెస్ని మీరు కనుక చూసినట్టయితే మీకు తెలిసింది ఏంటండి, దీస్ 2 డిజీజెస్ ఆర్ వెక్టార్ బోర్న్ డిజీజెస్. ఒక దోమ ద్వారానో ఒక ఫ్లై ద్వారానో స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి స్కీమ్స్ తేవాలండి, నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ తేవాలి. ఓకే, లెప్రసీ కూడా ఒక టైప్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ కాబట్టి దాని గురించి, ర్యాబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ పాలసీలో వీటి గురించి తీసుకురావడం, నేషనల్ పాలసీ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ రేర్ డిజీజెస్. ఏవైతే డిజీజెస్ మనం నెగ్లెక్ట్ చేసామో, ఇమ్యూనాలజికల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. సో ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ గురించి WHO ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుందా అంటే తీసుకుంది. మరి WHO దీనికి ఏదైనా ఎయిమ్తో నడుస్తుందా, దీన్ని అవగాహన పెంచేందుకు ఏమైనా చేసిందా అంటే చేసిందండి. 74th వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో WHO నిర్వహించేటువంటి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో 74వ అసెంబ్లీ 2020లో జరిగినటువంటి అసెంబ్లీలో ఏం చేశారండి, దే డిక్లేర్డ్ 30th జనవరి 30 జనవరిని వాళ్ళు ఏమన్నారు, వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ డేగా డిక్లేర్ చేశారు. దే డిక్లేర్డ్ 30 జనవరి యాజ్ వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ డే. నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకోబోయే ఫస్ట్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ భారతదేశంలో ఇంపార్టెంట్ కాబట్టి మనం చూడాల్సింది లెష్మేనియాసిస్. ఏంటనేది లెష్మేనియాసిస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాలా అజార్. ఇక్కడనే మీరు చూడొచ్చు. ఓకే, సో వాట్ ఇట్ హ్యాపెన్స్, ఒక శాండ్ ఫ్లై వచ్చి మిమ్మల్ని కుడుతుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెష్మేనియాసిస్ ఉన్నాయి. ఒకటి ఏంటండి, మ్యూకోసల్, వెసిరల్ అండ్ క్యూటేనియస్. ఇది కామన్ టైప్ అండి. క్యూటేనియస్ అనేది దీనిపైన ఏమవుతుందండి, మీ స్కిన్ పైన దద్దులు వస్తాయండి, బుబ్బలు వస్తాయండి, మొత్తం దద్దులు అయిపోతుంది. నెక్స్ట్ వెసిరల్, ఇది మొత్తం అన్నిటికంటే సివియర్ వెసిరల్ టైప్ అండి. ఈ వెసిరల్ టైప్లో ఏమవుతుందంటే ఆ పారాసైట్ వచ్చేసి మీ లింఫ్ నోడ్స్, లివరు అటువంటి ప్రాంతాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ మ్యూకోసల్. అదంతా కామన్ కాదండి. ఈ మ్యూకోసల్ అనేది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ లెష్మేనియాసిస్. దీంట్లో ఏమవుతుందండి, మీ యొక్క మ్యూకస్ సిస్టమ్, మీ ముక్కు, నోరు, ఆ పార్ట్లు చాలా ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడప్పుడు కొంతమందికి ముక్కు మొత్తం వాపు రావడం, దాంట్లో రంధ్రాలు కావడం, ఆ పారాసైట్ అనేది మీ ముక్కుని తినేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ డిజీజ్లో. ఎఫెక్ట్స్ పూరెస్ట్ కంట్రీస్, అరౌండ్ 1.3 మిలియన్ కేసెస్ యాన్యువల్లీ లెష్మేనియాసిస్ పారాసైట్. దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎప్పుడైనా మన ఎగ్జామ్లు ఎలా వస్తాయండి, ప్రివెన్షన్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి, ఆ డిజీజ్ యొక్క ప్యాథోజెన్సిస్ అడుగుతారు. సో సేమ్ దీని ప్యాథోజెన్సిస్ కూడా మీకు ఇప్పుడు చూపించినటువంటి సైకిల్ ద్వారా మీరు ఎలాబరేట్గా రాయొచ్చు. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ లెష్మేనియాసిస్ అంటే, లేదా దాన్ని కాలా అజార్ అని కూడా అంటాం. 100 కంట్రీస్లో ఉందండి. ఆ తర్వాత కాజ్డ్ బై పారాసైట్, ఏ పారాసైట్ వల్ల కాజ్ అవుతుందని, లెష్మేనియా అనే ఒక పారాసైట్ ఏదైతే ఈ శాండ్ ఫ్లైస్లో ఉంటుందో దాని నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఇట్స్ ఏ పారాసైట్ బేస్డ్ డిజీజ్. దీంట్లో బేసికల్గా 3 టైప్స్ ఉంటాయండి, వైసీరల్ లెష్మేనియాసిస్, క్యూటేనియస్ లెష్మేనియాసిస్, క్యూటేనియస్ లెష్మేనియాసిస్. ఈ వైసీరల్ లెష్మేనియాసిస్ ఏదైతే మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందో అది సీరియస్ అండి. ఈ నెక్స్ట్ క్యూటేషియస్ స్కిన్ సోర్స్ ఆర్ మోస్ట్ కామన్. ఓకే,
నెక్స్ట్ మ్యూకస్ అంటే ముక్కును ఈ గొంతు ప్రాంతాలని చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ వెసీరల్ లెష్మేనియాసిస్ ఏదైతే ఉందో బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుందో దాన్నే ఎక్స్క్లూజివ్గా మనం కాలా అజార్ అని పిలుస్తూ ఉంటామండి. కాలా అజార్ అని పిలుస్తూ ఉంటాం. So please write down 3 types also. So here you can see the patients of leishmaniasis. ఆఫ్రికాలో ఇది ఎక్కువగా ప్రబలం ఉన్న చోట ఈ డయాగ్రామ్ ఈ కలరింగ్ చూడొచ్చండి. వీళ్ళందరికీ కూడా పొట్టు ప్రాంతంలో కడుపు ప్రాంతంలో వాళ్ళ లింఫ్ నోడ్స్ అదంతా ఎఫెక్ట్ అవ్వడం వల్ల అవి వాపు వచ్చేస్తాయండి. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ హౌ అ పర్సన్ స్టమక్ ఆర్ బెల్లీ విల్ ఎక్స్పాండ్. ముఖం మీద దద్దుర్లు నల్లగా అయిపోవడం ముఖమంతా కూడా. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద స్ప్లీన్ అనేది స్వెల్ అవుతుందండి. enlargement in the spleen section. So clinical picture of Kala Azar in Kenya, increased enlargement of spleen and liver, deepening skin pigmentation, Kala Azar black sickness. Okay, నల్లగా అయిపోతారండి బేసికల్లీ అయితే మనుషులు. నెక్స్ట్ వాట్ ఆర్ ద డయాగ్నాస్టిక్ మెథడ్స్ అంటే ఈ కాలా అజార్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే బేసికల్లీ ఇమ్యునాలజికల్ మెథడ్స్ ఒకటి ఉంటుందండి. అంటే ఎలిసా టెస్ట్, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే ఏదైతే వాటి యొక్క డిఎన్ఏని ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుందో ఆ టెస్ట్, లేదా డైరెక్ట్ అగ్యులేషన్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. మీ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మీ బ్లడ్ శాంపుల్స్ని ఒక ప్లేట్లో పెట్టడం ద్వారా అది స్ప్రెడ్ అవ్వడం ద్వారా దాని యొక్క ప్యాటర్నింగ్ ద్వారా మీరు పాజిటివా ప్లస్ మైనసా, పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు, మరీ పాజిటివ్ అయితే ఇలా వస్తుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ద స్టేజెస్ యూ కెన్ డూ ద టెస్టింగ్. నెక్స్ట్ ఇమ్యునోక్రోమోథెరపీ టెస్ట్ ఒకటి ఉంటుందండి. మీ బ్లడ్ శాంపుల్ తీసుకొని దాంట్లో బఫర్ పెట్టేసి మీ మామూలుగా స్ట్రిప్స్ ఉంటాయి, ఇక్కడ స్ట్రిప్లో వచ్చేటువంటి కలరింగ్ బట్టి స్ట్రైప్స్ బట్టి మీరు పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో ఇప్పటి వరకు లెష్మేనియాసిస్ లేదా కాలా అజార్ వంటి వ్యాధి వస్తే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ప్రివలెంట్ యాంటీమోనల్ సోడియం స్టిబోగ్లుకోనేట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఓవర్ 70 years. ఇది మామూలుగా చీప్ జనరిక్ మెడిసిన్ అండి. దీన్ని మామూలుగా పారాసైట్లు చంపేందుకు వాడతాము, కానీ కాలా అజార్ని ఎక్స్క్లూజివ్గా తగ్గిస్తుంది అనే దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. యాంటీమోనల్స్ toxic drug with frequent life-threatening adverse side effects, cardiac arrhythmia and acute pancreatitis and failure rates are greater than 60%. ఈ మెడిసిన్ వాడడం ద్వారా మీకు ఎటువంటి లాభం లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, 60% వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. Amphotericin B replaced antimonal, side effects, fever, chills, rigor and స్పాక్సిస్, కాస్ట్లీ అండ్ కాంప్లికేటెడ్ రెజీమ్. ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని యాంటీమోనల్స్ని రిప్లేస్ చేయడానికి వాడతాము, కానీ ఈ మెడిసిన్ వాటికంటే కూడా కాస్ట్లీ అవ్వడం ద్వారా అంత ఈజీగా లేదనమాట. లింఫోమల్ ఆంఫోథెరిన్ బి ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ యూరోప్. కానీ అండి ఈ మెడిసిన్ కూడా చాలా కాస్ట్లీ అండి. దాదాపు $2,800 అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పడుతుంది. కానీ మన యొక్క WHO దాని కాస్ట్ తగ్గించిందండి. ఆ తర్వాత $200కి తెచ్చింది. $200 అయినా కూడా ఇప్పుడున్న ₹70 పోల్చుకుంటే 14,000 రూపాయలు ఒక బీదవాడికి అంత ఈజీ కాదు. నెక్స్ట్ Miltefosine, originally anti-cancer drug or oral teratogenic, forbidden in the pregnant woman. Parasite resistance is easily induced in vitro. Next, paramomine. నెక్స్ట్ ఆ తర్వాత కాంబినేషన్ థెరపీ అండి. కాంబినేషన్ థెరపీలో డిఫరెంట్ డ్రగ్స్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ఆ డిజీజ్ని చంపేందుకు మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ పాస్ దట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీటింగ్ లెష్మేనియాసిస్. మెడిసిన్స్ ఏమేమి వాడుతున్నాం అనేది. నెక్స్ట్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సింపుల్ అండి, శాండ్ ఫ్లైస్ నుంచి దూరంగా ఉండాలి. ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకోండి. మీకు ఎప్పుడైనా ఏంటండి ఈ యొక్క మస్కిటో రిపెలెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడాలి. బాడీకి కూడా యాంటీ మస్కిటో రిపెలెంట్స్ రాసుకోవాలి. ఓకే, డు నాట్ ఆర్ గెట్ బిటెన్. అవాయిడ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ డస్క్ టు డాన్. రాత్రి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా బయట ఆడకుండా చూసుకోండి. వెన్ శాండ్ ఫ్లైస్ జనరల్లీ ఆర్ మోస్ట్ యాక్టివ్. మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజ్ స్కిన్. ఎప్పటికీ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ లెగ్స్ వేసుకోండి. వియర్ లాంగ్ స్లీవ్ షర్ట్స్ అండ్ లాంగ్ ప్యాంట్స్ అండ్ సాక్స్. అప్లై ఇన్సెక్ట్ రెప్లెంట్స్. మామూలుగా బెస్ట్ ఇన్సెక్ట్ ఎఫెక్టివ్ రెప్లెంట్స్ ఏవండి? డీట్. ఓకే, డీట్ ఇది రాసుకోవాలి.
మనం దీన్ని మలేరియాలో, డెంగ్యూలో ఇవన్నిటప్పుడు కూడా దీని గురించి చదివాము. ఒకసారి దీన్ని రాసుకోవాలి. నెక్స్ట్, ఓకే, ఇండోర్లో ఉండాలి. కీప్ ఇన్ మైండ్ దట్ శాండ్ ఫ్లైస్ ఆర్ మచ్ స్మాలర్ దెన్ మస్కిటో. ఇవి మామూలుగా మీ స్లీపింగ్ ఏరియాస్కి వచ్చిన దోమతెర సందుల్లో నుంచి కూడా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు నీట్గా ఉంచి ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసి బాడీకి మస్కిటో రిపెలెంట్స్ వంటివి రాసుకోవడం చాలా చాలా మంచిది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అండ్ ఇన్ఫోగ్రాఫ్ అండి లెష్మనియాసిస్ గురించి ఎంత ఎక్కువగా ఉంది. So this you can see once. Pause the video and try to read this. Next. Okay, research and development లేదు అంటున్నారు. దాదాపు 1 billion people are at risk. ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దాని గురించి ట్రాన్స్మిషన్ డయాగ్రామ్. న్యూ కేసెస్ 6 లక్షల నుంచి 10 లక్షల వరకు కేసెస్ ఉన్నాయండి. హై స్టిగ్మా, దూరం పెడుతూ ఉంటారు ఎవరికైతే లెష్మేనియాసిస్ వస్తుందో. ఓకే, భారతదేశం ఎలా ఉంది కండిషన్? దాదాపు 50% మంది పేషెంట్స్ భారతదేశం నుంచి వస్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఆల్సో వెరీ డేంజరస్, చనిపోతారు కూడా అండి మనుషులు ఈ డిజీజ్ రావడం వల్ల. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఏమైనా ఉందంటే ఏంటండి, మనకి లింఫాటిక్ ఫైలేరియాసిస్. లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఆల్సో ఏ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ విచ్ ఈస్ స్ప్రెడ్ త్రూ. Okay, neglected tropical disease is the most disabling disease, second only to the mental health. మెంటల్ హెల్త్ తర్వాత మోస్ట్గా జనాలు అనేది భయపడేది ఏదైనా ఉంటే, ఎఫెక్ట్ ఏదైనా ఉంటే ఇదేనండి, దట్ ఈస్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. మామూలుగా లెగ్స్లో ఎఫెక్ట్ అవుతుందండి. చూస్తే ఏ బాడీ పార్ట్లో దేనికైనా పట్టొచ్చండి ఇది. మీ లింఫ్స్, మీ మజిల్ సెల్స్ లోపల నీరుని వాటిని అడ్డదిడ్డంగా ఎక్స్పాండ్ చేసేస్తూ ఉంటాయి. వాటికి బబుల్స్ వాటిని మొత్తం మొద్దుబారేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ లింఫాటిక్ ఫైలేరియాసిస్ లెగ్ లుక్ లైక్. ఓకే, దిస్ వన్ ఎలిఫెంటియాసిస్ అంటాం. ఓకే, వెజిల్స్ అన్నీ కూడా లావ్ అయిపోయి, కాలంతా కూడా లావ్ అయిపోయి మీరు నడవలేని స్థితికి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది ఈ డిజీజ్కి మందు లేదు కాబట్టి ఏం చేస్తారండి, లెగ్ యాంప్యుటేషన్, వారి కారుని వాళ్ళే తీర్చేసుకుంటారనమాట. So this is what lymphatic filariasis look like. Okay, it impairs the lymphatic system and can lead to the abnormal enlargement of the body parts, causing pain, severe disability and social stigma. జనాలు దూరం పెడుతూ ఉంటారండి వీళ్ళని చాలా వరకు. The lymphatic system is a network of vessels and specialized tissues that are essential to maintain the overall fluid balance and health of the organs and limbs. Importantly, are major components of the body's immune defense system. Okay, మామూలుగా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుందని ఇమ్యునాలజీలో చదువుతున్నప్పుడు మన తొడలో ఉన్నటువంటి భాగం నుంచి ఎక్కువగా మనకి మన బోన్స్లో నుంచి అటువంటి సోర్సెస్ నుంచి మనకి ఇమ్యూనాలజీకి సంబంధించినటువంటి సెల్స్ వస్తూ ఉంటాయని కూడా చదువుకున్నాం. సో ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఎగ్జాక్ట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని చంపడం అనేది అంత ఈజీ కాదనమాట. సో ట్రై టు రీడ్ దిస్ మోనోగ్రాఫ్ వన్స్. Okay, disease impairs the function of lymphatic vessels. Okay, around 856 million population are at effect. This is vector borne disease andi idi kuda. Okay, మామూలుగా మస్కిటో నుంచి స్ప్రెడ్ అవుతుంది. లార్జ్ స్కేల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిస్క్ పాపులేషన్ స్టాప్ ది స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది కూడా పారాసైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. ఓకే, ఫైలేరియల్ పారాసైట్ అని ఒక పారాసైట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ కోసం $100 billion averted lifetime economic loss, prevent or cure more than 97 million cases, 499 million people no longer require treatment, 6.7 billion treatments delivered between 2020 and 2016. ఇది WHO వారి డాటా అండి. ఓకే, lymphatic filariasis eliminate as public health problem in 10 countries. దాదాపు 10 దేశాల్లో దీన్ని పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా వాళ్ళు తీసేయడం జరిగింది, అంటే వాళ్ళు ఎరాడికేట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు భారతదేశం దీన్ని ఎరాడికేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ తెచ్చినప్పటికీ ఈ కోవిడ్ ప్రాంతంలో ఉన్నందువల్ల మనకి 2020 కల్లా దీన్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ డిడెంట్ ఏబుల్ టు డూ దాట్. కానీ మనం 2030 కల్లా దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో. బట్ ఐ విల్ ఆల్సో టెల్ దట్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. So we have learned that filariasis is spread by the vector-borne disease. So next మనం చూస్తుంటే there are 3 types of filariasis. What are those 3 types? One is Wuchereria or Bancrofti is
ఇది మామూలుగా 3 పారాసైట్స్ ఉంటాయండి, 3 వేరియస్ పారాసైట్స్. అందులో ఈ ఫస్ట్ పారాసైట్ వచ్చేసి 90% ఆఫ్ కేసెస్ ఆఫ్ ఫైలేరియాసిస్కి దారితీస్తుందండి. నెక్స్ట్ ఈస్ బ్రుగియా మలయా, ఓకే, కాజెస్ మోస్ట్ ఆఫ్ ద రిమైండర్ ఆఫ్ ద కేసెస్, అండ్ బుగియా టిమోరి ఆల్సో కాజెస్ దిస్ టైప్ ఆఫ్ ఫైలేరియాసిస్. ఓకే, నెక్స్ట్. సో లింఫాటిక్ ఫైలేరియాసిస్కి మామూలుగా సిమ్టమ్స్ ఏముంటాయి? జనరిక్గా స్టార్టింగ్ స్టేజెస్లో సిమ్టమ్స్ కనిపించవండి, మోస్ట్లీ అసిమ్టమిక్. నెక్స్ట్ ఈజ్ హైడ్రోసీలీ. హైడ్రోసీలీ అంటే మీకు మొత్తం వాటర్ చేరుకోవడం అండి మీ టెస్టికల్స్లో. ఓకే, స్వెల్లింగ్ ఇన్ ద లింఫాటిక్ సిస్టమ్, వాపులు రావడం కాళ్ళల్లో, ఓకే, మజిల్స్లో. నెక్స్ట్ ఎలిఫెంటియాసిస్. ఎలిఫెంటియాసిస్ అంటే మొత్తం కాలు ఏనుగు కాళ్ళలాగా వాచిపోవడం, దాన్ని ఎలిఫెంటియాసిస్ అంటాము. మామూలుగా ఈ ఫైలేరియాసిస్కి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఫర్ యూ ఆన్ ఫైలేరియాసిస్? The World Health Organization recommends 3 drug treatments to accelerate the global elimination of lymphatic filariasis. ఏమిటండి అవి అంటే, ట్రీట్మెంట్ నోన్ యాజ్ IDA ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ కాంబినేషన్ ఆఫ్ ఐవర్మెక్టిన్, ఆ తర్వాత డైఇటైల్ carbamazine citrate and albendazole, ivermectin and diethyl carbamazine. ఈ 3 డ్రగ్స్ యొక్క కలయికని మీరు మామూలుగా లింఫాటిక్ ఫైలేరియాసిస్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తాం. The plan is to administer these drugs for 2 consecutive years. The life of the adult worm is hardly 4 years. So it could die a natural death without causing ఫైలేరియాసిస్ యొక్క ప్రబలము ఏ విధంగా ఉంది అంటే, so lymphatic filariasis poses a grave threat to the India. Estimated 650 million Indians across 21 states and union territories are at the risk of lymphatic filariasis. Over 40% of the worldwide cases are found in India. భారతదేశం నుంచి 40% కేసెస్ వస్తుంది. చూడండి, 650 మిలియన్ల జనాభా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవుతారు దీనికి. The government launched Accelerated Plan for Elimination of Lymphatic Filariasis APELF in 2018, and a part of intensifying the efforts towards elimination later rolled IDA treatment. ఏదైతే నేను ఐవర్మెక్టిన్ ట్రీట్మెంట్ ఉంది చూడండి, ట్రిపుల్ డ్రగ్ థెరపీ ఇన్ ఏ ఫేజ్ వైజ్డ్ మేనర్. 2018 నుంచి గవర్నమెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని ఎలిమినేట్ చేయడానికంటే? WHO రోడ్ మ్యాప్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ 2021-2030 వరకు టు ప్రివెంట్, కంట్రోల్ అండ్ ఎలిమినేట్ అండ్ ఎరాడికేట్ ఎ సెట్ ఆఫ్ 20 డిజీజెస్ term neglected tropical diseases by 2030. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ కింద లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఉంది కనుక WHO తీసుకొచ్చినటువంటి ఎలిమినేషన్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ కింద లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేది ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ అండి, ఇది WHO తెచ్చిన ఇనిషియేటివే, కానీ చాలా పాతది, 2000 సంవత్సరంలో తీసుకొచ్చాం. గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ టు స్టాప్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా దీన్ని స్ప్రెడ్ అనేది ఆపాలి. అండ్ టు ఎలివేట్ ద సఫరింగ్ అమాంగ్ ద పీపుల్ అఫెక్టెడ్ బై డిజీజ్ టు మార్బిడిటీ మేనేజ్మెంట్ అండ్ డిసేబిలిటీ ప్రివెన్షన్. ఆ యొక్క వ్యక్తుల్లో మూమెంట్ తగ్గుదల లేకుండా మరియు వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా వారిని కాపాడేందుకు ఈ యొక్క ఇనిషియేటివ్ తేవడం జరిగింది. ద టార్గెట్ ఈస్ సెటప్ బై గ్లోబల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఇన్ 2002 to eliminate the lymphatic filariasis as a public health problem globally by 2020 was not achieved. దీన్ని అచీవ్మెంట్ కూడా అచీవ్ చేయలేకపోయాం 2020 కల్లా కావాలని, ఎందుకంటే మధ్యలోనే 2019-2020లో కోవిడ్ రావడం, దానికి సంబంధించిన సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టకపోవడం. Despite setbacks due to COVID-19, WHO will accelerate to work to achieve this target by 2030. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ చదవాల్సిన ఒక చిన్న టాపిక్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ బేసికల్లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల లేకుంటే అన్సేఫ్ సెక్స్ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి డిజీజెసే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఇందులో మీరు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్లో మేజర్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ HIV, AIDS గురించి ఎలాబరేట్గా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా హెపటైటిస్, ఓకే, హెపటైటిస్ ఏదైతే లివర్ని ఎఫెక్ట్ చేస్తుందో, హెపటైటిస్ B, ఎస్పెషల్లీ హెపటైటిస్ B ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్సో సెక్షువల్లీ ట్రాన్స్మిటబుల్ డిజీజ్ అండి.
దీనికి క్యూర్ చేయడం చాలా కష్టం. మీరు హెపటైటిస్కి సంబంధించి ఇప్పటివరకు క్రియేషన్ ఆఫ్ వ్యాక్సిన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ అనే టాపిక్లో చదవడం జరిగింది. సో వాట్ ఆర్ ద బేసిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, జెనిటల్ హెర్పస్, వర్డ్స్. ఓకే, నెక్స్ట్ క్లైమిడోసిస్ అండ్ హెపటైటిస్ బి ఆర్ ఫ్యూ కామన్లీ నోన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ డిసీజెస్ వైరల్ డిసీజెస్ కావచ్చు, మీకు బ్యాక్టీరియల్ డిసీజెస్ కావచ్చు, లేదా పారాసైటిస్ డిసీజెస్ కూడా కావచ్చు. వాటిలో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో బేసికలీ హౌ టు ఎరాడికేట్, హౌ టు స్టాప్ దిస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే మామూలుగా సేఫర్ సెక్షువల్ ప్రాక్టీసెస్ యూజ్ చేయాలండి, కాండమ్స్ యూజ్ చేయడం అవి ఇవి. సో యూ హ్యావ్ టు రైట్ దట్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు రెగ్యులర్లీ విజిట్ ద హెల్త్ కేర్ ప్రొఫెషన్. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మెజారిటీ ఆఫ్ దీస్ డిసీజెస్ డెవలప్ వితౌట్ షోయింగ్ ఎనీ సిమ్టమ్స్ విచ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఎస్పెషల్లీ విన్ ఉమెన్. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావడం వల్ల మేజర్ లాస్ ఏంటంటే ఫర్టిలిటీ లాస్ ఉంటుందండి, ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో యూ సీ pelvic inflammatory diseases, abortion, ectopic pregnancies, and in worse condition it may lead to the cancer of reproductive tract యొక్క క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. Unusual discharge from genital ulcers, tumors, itching, etc. are the signs and symptoms of the sexually transmitted diseases. Many field researchers have solution for every sexually transmitted diseases, while hepatitis B and genital herpes and HIV infection stand out in the list. The disease still baffle them. అంతే కదండి, హెపటైటిస్, హెచ్ఐవి మరియు జెనిటల్ హెర్పస్ అనే కండిషన్స్ చాలా రేర్. ప్లస్ అవి వస్తే కనుక వీటిని ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం. బేసికలీ ప్రివెన్షన్ ఇస్ ప్రొటెక్టెడ్ సెక్స్కి వెళ్ళాలి. అంటే అవాయిడ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్, అవాయిడ్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్, కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఫర్ డయాగ్నోస్టిక్స్ అండ్ ట్రీట్మెంట్స్. ఎర్లీ స్టేజ్లోనే దీన్ని అరికట్టాలి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చదువుకున్న టాపిక్లో మీకు మోడల్ క్వశ్చన్స్ ఏం వస్తాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి, స్టాండ్ అలోన్ క్వశ్చన్ వస్తుంది. ఎలా అంటే వాట్ ఈజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ taken by Government of India to eradicate it. నెక్స్ట్ సింపుల్గా ఇందులో నుంచి కరెంట్ అఫైర్స్ కనుక ఆలోచిస్తే దట్ హైదరాబాద్, తెలంగాణ వాళ్ళకండి, హైదరాబాద్ హ్యాస్ బికమ్ సూపర్ బగ్. ఏంటండి? సూపర్ బగ్ క్యాపిటల్ ఆఫ్ India due to uncontrolled pharmaceutical emissions, pharma emissions. Okay, in what way does it affect the healthcare system of Telangana, and also mention a way forward. సూపర్ బగ్ అనేది హైదరాబాద్ భారతదేశంలోనే సూపర్ బగ్ అత్యధిక మొత్తంలో కలిగినటువంటి రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం. అందులో హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి ఇది ఏ విధంగా మన హెల్త్ కేర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది? హెల్త్ కేర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా, మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అని కూడా అడగొచ్చు. లేదా దే కెన్ ఆల్సో ఆస్క్ యూ డైరెక్ట్లీ వాట్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, వాట్ ఈస్ కాలా అజర్, also explain its eradication and treatment. ఓకే, మొత్తం కూడా అడగొచ్చండి. నెక్స్ట్, వాట్ ఈస్ లింఫాటిక్ ఫైలేరియాసిస్, అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. దాని ట్రీట్మెంట్, దాని యొక్క
ప్యాథోజెన్సిస్ అడగచ్చు, దాని యొక్క డయాగ్నాస్టిక్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. సో హౌ యూ గోన్ రైట్ దీస్ ఆన్సర్స్? మరి మీరు ఈ ఆన్సర్స్ని ఎలా రాస్తారు? ఫ్రెండ్స్, స్టాండ్ అలోన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి క్వశ్చన్స్, లింఫాటిక్ ఫైలేరియాస్ అవి ఇచ్చేస్తే డైరెక్ట్గా మనం ప్రొవైడ్ చేసినటువంటి డేటాని క్లియర్గా రాసేయండి. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అని, పారాసైట్తో స్ప్రెడ్ అవుతుందని, శాండ్ ఫ్లైతోనో మస్కిటోనోతోనో స్ప్రెడ్ అవుతుందని, ట్రీట్మెంట్లో ఐడిపి డ్రగ్స్ యూజ్ చేస్తామని, ఓకే, దానికి ఇచ్చినటువంటి డిఫరెంట్ డ్రగ్స్ ఏంటివి, మైక్రోబ్స్ ఏంటివి, ఎలా ఉంటుందని చెప్పి ఇలా రాయొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కరెంట్ అఫైర్ టాపిక్, యూ నీడ్ టు బీ వెరీ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. ఓకే, దీనికి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రెండింటికి కూడా సూపర్ బగ్స్ అనేటివి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి చెందినవి అని ఈ ఆన్సర్లో రాసేసి మీరు యాంటీమైక్రోబియల్ సైడ్ని ఆన్సర్ని అలా తీసుకెళ్ళచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. యూ షుడ్ నాట్ డివేట్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ సూపర్ బగ్. Do not deviate from the topic of superbug. Next, antimicrobial resistance. ఈ ఆన్సర్లో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారండి? డెఫినేషన్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారు? నెక్స్ట్ పాయింట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఓకే, లేదంటే హౌ ఇట్ స్ప్రెడ్ ఫస్ట్ స్ప్రెడ్. థర్డ్ పాయింట్ ఏం రాస్తారు? డిసడ్వాంటేజెస్. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇనిషియేటివ్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి రాయండి. ఓకే, 2012లో తెచ్చినటువంటి నేషనల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ రెండింటి గురించి రాసేసి కన్క్లూషన్లో ఏం రాస్తారు? మన భారతదేశం ఇప్పటికీ కూడా డెవలపింగ్ కంట్రీనే. ఓకే, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిస్టెన్స్ వ్యాధులు ప్రబలం మొదలు పెడితే అది మన ఎకనామీకే ఒక పెద్ద దెబ్బలా మారుతుంది. కాబట్టి భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ ఫార్మస్యూటికల్ ఇన్స్టిట్యూషన్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. దే నీడ్ టు గివ్ ఇన్సెంటివ్స్ అండ్ ఆల్సో ప్రొవైడ్ budgetary support to R&D so that new antibiotics are produced. ఇదే కాకుండా మనము WHO వారి అవేర్ ఇనిషియేటివ్ని మనం గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, జనాలకి యాంటీబయోటిక్స్ పైన అవగాహన తేవడం ద్వారా మనం యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే దాన్ని దాదాపుగా భారతదేశం నుంచి ఎరాడికేట్ చేయవచ్చు. ప్లస్ వీ హ్యావ్ టు ఆల్సో వాచ్ ద ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ అగ్రికల్చర్, లైవ్ స్టాక్ ఫార్మింగ్, సో దాట్ దే ఆర్ ఆల్సో ఎరాడికేటెడ్ అట్ ద పాయింట్ సోర్సెస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇలా కంక్లూడ్ చేసేస్తే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి. So friends, thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.